అందరికీ కియాన్ను పరిచయం చేస్తానని చెప్పారు. నేను మహారాజ్ యాన్ గురించి మాట్లాడటం మొదలుపెట్టాను. వ్యక్తుల మధ్య శబ్దం ఏమిటో మీకు ఎలా తెలుసు? మహారాజ్ అందరినీ శాంతింపజేయడంతో వాతావరణం ఏర్పడింది. అది పూర్తయింది మరియు మాట్లాడటం ప్రారంభించింది. మీ అందరికీ తెలుసు, నాకు పెళ్ళయి 16 ఏళ్లు కావస్తోంది. నేను ఒక స్థానిక అమ్మాయితో సెక్స్ చేశాను. ఆ తర్వాత మేము ఒక కొడుకు పుట్టాడు. కానీ అదే రోజు ప్రపంచంలో ఒకడు ఆ వ్యక్తి నా భార్య, నా కొడుకుపై దాడి చేశాడు. దాడి తర్వాత మీ అందరికీ ఇది వచ్చింది. మా అబ్బాయిని చంపేశారని తెలిసింది. కానీ ఆ రోజు రాణి నిజం కాదు. అరుణిమ తన కొడుకును కాపాడింది మరియు ప్రపంచ యోధుని పూర్తి దాడి మా కొడుకు తప్పించుకునేలా స్వాధీనం చేసుకున్నాడు. మహారాజ్ హర్ష్ ఇలా చెప్పగానే ప్రజలలో మళ్లీ సంభాషణ మొదలైంది. రాజు ఏం చెప్పాడు? అతని పెద్ద కొడుకు మరియు అతని భార్య జీవించి ఉన్నారు. ఆ వాహన రాజకుటుంబానికి సంబంధం ఏమిటి? ఈ నిజం తెలియని ఆ సభ్యులు, ఇక్కడ రాజ్యసభ సభ్యులు చాలా ఆశ్చర్యపోయారు. సభ్యులందరూ ఆశ్చర్యంగా రాజు వైపు చూశారు. థియేటర్లో ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఇది విన్న వారు ఆశ్చర్యపోలేదు. అందరికీ క్వీన్ యోగిత మరియు ప్రిన్స్ హర్షిత్ మళ్లీ శాంతించాడు. మహారాజ్ ఆనందంగా, మీరందరూ అయాన్ను మాత్రమే సరిగ్గా ఊహించారని అన్నారు. అతను మా పెద్ద కొడుకు మరియు రాష్ట్ర భవిష్యత్తు. మీరు ఇప్పటికే మా కొడుకు శక్తిని చూశారు మరియు ఉన్నంత వరకు వాహనం మాది. కౌశాంబి రాష్ట్రం ప్రతి శత్రువు నుండి సురక్షితం. మహారాజ్ హర్ష మాటలు ముగిసిన తర్వాత కొద్దిసేపు థియేటర్ అంతా నిశ్శబ్దం. అప్పుడు ఒక వ్యక్తి లేచి నిలబడి యువరాజ్ అన్నాడు. ఆ వ్యక్తి మాట్లాడిన వెంటనే జై ఆయన్ యాంఫీ థియేటర్ అంతటా వాహనం నామ జపం. మహారాజ్ హర్ష్ మాటలను ఎవరో వినడం ప్రారంభించారు. అందరూ తమ యువరాజుతో సంతోషంగా ఉన్నారు అనడంలో సందేహం లేదు. చూస్తుంటే కానీ బాధగా, కోపంగా ఉంది. యాన్ యొక్క మేనమామలు ఇద్దరూ ఉన్నారు. మహారాజ్ హర్ష్ని నమ్మలేకపోయాడు. వారిని 16 ఏళ్లపాటు ఈ సత్యానికి దూరంగా ఉంచింది. తన మాటలు ముగించాక మహారాజ్ పోటీని ముగించడానికి ప్రధాన కార్యదర్శి మహారాజ్ ఉత్తర్వులు అందిన వెంటనే ప్రకటిస్తామని చెప్పారు. ప్రధాన కార్యదర్శి ముందుకు వచ్చి ఈ విషయానికి చెప్పారు. ఇక్కడ పోటీ ముగుస్తుంది. పోటీదారులు టాప్ 10లో నిలిచారు. కోలుకున్న తర్వాత రాజ్యసభలో చేరారు. అవార్డు అందజేస్తామని ప్రధాన కార్యదర్శి తెలిపారు. అది ముగిసిన వెంటనే మహారాజ్ హర్ష్ మహారాణి మెరిట్ యాన్, హర్షిత్లతో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అతను నెమ్మదిగా అందరిని విడిచిపెట్టిన తర్వాత వేదిక నుండి నిష్క్రమించారు. కానీ అందరూ వాహనం పేరు మెల్లగా నాలుక మీద ఉంది. వాహనం వార్త రాష్ట్రమంతటా వ్యాపించింది. వాళ్ల రాకుమారుడు అన్న మాటలు విని ఆశ్చర్యపోయాను. అతను కూడా ప్రపంచ విషం నుండి సురక్షితంగా ఉన్నాడు. పుట్టిన సమయంలో పోటీ ముగిసింది. వాహనం కౌశాంబి గురించి ఇప్పటి వరకు రోజులు గడిచాయి. పొరుగు రాష్ట్రానికి కూడా చేరుకున్నాడు. అయాన్ గురించి సమాచారాన్ని పొందడానికి మీ గూఢచారులు అయాన్ కొడుకులిద్దరూ కౌశాంబి రాష్ట్రానికి పంపబడ్డారు. అంకుల్ కూడా అయాన్ను అనుసరించడం మొదలుపెట్టాడు. పూర్తయింది. కానీ అయాన్ రాజభవనం నుండి బయటకు వచ్చాడు. అతను కొంతకాలం తల్లితో ఉన్నాడు కదా. అయాన్ తన తల్లి మరియు చిన్నపిల్లలతో గడపాలని అనుకున్నాడు. నేను మా అమ్మతో కూర్చుని మాట్లాడుతున్నాను. ఆయనతో పాటు మహారాణి అరుణిమ కూడా సంతోషించింది. ఒక సైనికుడు అక్కడికి వచ్చినప్పుడు గదిలో ఉన్నారు. రాజుగారికి నమస్కారం, నువ్వు రాజువి. రాజ్యసభలో ఆ సైనికుడిని పిలవడం. ఇది విన్న అయాన్ ఏదో ఆలోచించి ఓకే చెప్పాడు. నువ్వు వెళ్ళు. అయాన్ ఇలా చెప్పగానే మేము వస్తాం. ఆ సైనికుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. బయల్దేరిన తర్వాత వాహనం తన స్థలం నుండి లేచింది. ఈ విషయానికి చెప్పి వెళ్లిపోతున్నామని అమ్మలిద్దరికీ చెప్పింది. వాహనం గది నుండి మరియు మరొక వైపు రాజ్యసభ నుండి బయలుదేరింది. మహారాజ్ హర్ష సింహాసనంపై కూర్చున్నాడు. రాజ్యసభ సభ్యులందరూ వారి స్థానాల్లో ఉన్నారు. మహారాజుకు కుడి వైపున జనరల్ సెక్రటరీ మరియు కూర్చున్నారు. సేనాధిపతి ఎడమవైపు, మహారాజు కుడివైపు కూర్చున్నారు. ప్రధాన కార్యదర్శి స్థానం మరియు మహారాజు సింహాసనం మధ్యలో ఎవరో కూర్చున్న సీటు ఖాళీగా ఉంది. రాజకుటుంబం అంతా కూడా సభ్యులు దాదా మహారాజ్కు అక్కడ హాజరయ్యారు. అది తప్ప అందరూ తమలో తాము మాట్లాడుకున్నారు. అయాన్ రాకను ప్రకటించారు. ప్రకటన విని అందరూ రాజ్యసభ ద్వారం వద్దకు చేరుకున్నారు. నేను అందరి వైపు చూడటం ప్రారంభించినప్పుడు అందరి ముందు అయాన్ షాహిని చూశాను. అందరూ బట్టలతో మీటింగ్లోకి ప్రవేశించారు. సభకు రాగానే నా కళ్ళు ఆయనపైనే ఉన్నాయి. తండ్రికి పాదాభివందనం చేసి సభకు నమస్కరించాడు. అందరికీ సెల్యూట్. సభ్యునికి వందనం. ఇది చేసిన తర్వాత అయాన్ అన్నాడు, నాన్న, మీరు నాకు చెప్పారు. అవును, యువరాజ్ ఆనం మిమ్మల్ని ఏదో పని కోసం పిలిచాడు. ఇప్పుడు మీరు ఈ రాజ్యానికి పట్టాభిషేకం కాబట్టి మీరు పిలిచారు. కాబట్టి మీరు ఆ స్థితిలో ఉన్నట్లయితే మీరు రాజ్యసభకు హాజరు కావాల్సిన సమయం ఇది. నియమం. మహారాజ్ హర్ష్ క్షమించండి నాన్న, అయాన్ ఇంత చేశాడని నాకు తెలియదు.
ఈ మాట అనగానే అమరేంద్ర వ్యంగ్యానికి గురయ్యాడు. జీవితంలో ఎప్పుడు ఎలా జరుగుతుందో ఎవరికి తెలుసు అన్నాను. రాజ్యసభకు వెళ్ళాలి. ఇప్పుడే చెప్పారు ఆమె తండ్రి హరేంద్ర రాథోడ్ ఆమెకు కోపం తెప్పించాడు. యాయా అమరేంద్ర గారి మాట వినగానే చూడటం మొదలుపెట్టారు. తాను రాజ్యసభకు వెళ్ళనని నవ్వుతూ చెప్పారు. నేను కొన్నిసార్లు ఇక్కడ ఉంటాను. కానీ నేను నివసించే కుటుంబం ఎప్పుడూ ఉండదు. అయాన్ టాక్ రాజకుటుంబానికి తక్కువ కాదు. అది విని అమరేంద్రకు కోపం వచ్చింది. తండ్రి అడిగేసరికి అతను మాట్లాడబోతున్నాడు. అమరేంద్ర శాంతించినప్పుడు శాంతించాడు. దీని తర్వాత మహారాజ్ హర్ష్ మిమ్మల్ని కలవడానికి వస్తానని చెప్పాడు. సామ్రాజ్యం గురుకుల ప్రతినిధులు వచ్చారు. రాజు ఇలా అనగానే కొంతమంది లేచి నిలబడ్డారు. వీరంతా గురుకులానికి, ఆ వంశానికి ప్రతినిధులు 5గురు ఉన్నారు. మొదటి వ్యక్తి, నేను ఉన్నాను. నేను భైరోనాథ్, నేను వరుణ్ దేవ్ గురుకుల్ నుండి వచ్చాను. ఇలా చెప్పి ఒక గ్రంథపు చుట్టను ఇచ్చాడు మరియు మా గురుకులంలో సభ్యత్వం పొందడం ద్వారా చెప్పారు. ఈ స్క్రోల్ నుండి మీరు ఏ ప్రయోజనం పొందుతారు? ఆ తర్వాత అవతలి వ్యక్తి లేచాడు అని రాసి ఉంది మరియు తనను తాను పరిచయం చేసుకుని ఇలా ఒక స్క్రోల్ ఇచ్చాడు. ఒక్కొక్కరు ఒక్కో వాహనాన్ని అందించారు. ఆ స్క్రోల్లన్నీ తీసుకున్న తర్వాత అయాన్కి ఇచ్చాడు. ముందు కొంచెం టైం ఇవ్వండి, నాకు ఇదంతా అర్థమవుతుంది అన్నాడు. అది చూసిన తర్వాత, నేను ఏది మీకు చెప్తాను. నాకు దగ్గరలో ఉన్న గురుకులానికి వెళ్లాలనుకుంటున్నాను. ఆయన ప్రశ్న విని టైం ఎంత? గురుకులాల్లో కొత్త సెషన్లు ప్రారంభమయ్యాయని ప్రతినిధి తెలిపారు. మీరు కాని ఇంకా ఒక నెల మిగిలి ఉంది. 2 రోజుల్లో మీ నిర్ణయం చెప్పాలి. ఎందుకంటే 2 రోజుల తర్వాత మా గురుకులానికి వెళ్తాం. ఆ ప్రతినిధి మాటలు విన్న తర్వాత తిరిగి వస్తాను. 2 రోజుల్లో మాది మీకు ఇస్తాం. సరే అన్నాడు. ర్యాన్ ఏ గురుకులానికి వెళ్లాలో నిర్ణయం తీసుకుంటాం. అయాన్తో మాట్లాడిన తర్వాత వెళ్లాలనుకుంటున్నాను. ప్రతినిధులంతా అక్కడి నుంచి తిరిగొచ్చారు. మహారాజా హర్ష్ జనరల్ సెక్రటరీ వైపు తిరిగాడు. చూసి, జనరల్ సెక్రటరీ, ఇంకెవరైనా ఉన్నారా? అందరి ముందు ఉంచవలసిన పని ఉంది మహారాజ్. ఇది విన్న తరువాత, జనరల్ సెక్రటరీ, సార్, మహారాజ్ అన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకో ప్రత్యేకత ఉంది. జనరల్ సెక్రటరీ కొన్ని క్షణాలు మౌనంగా ఉండి, తర్వాత అన్నారు. మహారాజ్, ఉత్తర సరిహద్దు గ్రామంలో దొంగలు ప్రమాదం ఎక్కువైంది. వచ్చి అదే దోచుకుంటున్నారు. సమీపంలోని అడవిలో దాక్కుంటారు. ఇప్పటి వరకు అక్కడికి వెళ్లిన వారెవరైనా చనిపోయారు. చాలా మంది దొంగలు. మహారాజ్ జనరల్ సెక్రటరీ మాటలు శక్తివంతమైనవి. అది విన్న మహారాజ్ సేనాధిపతి వైపు చూశాడు. కమాండర్ అన్నాడు, మీరు ఆర్మీ విభాగాన్ని పంపారా? మహారాజు మాటలు విని సేనాధిపతి పంపలేదు. మహారాజ్ చెప్పాడు, తానే పంపాను కానీ ఒక్క దొంగ కూడా లేడని చెప్పాడు. పైగా మన సైనికులు మనల్ని ముట్టుకోనందుకు చాలా మంది చనిపోయారు. సేనాపతి భర్త మాటలు విని మహారాజ్ వెళ్ళాడు. కొంచెం ఆలోచించిన తర్వాత అతను చెప్పాడు, మనకు ఎవరైనా ఉన్నారా? ఎవరికైనా ఏదైనా సూచన ఉంటే దయచేసి నాకు తెలియజేయండి. సభ్యులందరూ మహారాజ్ మాట వినవచ్చు ఆలోచనలో ఉండగానే యాన్ లేచి అన్నాడు, నాన్న, నా దగ్గర అయాన్ మాట్లాడే పరిష్కారం ఉంది. అది విని అందరూ హర్ష మహారాజ్ వైపు చూడటం ప్రారంభించారు. అయాన్ వైపు చూస్తూ అవును, ఏంటో చెప్పు అన్నాడు. దొంగలను అడవికి పంపడమే పరిష్కారం తండ్రి. వారిని పట్టుకోలేము మనం, వారిని మాత్రమే పట్టుకోగలము. ఊరు దోచుకోవడానికి వస్తే మాత్రం పట్టుకోవడం సాధ్యం కాదు. ఆయనను విని కమాండర్ అన్నారు, కానీ యువరాజ్, మేము గ్రామంలో ఉన్నప్పుడు, వారు దొంగలు. సేనాపతి జీ రావడం లేదు. అదీ సంగతి. ఊరిలో దొంగలు పడ్డారనే వార్త ఖచ్చితంగా ఉంది. అందుకని రహస్యంగా ఎవరినైనా అక్కడికి పంపాలి, పంపవలసి ఉంటుంది. మరియు మేము చాలా మందిని కూడా పంపము. ఒక్కరోజులో ఎక్కువ మంది గ్రామానికి చేరుకోగలిగితే ఆ దొంగలను చూస్తే ముందుగా అప్రమత్తంగా ఉండాలి. కాబట్టి మనకు ఎంపిక చేయబడిన కొంతమంది యోధులు ఉంటారు. ఎవరు ఒంటరిగా చాలా మందిని పంపాలి. ఆయన మాటలు విన్న తర్వాత తాను ఓడిస్తానని అన్నారు. అందరూ ఆలోచించడం మొదలుపెట్టారు. అప్పుడు మహారాజ్ అనుపియ అన్నారు, కాబట్టి మీది బాగానే ఉంది, కానీ మేము అలాంటి యోధులం. చాలా మందిని ఒంటరిగా ఎదుర్కోగల వ్యక్తి మీకు ఎక్కడ లభించింది? ఆ దొంగల శక్తి ఏ స్థాయిలో ఉందో తెలియదు. మహారాజ్ మాటలు విన్న తర్వాత ఏదో ఆలోచించడం ఏమిటి? అలాంటి యోధుడు లేకపోయినా ఓకే అన్నాడు యాన్. కాబట్టి నేను వెళ్ళి ఆ దొంగల భయాన్ని అంతం చేస్తాను. కర్నే అయాన్ మాటలు విన్న వెంటనే మహారాజ్ ఇలా అన్నాడు, లేదు, మీరు అక్కడికి వెళ్లరు. ఎంతసేపు నాకు తెలియదు. పెద్ద ప్రమాదం ఉంది మరియు మీరు ఇప్పుడే ఇంటికి తిరిగి వచ్చారు మరియు ఇప్పుడు మీరు అందరినీ వదిలేస్తున్నారా లేదా వాహనం మాత్రమే మాట్లాడుతున్నారా? అయాన్ మాటలు విని ఏదో చూస్తున్నాను అని ప్రజలు సంతోషించి తమ మనసులో మాట చెప్పుకున్నారు. మహారాజ్, అది వదలండి. వారు వాహనంలోని వ్యక్తులు.
మామకు అండగా ఉన్నవాళ్లే ఆందోళనకు దిగారు. తండ్రి కంగారుగా ఉండడం చూసి అతను కూడా అన్నాడు, నాన్న, చింతించకండి, నేను పట్టించుకోను. మీరు నన్ను మీ యువరాజుగా ఎలాగైనా ప్రకటించి ఉండవచ్చు. కాబట్టి అది నా విధి, ప్రజల కష్టాలు తీరుస్తాను. వివరించిన తరువాత మహారాజ్ సరే మీరు వెళ్ళండి అన్నారు. కానీ కొంతమంది సైనికులను మీతో తీసుకెళ్లవద్దు. తండ్రి సైన్యంతో వెళితే అతనికి అనుమానం రావచ్చు. కాబట్టి నేను ఒంటరిగా వెళతానా లేదా వాహనంలో వెళ్తానా అన్నాడు. కాని అయాన్, నువ్వు ఆ దొంగల్లో ఒకడివి, ఒంటరిగా ఎలా ఎదుర్కొంటావు అన్నాడు మహారాజ్. మహారాజ్ మాటలు విన్న తర్వాత అయాన్ నోరు మెదపలేదు. అది జరగబోతుంది మహారాజ్, మనం ఇలాగే ఉన్నాం అని సేనాధిపతి చెప్పాడు. ఇద్దరు యువకులు యువరాజ్తో ఎందుకు గుణపాఠం చెప్పరు? మహారాజ్, సేనాధిపతి మాటలు విన్న తర్వాత పంపండి అతను చెప్పాడు. మీ కమాండర్ ఎవరు? ఈ పని చేయగల ఎవరైనా దృష్టిలో ఉన్నారా? కానీ యోధుడికి ప్రాధాన్యత ఉందని గుర్తుంచుకోండి. అన్ని ఎందుకంటే బలవంతం కాలేదు, ఇంత పెద్ద ప్రమాదం వస్తుందని యువత భయపడడం సహజం. మహారాజ్ మాటలు విని ఉండాలి అన్నాడు కమాండర్. మహారాజ్, ఒకరు నా కొడుకు ధనంజయ్, మరొకరు జనరల్ సెక్రటరీ, కావాలంటే ఆయన కొడుకు కార్తీక్ సేనాపతి అయాన్ యొక్క కోడలు అని పేరు పెట్టాడు. బహుశా అదంతా అతనికి కూడా తెలుసు. మహారాజు మరియు మహారాజు కుమారులను ద్వేషించడం. కమాండర్ మాటలు విన్న తరువాత జనరల్ మినిస్టర్ ఇలా అన్నాడు, సరే, నా కొడుకు కూడా కమాండర్ వెళ్తాడు. మరి జనరల్ సెక్రటరీ మాటలు విన్న తర్వాత మహారాజ్ ఇలా అన్నారు, సరే, ఇద్దరినీ పిలుద్దాం, ఏదైనా అభ్యంతరం ఉంటే స్వయంగా మాట్లాడుతాను, కాబట్టి మేము వారిపై ఒత్తిడి చేయము. మహారాజ్ ఆర్డర్ పై ఒక సైనికుడు మరియు కమాండర్ ఇంట్లో ఒకరు మిలిటరీ సెక్రటరీ జనరల్ మరియు అతని కుమారుల ఇంటికి కొంత సమయంలో కాల్ చేయడానికి పంపబడింది. ఈ సమావేశానికి ధనంజయ్, కార్తీక్ హాజరయ్యారు. అతని ముఖంలో ఆందోళన స్పష్టంగా కనిపించింది. మహారాజ్ వారిద్దరినీ చూసి కంగారుపడ్డాడు. అతను నవ్వి, మీరిద్దరూ కంగారుపడకండి. నిర్దిష్ట చర్య ద్వారా ఏ నేరం జరగలేదు. మహారాజ్ మాటలకు పిలుపు వచ్చింది. ఇద్దరి మాటలు విన్నాక ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. అలాంటప్పుడు మమ్మల్ని ఎందుకు పిలిచారు అని కార్తీక్ అన్నాడు. మహారాజ్, కార్తీక్ చేసిన పని ఏమిటి? అది విన్న మహారాజ్, యువరాజా, ఇది రహస్య మిషన్ అన్నాడు. కానీ మేము వెళ్తున్నాము మరియు మీ ఇద్దరి తండ్రి యువరాజ్తో పాటు మీరిద్దరూ కూడా ఉన్నారని అంటున్నారు. మీరు వెళ్తారు, కానీ అది మీ ఇద్దరి నిర్ణయం. మీరు వెళ్లాలనుకుంటున్నారా లేదా మీపై ఒత్తిడి లేదు? మహారాజా హర్ష్ ధనజన్ మరియు కృతికలను వివాహం చేసుకున్నప్పుడు కాదు యాన్తో వెళ్లాలనుకుంటున్నారా అని అడిగాడు. అతను వెళ్లాలనుకుంటున్నాడో లేదో నిర్ణయాన్ని వారికే వదిలేశాడు. మహారాజ్ మాటలు విన్న తర్వాత ఇద్దరూ కొన్ని క్షణాలు ఆలోచించారు. మరియు ఇద్దరూ బయలుదేరడానికి అంగీకరించారు. వారిద్దరూ అంగీకరించడం చూసి మహారాజ్ దానిని తీసుకోవడానికి సిద్ధమయ్యాడు. అయాన్ వైపు చూసి, అయాన్ ఎప్పుడు? మీరందరూ రేపు వెళ్ళిపోతారు నాన్న. ఈరోజు నేను గురుకులంలో ఉన్నాను. ప్రతినిధులకు ఆయన ఏం సమాధానం చెప్పాలి? నేను దాని గురించి ఆలోచించే వరకు మీరు ఏమి చేసినా వదిలివేస్తారు. మీకు సమాచారం ఉంటే దయచేసి కార్తీక్ మరియు ధనంజయ్కి చెప్పండి. వాళ్ల నుంచి అన్నీ తెలుసుకుని ప్లాన్ చేస్తాను. ఇప్పుడే తయారు చేస్తాను ఈ అయాన్ అని చెప్పి బయలుదేరుతున్నాను. మీ స్థలం నుండి లేచి మీ తండ్రి నుండి అనుమతి పొందండి. అయాన్ వెళ్ళిపోయిన తర్వాత మీటింగ్ నుంచి వెళ్ళిపోయారు. మహారాజా హర్ష్ ఆదేశాల మేరకు సమావేశం ముగిసింది మరియు సభ్యులందరూ వెళ్ళిపోయారు. కమాండర్ జనరల్ మహారాజ్, కార్తీక్ మరియు ధనంజయ్ తప్ప అందరూ వెళ్లిన తర్వాత కమాండర్ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. దీంతో సభ మధ్యలో పెద్ద బల్ల ఉంది. ఆ టేబుల్ కనిపించగానే నువ్వు కనిపించావు. ఆ తర్వాత ఐదుగురు అతని వద్దకు వచ్చారు. కమాండర్ అది వ్రాసిన పటాన్ని తీశాడు. ఆ తర్వాత కౌశాంబి రాష్ట్ర సరిహద్దు కార్తీక్, ధనంజయ్లకు అంతా చెప్పాక కమాండర్ ఇద్దరికీ సమస్త సమాచారం అందించాడు. ఆ తర్వాత మహారాజ్ మీరంటే ఇద్దరితో అన్నారు. ఇద్దరూ తమతో మరొకరిని తీసుకెళ్లాలనుకుంటున్నారు. అవును, మీరు దీన్ని తీసుకోవచ్చు, కానీ ఎవరిపైనా కాదు. మహారాజ్ హర్ష్ మాటలు విన్న తర్వాత ఒత్తిడి చేయవద్దు. కార్తీక్, ధనంజయ్ కలిసి జీ మహారాజ్ అన్నారు. అయాన్ గురుకుల్ అవతలి వైపు అని మాకు అర్థమైంది. అతను అతనికి ఇచ్చిన స్క్రోల్ వైపు చూస్తున్నాడు. అతను ఏ గురుకులానికి చెందినవాడో నాకు అర్థం కాలేదు. అతను ఏదైనా గురించి ఆలోచిస్తున్నప్పుడు మాత్రమే అయాన్ ఎంచుకుంటాడు. మహారాజ్ హర్ష అక్కడికి వచ్చాడు మరియు అయాన్ అతనిని చూశాడు. మీకు ఇక్కడ ఏదైనా పని ఉంటే పని చేయండి అన్నాడు. నాన్న అక్కడ ఉండి ఉంటే మీరు నన్ను పిలిచి పని ఉండదు. నేను మీరు అని తెలుసుకోవాలనుకున్నాను. మహారాజ్ హర్ష్ ఏ గురుకులాన్ని ఎంచుకున్నారు? లేదు నాన్న, నా దగ్గర నిర్ణయం లేదు, నేను తీసుకోగలుగుతున్నాను. మీరు ఏదైనా సలహా ఇవ్వగలరా?
హాయ్యాన్ విన్న తర్వాత హయ్యాన్ అన్నారు మహారాజ్ తన దగ్గర కూర్చొని నా ఆలోచనలు చెప్పాడు హర్ష నుండి రత్నాకర్ గురుకులానికి వెళ్ళాలి ఇది మంచి గురుకులం మరియు మీ సోదరి హర్షిత్ ఉన్న గురుకులం అది గురుకులం దగ్గర కావాలంటే అక్కడ కలుసుకోవచ్చు మీరు కూడా చేయవచ్చు మీరు చెబితే అది సరే కానీ రత్నాకర్ గురుకులానికి వెళితే నేను ఎంచుకుంటే ఇతర గురుకులాల వారు చెడ్డవారు కాదు అయాన్ మాటలు విన్న తర్వాత యాన్ అంగీకరిస్తారు మహారాజ్ హర్ష నవ్వుతూ అయాన్ చూడు అన్నాడు ఒక్క గురుకులాన్ని మాత్రమే ఎంచుకోవాలి దీని వలన మీరు మిగిలిన గురుకులాన్ని తిరస్కరించాలి అలా చేయవలసి వస్తే ఆగ్రహానికి ఎందుకు భయపడాలి నాన్న నేను రేపు ఉదయం బయలుదేరుతాను మీరు నా నిర్ణయం ఎగా ఆయన్ వారికి చెప్పండి మరుసటి రోజు ఉదయం అయాన్ తన రాజభవనం తలుపు వద్ద అన్నాడు కాని అతని ఎదురుగా నల్లగా నిలబడి ఉన్నాడు అక్కడ ఒక గుర్రం బలంగా కనిపించింది అతని పక్కన రాజు హర్ష మరియు యువరాజు నలుగురు అబ్బాయిలు అక్కడికి వచ్చేసరికి హర్షిత్ నిలబడి ఉన్నాడు వీటిలో 2 వాహనాలు తమ గుర్రాలతో ఉన్నాయి అతను కార్తీక్ మరియు ధంజయ్ అని మరియు మిగిలిన ఇద్దరు అని తెలిసింది అయాన్ వచ్చిన వెంటనే అయాన్కి ఆ విషయానికి తెలిసింది తండ్రికి పాదాభివందనం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ నలుగురు అబ్బాయిలతో అయాన్ మరియు అతని వద్దకు వెళ్లాడు సహోద్యోగుల గుర్రపు వేగంతో రోడ్డు మీద రేసింగ్ దాదాపు 2 గంటల ప్రయాణం తర్వాత వాహనం అయాన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆపమని సిగ్నల్ ఇచ్చాడు వెంటనే అయాన్ సహచరులు ఆగిపోయారు ఏం జరిగిందో చెప్పాడు యువరాజ్ ఎందుకు ఆగాము కార్తీక్ మాటలు విని అయాన్ నవ్వాడు ఇప్పుడు రాజధానికి దూరంగా వచ్చామని చెప్పారు మన ప్రణాళికతో మనం ముందుకు సాగాలి బహుశా నా శత్రువులలో ఒకరు ఇప్పటికే కలిగి ఉండవచ్చు నా రాక గురించి దొంగలకు సమాచారం అందింది అయాన్ మాటలు విన్న తర్వాత ధంజయ్ ఇలా అన్నాడు ఎవరైనా తన రాజ్యానికి ఎందుకు పట్టాభిషేకం చేస్తారు ధంజయ్ మాటలు విని అతను ఎందుకు ఎదురు వెళ్తాడు అయాన్ అన్నాడు చూడు నన్ను ద్వేషించే ఎవరైనా ఉండాలి నేను అకస్మాత్తుగా వచ్చి యువరాజును అయ్యాను కాబట్టి మీరు అలా చేస్తారు సరే యువరాజ్ ఒక ప్లాన్ చేద్దాం కార్తీక్ ఒకడు ఆ చెట్టు దగ్గరకు వెళ్దాం చెట్టు వైపు చూపిస్తూ అన్నాడు కార్తీక్ 5గురు చూపిన చెట్టు వైపు నడిచారు పడుకున్న చెట్టు దగ్గరకు చేరుకున్న తర్వాత అయాన్ కార్తీక్ మరియు ముందుగా ఈ ఇద్దరు యోధుల గురించి నాకు తెలియజేయండి అన్నాడు ధంజయ్ అయాన్ని విన్న తర్వాత కార్తీక్ మరియు అబ్బాయిలను పరిచయం చేస్తూ యువరాజ్ ఇలా అన్నాడు హాయ్ సుశర్మ మరియు విరాట్ మేమిద్దరం సుష్మా మరియు విరాట్ ఇద్దరి శరీరాల స్నేహితులు ఇద్దరూ బలంగా ఉన్నారు మరియు శక్తివంతంగా కనిపించారు వాహనం ఇద్దరినీ చూసి చెప్పింది వీరిద్దరూ పరాక్రమవంతులుగా కనిపిస్తున్నారు పరిచయం అయ్యాక అయాన్ అందరితో ఇలా అన్నాడు నేను ఇక్కడ ఏదో చేయబోతున్నాను భయపడవద్దు మరియు ఎవరికీ చెప్పకు నన్ను నమ్మండి అందరి ముందు అయాన్ తన రహస్యం ఒకటి బయట పెడుతున్నాడు విన్న తర్వాత నలుగురు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు అనంతరం కార్తీక్ యువరాజ్కి ధన్యవాదాలు తెలిపారు విశ్వసించటానికి మేము వాగ్దానం చేస్తాము ఆ నలుగురి మాటలు ఎవరికి ఏమీ చెప్పవు అది ఇచ్చిన తరువాత యాన్ చుట్టూ చూసింది మరియు అది చూసింది వారిని ఎవరూ చూడనప్పుడు ఆ వాహనాన్ని ఎవరూ చూడనప్పుడు దాని స్వంత కాలు ఒకటి మట్టి గోడ అది చూసిన నలుగురు అబ్బాయిలు లేచి నిలబడి ఆలోచించడం మొదలుపెట్టారు అయాన్ ఏం చేస్తున్నాడు నేను వారి ముఖాల్లోని భావాలను చదవగలను కానీ ఏదో అయాన్ డైమెన్షనల్ రింగ్ను తాకలేదు దీని కారణంగా డైమెన్షనల్ డోర్ తెరవబడింది అది తెరుచుకోవడం చూసి నలుగురు కుర్రాళ్ళు ఆశ్చర్యపోయారు మరియు వారి కళ్ళు పెద్దవయ్యాయి గేటు వైపు చూడటం మొదలుపెట్టారు కానీ వెంటనే అందరూ స్పృహలోకి రాగానే ధంజయ్ చెప్పాడు యువరాజ్ ఈ అయాన్ అందరినీ చూస్తున్నాడు నవ్వి ఇది డైమెన్షనల్ గేట్ అన్నారు ఈ తలుపు లోపల వేరే ప్రపంచం ఉంది నేను దాచడానికి ఈ గోడను నిర్మించాను ఎవరూ చూడకుండా ఉండేందుకు అయాన్ అనుమానం సరైనదే అయాన్ తనపై ఉన్నప్పుడు ఎవరైనా అతనిపై నిఘా ఉంచవచ్చు ఆ సమయంలో నేను సహోద్యోగులతో మాట్లాడుతున్నాను దూరం నుండి ఇద్దరు వ్యక్తులు వాహనం మరియు దానిని దాచారు మిత్రపక్షాలపై నిఘా ఉంచడం మరియు వెంటనే గోడ కట్టారు వాళ్ళిద్దరూ ఆ గోడ చూడలేకపోయారు లోపల ఏమి జరుగుతోంది డైమెన్షనల్ గేట్ తెరిచినప్పుడు అయాన్ గేట్ వెళ్ళేటప్పుడు అయాన్ గురించి మాట్లాడుకుందాం అన్నాడు నలుగురు ఒక్క క్షణం ఆలోచించి లోపలికి వెళ్లారు అతను వెళ్ళగానే తలుపు మూసుకుంది కానీ గోడ మేము తలుపులోకి ప్రవేశించేటప్పటికి అలాగే ఉంది నలుగురు దిగ్భ్రాంతి చెందారు ఈ డైమెన్షనల్ ప్రపంచం ఆ మందిర సౌందర్యాన్ని చూసి అందరూ అటువైపు చూశారు అక్కడ పడి ఉన్న ఆ భవనాన్ని చూస్తూ అన్నాడు విరాజ్ యువరాజు ఈ ప్యాలెస్ చాలా అందంగా ఉంది కాదా విరాజ్ అయాన్ చెప్పింది విని అంతా మీదే అవును అంతా నాదే మిగిలినవి లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళి ఇలా చెప్పిన తర్వాతే మాట్లాడతాం నలుగురు అబ్బాయిలు కూడా మాన్షన్ లోపలికి వెళ్లారు
నలుగురు లోపలికి వెళ్లేసరికి ఒకరి తర్వాత ఒకరు లోపలికి వెళ్లడం ప్రారంభించారు కాబట్టి వారు బ్లాకీని మంచం మీద కూర్చోబెట్టారు. బ్లాకీని చూసి తన పవర్ చూపించాడు. దీంతో అనుకుని నలుగురు కుర్రాళ్ళు కత్తులు తీశారు. ఇది చూసి అయాన్ భయపడాల్సిన అవసరం లేదు. ఇది మా స్నేహితుడు. ఈ ప్రపంచం నేనే, అందుకే నాకు ఇది వచ్చింది. దాని గురించి చింతించకండి. అయాన్ను విన్న తర్వాత మీ ఆయుధాలను లోపల ఉంచండి. నలుగురు ఆ తర్వాత అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయాన్ బ్లాకీ దగ్గరకు వెళ్ళాడు. బ్లాకీ వాళ్లందరినీ కలవమని బ్లాకీకి చెప్పాడు. మా కొత్త మిషన్ భాగస్వామి అయాన్ గురించి మాట్లాడండి. బ్లాకీ నలుగురు అబ్బాయిల వైపు చూస్తున్నట్లు వినికిడి. ఇప్పుడు మీకు కూడా సహాయం కావాలా? మీరు ఒంటరిగా మొత్తం సైన్యాన్ని ఓడించడం ప్రారంభించారు. మీరు సమానంగా ఉంటే అప్పుడు మీరు ఉంటుంది ఫలించని ఈ పిల్లల జీవితాల అవసరం ఏమిటి? బ్లాకీ మాట విని నన్ను ప్రమాదంలో పడేయండి. నలుగురు అబ్బాయిలు బ్లాకీ ధంజయ్ వైపు చూడటం ప్రారంభించారు. బ్లాకీని చూస్తూ మనం పిల్లలం కాదు అన్నాడు. మరియు మేము ప్రమాదానికి భయపడము. ధంజయ్ కోపంతో ఉన్న అయాన్ను చూసి, అతను ఆమెను శాంతింపజేస్తాడు. ఇలా ధనంజయ్ని శాంతపరచు అన్నాడు ఈ నల్లకుబేరుని. అవును, మాట్లాడితే మనమందరం దానిని ఎదుర్కొంటాము. మేము పిల్లలం, మా తల్లిదండ్రులు కూడా ఇలా చేస్తారా? మీరు చిన్నవారు కాబట్టి కాస్త గౌరవం చూపించండి. అయాన్ మాటలు విని నలుగురు కుర్రాళ్ళు ఆశ్చర్యపోయారు. నేను బ్లాకీని చూడటం మొదలుపెట్టాను. యువరాజ్ తన సత్తాతో చెప్పాడు. కార్తీక్, ఇది మాది అని అనిపించదు. తల్లిదండ్రుల కంటే కార్తీక్ అభిప్రాయం పెద్దది. ఇది విన్న బ్లాకీ అతని వైపు చూడటం ప్రారంభించి ఇలా అన్నాడు. అతను నిజం చెబుతున్నాడు. నేను పర్వతం మీద బంధించబడ్డాను. కాకపోతే ఈరోజు 10వ స్థాయి తిలస్మి జంతువుగా మారుతుందా? కాసేపు ఇలాగే ఉండేది. ఇలా చేశాక యాన్ కార్తీక్, ధంజయ్ లతో ఇలా అన్నాడు. కాబట్టి మీ ఇద్దరికీ తెలిసినవి చెప్పండి. తద్వారా అయాన్ చర్చను ముందుగానే ప్లాన్ చేసుకోవచ్చు. అది విని ఇద్దరూ అంగీకారంగా నవ్వారు. కార్తీక్ మ్యాప్ తీసి టేబుల్ మీద పెట్టాడు. అయితే ఆ మ్యాప్లో కొన్ని చోట్ల రెడ్ మార్కులు వేయండి. ఆ గుర్తు వైపు రంగు గుర్తులు వేయబడ్డాయి. కార్తీక్ చూపిస్తూ, యువరాజ్, ఇదేమిటి అన్నాడు. 5 ఎరుపు గుర్తులు ఉన్నాయి. ఇది గ్రామం. ఈ గ్రామం దొంగల ప్రమాదంలో ఉంది. ఈ గ్రామం పేరు మాల్ కేవత్ గ్రామం, ప్రశాంత్ లోహరియా మరియు మత్స్య గ్రామం మరియు ఇది కలిసి చేసిన అనేక మార్కులు. హస్తి ఊరు, ఇది దొంగల బాట. ఈ 5గురు దొంగలు ఈ గ్రామం గుండా వెళ్లారు. గ్రామాన్ని దోచుకుని అడవిలో దాక్కోండి. కార్తీక్ మాటలు విన్న తర్వాత అయాన్ వెళ్ళిపోతాడు అని ఆలోచిస్తే, ఈ సెలబ్రిటీ దొంగనా? యువరాజు, అతను గ్రామాన్ని దోచుకోడు. ఈ గ్రామాన్ని దొంగలు ఎందుకు దోచుకుంటున్నారో నాకు తెలియదు. లేదు, ఈ గ్రామాన్ని ఇలా ఎందుకు దోచుకోవాలి? కార్తీక్ వదలకుండా అన్నాడు. కార్తీక్ ఇది విన్న అయాన్ ఏదో ఆలోచించి ఇలా కూడా చెప్పాడు. కాబట్టి ఈ గ్రామం ఆ దొంగలకు చెంది ఉండే అవకాశం ఉంది. ఆ అడవి మనల్ని తప్పుదోవ పట్టించడానికి నిలయం. ఏదో ఒక రహస్య మార్గంలో వెళ్ళాలి. అయాన్ తప్పనిసరిగా గ్రామానికి తిరిగి వచ్చి ఉండాలి. ఇది విన్న ధంజయ్ ఏదో ఆలోచించి ఇలా అన్నాడు. అంటే ఇది దొంగల గ్రామం అని చెప్పాలి. కానీ యువరాజ్, అది కూడా సాధ్యమే. ఇది మాకు అర్థమయ్యేలా ఈ గ్రామాన్ని దోచుకోకండి. గ్రామం అతని బలమైన కోట. అయాన్ ధనజయ్ మాటలు వింటాడు. ఇది జరగవచ్చు, కానీ మీరు మ్యాప్ని చూడండి. ఈ 5 గ్రామాలకు రెండు వైపులా ఒక నదులు ఉన్నాయి. మరోవైపు అడవి ఈ గ్రామాలను బాహ్య ప్రపంచంతో కలుపుతుంది. చనిపోవడానికి ఒకే ఒక మార్గం ఉంది. ఆ మార్గం మేము అడవుల్లోకి మరింత లోతుగా వెళ్తాము. చేరుకున్న తర్వాత ఈ 2 నదులు ఒకటిగా కలిసిపోతాయి. పెద్ద నదిగా మారి అడవిని 2 భాగాలుగా చేసింది. ఇది నీలి సముద్రం వైపు కదులుతుంది. అంటే అడవిలోకి లోతుగా వెళ్లిన తర్వాత రోడ్డు మూసుకుపోయి ఇది మన రాష్ట్ర సరిహద్దు. అంటే ఈ దొంగలు చుట్టుపక్కల ఉన్నారని అర్థం. అయాన్, ధంజయ్ మరియు కార్తీక్ను కలిసి మాట్లాడితే ఈ విషయానికి తెలిసిపోతుంది. ఈ హస్తి గ్రామంపై ఈ దొంగలు ఎలా దాడి చేస్తారు? వారిద్దరి మాటలు విన్న అయాన్, మేము మొదట ఈ గ్రామాలకు మరియు 1 లేదా 2 గ్రామాలకు వెళ్తాము. ఆ దొంగలను అరికట్టే రోజులు అలాగే ఉంటాయి. వారి గురించి మరియు ఈలోగా ఏదైనా తెలుసుకోవచ్చు. దొంగలు గ్రామాన్ని దోచుకోవడానికి ప్రయత్నించారు. సత్యాన్ని కనుగొనడం మాకు సులభతరం చేస్తుంది. సరే, మేము ఇలా చేస్తాము. కార్తీక్, అయితే ఇంకో విషయానికి మాట్లాడుకుందాం అన్నాడు. ఇక నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి. అయాన్, నన్ను అసలు పేరుతో పిలవడు. నువ్వు చెబితే మా పేరేంటి అని అడిగాడు. విరాజ్. ధంజయ్ పేరు పార్త్, విరాట్ పేరు వీర్, కార్తీక్ పేరు భూతేష్, సుష్ తల్లి పేరు చంద్ర, మరియు మా పేరు రుద్ర. ఇది గుర్తుంచుకో. మా ఉద్దేశ్యం నెరవేరే వరకు ఇదే మా పేరు. యాయ తన గురించి అందరికీ చెప్పడం మర్చిపోవద్దు. పేరు చెప్పి అందరితో ఇలా చెప్పు అన్నాడు. ఈ గ్రామాలకు చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది? అయాన్ని విన్న తర్వాత ధంజయ్ కంటిన్యూగా అన్నాడు. వెళితే 3 రోజులు, ఆగకుండా వెళితే 4 రోజులు పడుతుంది.
రోజు ఇలాగే ఉంటే 3 రోజుల్లో ఉంటాం, అక్కడ కూడా ఎగిరిన తర్వాత బ్లాక్కి ఏమంటారు? మీరు మా అందరితో పాటు ఎగరవచ్చు అన్నాడు అయాన్. ఇది విన్న బ్లాక్కి, ఎవరైనా బాగున్నారా? మీ ఐదుగురితో నాకు ఎలాంటి సమస్య లేదు. నేను ఎగరగలిగితే సరే. ఇప్పుడు ప్లానింగ్ అంతా పూర్తయింది, ఆవిడ పోతే ఇలా చెప్పి బయటకు వెళ్దాం. అతను భవనం నుండి బయలుదేరాడు మరియు అందరూ అతనిని అనుసరించారు. గోడ ఇప్పటికీ బయట ప్రపంచంలో నిలబడి ఉంది. గూఢచర్యం చేసేవాళ్లు కాస్త దగ్గరయ్యారు, వచ్చి తనిఖీ చేస్తున్నారు, కానీ ఆ కారణం కూడా ఉంది. అయాన్ మరియు అతని సహచరులు దాక్కున్నారు. మీరు బయటకు వచ్చి తలుపు మూసివేయగానే గోడ ధ్వంసమైంది. అయాన్ మరియు అతని సహచరులను చూసిన తర్వాత పూర్తయింది. గూఢచారులు అప్రమత్తమై అయాన్పై నిఘా పెట్టడం ప్రారంభించారు. అనిపించింది, కానీ ఈసారి అయాన్కి అనిపించింది ఎవరైనా తమపై ఓ కన్నేసి ఉంచుతున్నారు, కానీ అయాన్ ఏమీ చేయలేదు మరియు బ్లాక్ కీని నా స్వంతంగా అంగీకరించాను. అయాన్ పెంచమని కోరిన వెంటనే బ్లాక్ కీ శరీర పరిమాణం క్రమంగా పెరగడం ప్రారంభించింది. ఇది చూసిన డిటెక్టివ్తో పాటు అయాన్ సహోద్యోగి కూడా, వాళ్ళు కూడా కళ్లలో భయంతో బ్లాక్ కీని చూడటం మొదలుపెట్టారు. వారందరి ముందు బ్లాకీ చిన్నగా కనిపించాడు. పర్వతం చిరుతపులిగా మారినప్పుడు బ్లాక్కి ధనంజయ్, కార్తీక్ తర్వాత వాహనం పరిమాణం పెరిగింది. విరాట్ మరియు సుశర్మ మొదట కూర్చుంటారు. యాన్ కోరికపై నలుగురు కొన్ని క్షణాలు తడబడ్డారు. కానీ అతను దూకి బ్లాక్కీ మీద కూర్చున్నాడు. బ్లాక్కీ కూర్చున్నాడు కాబట్టి అతని ఎత్తు కొద్దిగా ఉంది, తగ్గింది కాబట్టి నలుగురు తేలిగ్గా కూర్చున్నారు. అందరూ కూర్చున్న తర్వాత అయాన్ కూడా వెనుక కూర్చున్నాడు. ముందు కూర్చున్న తర్వాత బ్లాక్కీ మీద కూర్చున్నాడు. అయాన్ కూర్చున్న ధనంజయ్తో, మీరు బ్లాక్కీ అన్నారు. మెడ పట్టుకోండి, కానీ మద్దతు కోసం మాత్రమే పిండవద్దు మరియు ప్రతి ఒక్కరూ ఒకరినొకరు పట్టుకోండి. అయాన్ ఇలా చెప్పగానే అందరూ అలాగే చేశారు. అందరూ అయాన్ చెప్పినట్లు చేశారు. ఆ తర్వాత అయాన్ చెప్పగానే పట్టుకున్నారు. బ్లాక్కి పెద్ద రెక్కలు బయటకు వచ్చాయి మరియు గాలి. అయాన్ గాలిలో ఎగిరిన వెంటనే నేను ఎగిరిపోయాను. నలుగురు సహచరులు భయంతో కేకలు వేయడం ప్రారంభించారు. ఏ సమయంలోనైనా చల్లని గాలిని ఆస్వాదించండి. గూఢచారి అయాన్పై కన్నేసి ఉంచిన వారు మాత్రమే దీనిని తీసుకోవడం ప్రారంభించారు. ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకోవడం మొదలుపెట్టాము. ఒక గూఢచారి సోదరుడు, ఇప్పుడు మనం వారిని ఎలా గమనించగలము? ఇవన్నీ అలాగే ఉంచితే గాలికి ఎగిరిపోతుంది. ఈ యువరాజు గొప్పవాడని గూఢచారి చెప్పాడు. ఒక శక్తివంతమైన మాయా జంతువు రహస్యంగా మారుతుంది. మొదటి డిటెక్టివ్ చెప్పినప్పుడు ఇప్పుడు ఏం చేయాలి? ఏం సమాచారం ఇస్తాం మహారాజ్? గూఢచారి మొదట హరేంద్ర మాట విన్నాక రెండో గూఢచారి, అది చూశాం, వెళ్దాం అన్నాడు. తిరిగి రాజధానికి వెళ్లి రాజుకు తెలియజేద్దాం. ఇలా చెప్పి ఇద్దరూ అక్కడి నుంచి తిరిగొచ్చారు. మరోవైపు రాజధాని వైపు అయాన్ మరియు అతని మిత్రపక్షాలు చాలా ఆనందంతో గాలిలో ఎగురుతూ ఉన్నాయి. గాలి అతని ముఖాన్ని తాకింది. రోజుల తర్వాత అయాన్ మరియు అతని సహచరులు ఒక గ్రామానికి వెళ్లారు. వారందరూ బ్లాక్కీకి సహాయం చేయడానికి సరిహద్దు వద్ద నిలబడి ఉన్నారు. 5 గ్రామాలలో మొదటి నుండి 2 రోజుల్లో వారంతా 2 రోజుల తర్వాత గ్రామంలోని ఊళ్లకు చేరుకున్నారు. అందుకే కాస్త రెస్ట్ తీసుకున్నాను. 2 రోజుల్లోనే బ్లాక్కీ చోటా గ్రామానికి చేరుకున్నాడు. పూర్తయింది మరియు అయాన్ భుజం మీద కూర్చున్నాడు. మెల్లగా నడుచుకుంటూ 5గురు ఊరిలోకి ప్రవేశించారు. ఈ సమయంలో గ్రామ మార్కెట్లోకి ప్రవేశించారు. అక్కడ చాలా సందడి ఉంది. అది మధ్యాహ్నం. అయాన్ మరియు అతని సహచరులు మార్కెట్ చుట్టూ తిరుగుతున్నారు. నా కళ్ళు వారిపై పడ్డాయి. నేను వారి వైపు ఒక క్షణం చూశాను మరియు తరువాత నేను కొత్త వ్యక్తులు తమ గ్రామంలో పనిలో పాల్గొంటారు. ఇది చూసి కొందరు తమలో తాము మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. మా గ్రామంలో కొత్త వ్యక్తులను ప్రారంభించారు. చూసిన తర్వాత మాట్లాడటం సహజమే, కానీ అయాన్ మరియు అతని సహచరులు ఎవరి మాటలను పట్టించుకోలేదు, ఇవ్వలేదు మరియు ఒక రెస్టారెంట్ దగ్గర వాకింగ్ చేస్తున్నప్పుడు వచ్చి తన గుర్రాన్ని బయట కట్టేశాడు. లోపలికి వెళ్లి టేబుల్ దగ్గర కూర్చున్నాడు. 5గురు కూర్చోగానే ఒక వెయిటర్ అక్కడికి వచ్చి, సార్, మీరు 5గురు అందరికీ ఏమి తెస్తారు? వారి ఆహార ఆర్డర్లను ఉంచిన తర్వాత వారు వెయిటర్ వెళ్లిన తర్వాత యా అందరితో మెల్లిగా అన్నాడు, ఇక నుండి అంతా నాదే. అవతలి వ్యక్తి యొక్క నకిలీ పేరు మరియు ఇప్పుడు మరొక విషయానికి గుర్తుంచుకో. మీరందరూ నన్ను యువరాజ్ అని పిలవరు, కేవలం రుద్ర. మరియు మీ చుట్టూ ఉన్న విషయాలను వినడానికి ప్రయత్నించండి ఉండు, కానీ ఇంతమంది ఆయన్ను తెలుసుకోకూడదు. ఇది విన్న తరువాత అందరూ అంగీకరించారు మరియు చుట్టుపక్కల వారు వినడం ప్రారంభించినప్పుడు వారి ఆహారం వచ్చింది. 5గురు తమ ఆహారాన్ని నెమ్మదిగా తినడం ప్రారంభించారు. ఒకప్పుడు 5గురు భోజనం చేస్తున్నారు. టేబుల్ వద్ద కూర్చున్న 3 వ్యక్తుల సమూహంలో ఒక వ్యక్తి, మా మాట విన్నారా అన్నాడు. రాజ్యానికి పట్టాభిషేకం ప్రకటించబడింది.
అతని గురించి ఏదో విన్నాను, అతని పేరు విన్నాను అయాన్. గత చాలా సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి చెందినవాడు. ఎక్కడో దూరంగా ఇంకో వ్యక్తి ఉన్నాడు. ఇది మాది అన్నాడు. మమ్మల్ని పట్టించుకోకపోవడం వల్ల ప్రయోజనం ఏమిటి? ఆ దొంగలు మళ్ళీ వచ్చి మనల్ని దోచుకోబోతున్నారు. ఎవరు రాజు అయినా, యువరాజు అయినా వెళ్తారు. మూడవది, ఇది మన జీవితాలకు ఎటువంటి మార్పును కలిగించదు. ఆ మూడింటిని విన్న తర్వాత ఇలా అనిపించిందని ఆ వ్యక్తి చెప్పాడు. దీంతో వారంతా ఆశలు కోల్పోయినట్లు అనిపించింది. ఎవరైనా దొంగల నుండి వారందరినీ రక్షిస్తారా? అంతా విన్నాక కొంచెం బాధగా అనిపించి నాలో నేనే చెప్పుకున్నాను, ఈ ప్రజల కష్టాలను ఎలాగైనా ముగించండి. మొత్తం 5 కొంత సమయంలో పూర్తి చేయాలి. భోజనం అయిపోయింది కానీ వాటి వల్ల ఉపయోగం లేదు. ఎలాంటి సమాచారం అందలేదు. అందరి ముఖంలో విషాదం. అయాన్ మరియు అతని భార్య రెస్టారెంట్ నుండి బయటకు వస్తూ కనిపించారు. అల్లీ తన గుర్రంతో నెమ్మదిగా నడుస్తుంది. ప్రజలందరితో కలిసి ముందుకు సాగాడు. నేను కూడా వింటున్నాను కాబట్టి నేను ఏదో ఒక పని చేయగలను. సమాచారం పొందవచ్చు కానీ వారికి వ్యక్తుల గురించి తెలియదు. వాళ్ళందరిలో బాధ తప్ప మరేమీ కనిపించలేదు. ఆ బాధను చూసి అయాన్ తన స్నేహితులకు ఇలా చెప్పాడు, ఈ దొంగలను మనం ఎలాగైనా నిర్మూలించాలి. అయాన్ మాట ఎలాగైనా జరిగి తీరుతుంది. ఇది విన్న అతని స్నేహితులందరూ అతనితో ఏకీభవించారు. దీని తర్వాత కార్తీక్, రుద్ర మాట్లాడుతూ మనం వీటిని అనుకుంటున్నాం, అందరి నుంచి ఎలాంటి సమాచారం అందడం లేదు. ప్రజలు ఆ దొంగల గురించి మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది. కార్తీక్ గురించి విన్న తర్వాత చేయాలంటే కూడా భయం. ధనంజయ్ అన్నాడు, మీరు చెప్పింది నిజమే భూతేష్. అందరూ భయపడుతున్నారు. వారి భయం అనిపిస్తుంది. ఆ దొంగల కోసం గూఢచారిలా కనిపిస్తున్నాడు. ప్రతి గ్రామంలో గ్రామం గురించిన సమాచారం అందుబాటులో ఉంటుంది. పార్క్, మీరు చెప్పింది నిజమే. వారు ఆ దొంగల గురించి భయపడుతున్నారు. వారితో మాట్లాడండి మరియు వారు కనుగొంటే వారిని చంపేస్తానని. ఇలా 5గురిని యాన్ అన్నారు ముందుకు కదులుతూ. వారు గ్రామం నుండి బయటకు వెళ్లారు మరియు వారి దారి మరో గ్రామం వైపు సాగింది. నేను ఉన్న రెండో గ్రామం పుషల్ కుచ్ నిమిషాల ప్రయాణం తర్వాత వాహనం పాశాంత్ గ్రామానికి చేరుకుంది. గయా పుషల్ గ్రామంలో కూడా భయానక వాతావరణం నెలకొంది. అయితే ఆ ఊరి పిల్లలకు ఎలా తెలుస్తుంది ఏమి జరుగుతోందో? అతను ఆడుతున్నాడు కానీ అతను వాళ్ళ ఇంటి నుండి ఎక్కువ దూరం వెళ్లలేదు. పార్క్, అయాన్ ధనంజయ్తో, ఇది ఎందుకు అని తెలుసుకోండి. ఏ గ్రామపెద్ద ఇల్లు ఆయనది? అది విన్న ధనంజయ్, ఒక వృద్ధుడు ముందుకు వచ్చాడు. అతను ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లి బాబా, ఇది చెప్పు అన్నాడు. ఈ స్థలానికి అధిపతి ఏది? ముసలివాడు ఒక్క క్షణం ధనంజయ్ వైపు చూశాడు. ఆయన కూతురి పెళ్లికి వచ్చారా? మీరు బంధువు కదా? మేము దూరపు బంధువులం. ధనంజయ్ మాట్లాడుతూ, మనం అధినేతను కలవాలి. ధనంజయ్ మాటలు విని అన్నాడు పెద్దాయన ఒక ఇంటి వైపు చూపిస్తూ అన్నాడు, మీరు ఇంటి వైపు చూస్తున్నారు, కాదా? అంటూ ఆ వృద్ధుడు ముందుకు కదిలాడు మరియు ధనంజయ్ అయాన్ వద్దకు వచ్చి రుద్ర అన్నాడు, అదే ఈరోజు ఆయన ఇంట్లో ఎవరూ లేరు. ధనంజయ్ మాటలు విన్న తర్వాత అయాన్ పెళ్లి అని చెప్పాడు. వారి అతిథి మరియు సమాచారం చూద్దాం, బయటికి తీద్దాం అని చెప్పి అయాన్ ముందుకు కదిలాడు. అతనితో పాటు అతని సహచరులు కూడా ముందుకు సాగారు. చీఫ్ అయాన్ ఇంటి దగ్గరికి వెళ్లి, ఎవరైనా వెళ్ళండి అన్నాడు. చీఫ్కి ఫోన్ చేసి తీసుకురండి కానీ ఇప్పుడేమో చెప్పవద్దు. అయాన్ మాటలు విన్న విరాట్, నేను వెళ్తాను అన్నాడు. నేను ఇక్కడ ఉన్నాను. ఈ విషయానికి చెప్పి అధినేతను తీసుకువస్తాను. విరాట్ అక్కడి నుంచి ముందుకు కదిలాడు. అయాన్ తన చుట్టూ ఉన్న వ్యక్తులను వినడం ప్రారంభించాడు. మాట్లాడుతున్న వ్యక్తి చెవుల్లో ఒక విషయానికి వినిపించింది, పరంభాయ్ ఉన్నాడు. అతను అనుకుంటున్నారా? అయితే ఈ పెళ్లి జరగనివ్వమని దొంగలు బెదిరించారు. అధినేత తన కూతురిని చూసుకుంటే వేరే చోట పెళ్లి చేసుకుంటే వరుడిని చంపేస్తుంది. ఆ మనుష్యుని కూతుర్ని తీసుకెళ్తాను. ఇది విన్న అయాన్ చెవులు ఎగిరిపోయాయి. ఆ వ్యక్తులను మరింత జాగ్రత్తగా వినడానికి నేను ట్రై చేయడం మొదలు పెట్టగానే ఆ అబ్బాయి గురించి చెప్పాడు పరం. బెదిరింపులకు గురైనప్పుడు ధైర్యాన్ని మెచ్చుకోవాలి. దీని తర్వాత కూడా అయాన్ పెళ్లికి సిద్ధమయ్యాడు. విరాట్ 60 చూసినప్పుడు వారిద్దరి మాటలు వింటున్నాడు. 70 మరియు మధ్య వయస్సు గల వ్యక్తి తనతో పాటు అక్కడికి వచ్చి, రుద్ర, ఇదే ఊరు. గ్రామ పెద్ద శివరాజ్ ఠాకూర్కు ఎదురుగా వాళ్ళిద్దరినీ చూసి అయాన్ నేను ముకుళిత హస్తాలతో నమస్కరించి, చీఫ్గా అన్నాను, మీరు నాతో ఏదైనా మాట్లాడాలనుకుంటున్నారా? అధినేత శివరాజ్ కాస్త కంగారుపడి పక్కనే వస్తాడు. సరే వెళ్దాం అని అనిపించింది కానీ అధినేతకు ఎక్కువ సమయం ఇవ్వలేను. ఇది జరిగిన వెంటనే అందరూ ఏకాంత ప్రదేశానికి వెళ్లారు. కానీ వెళ్లిన తర్వాత అధినేత ముందు మీరంతా అన్నారు, మీరందరూ మా ఊరిలో ఎవరున్నారో చెప్పండి. అధినేత మాట విని ధనంజయ్ ఎందుకు వచ్చాడు? ఈ రాజ్యానికి పట్టాభిషేకం ఇతనే అన్నాడు అధినేత.
యువరాజ్ అయాన్ మొదట చెప్పాడు. అధినేతకు తన నిజరూపాన్ని ఇచ్చాడు. ధనంజయ్ అయాన్ని పరిచయం చేయనున్నారు. వాహనం అధిపతికి నిజమైన పరిచయం ఇచ్చారు. పరిచయం విన్న తర్వాత అధినేతకు ఏదో ఆసక్తి కలిగింది. ఒక్క క్షణంలో అతను తన అభిరుచి నుండి బయటికి వచ్చి ఏమి చెప్పాడు. మీరు నిజంగా యువరాజునా లేదా మీరు మాతో జోక్ చేస్తున్నారా? ఆయన్, మీరంతా అధినేత మాట వింటున్నారు. క్షణం వృధా చేయకుండా సీల్ తీసి అధినేతకు చూపించారు. ఆ రోజు తన తండ్రి కొన్న సీల్ అదే. ఇంటికి తిరిగి వచ్చిన రోజు యాన్కి ఇచ్చాడు. ఆ సీల్ మార్క్ చూసి అధినేత ఇది యువరాజ్ అయాన్ అని నేను నమ్ముతున్నాను. అధినేత నమ్మిన వెంటనే ఆయన్ను చెప్పారు. నేను చేతులు ముడుచుకుని, నేను మీకు ఏమి సేవ చేయగలను? నేను చేయగలను ప్రిన్స్. దొంగలతో పోరాడటానికి మేము ఇక్కడ ఉన్నాము. బీభత్సం కారణంగా వచ్చి ఇప్పుడు ఈ గ్రామానికి వచ్చారు కాబట్టి దొంగలు మిమ్మల్ని బెదిరించారని తేలింది. అతను నీ కూతుర్ని బీచ్ నుండి తీసుకెళతాడు అని నువ్వు వెళ్తావా లేక యాన్ అవును యువరాజ్ అంటావా? అది నిజమే. రేపు నా కూతురి పెళ్లి. నేను సంతోషంగా లేను. అతను నిజంగా వస్తాడని నేను భయపడుతున్నాను. ముఖియా, అయాన్ మాటలు విని ముఖియా అన్నాడు. భుజం మీద చెయ్యి వేసి అన్నాడు. చింతించకండి. మీ కుమార్తె అతనిని వివాహం చేసుకుంటుంది. మీరు చేయాలని నిర్ణయించుకున్నారు అంతే. మనం చేయవలసింది మనం మరియు మన సహచరులు దూరపు బంధువును చేసి మీ ఇంటికి తీసుకెళ్ళండి. మిగతాది నేనే చూసుకుంటాను. సరే యువరాజు, మీ ఆదేశాలు ముకుళిత హస్తాలతో ముఖ్యమంత్రి ఇచ్చారు. బాగా చెప్పారు. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి అధినేత అవును, మీరు నన్ను యువరాజ్ అని పిలుస్తున్నారు. అయాన్ కాదు, రుద్ర మాత్రమే. అయాన్ గురించి అయాన్ చీఫ్కి చెప్పాడు. విన్న తర్వాత చీఫ్ అంగీకరించారు మరియు అయాన్ తన సహచరులకు తనను తాను అధినేతకు పరిచయం చేసుకున్నాడు. అందరితో పరిచయం చేసుకున్న తర్వాత ఇస్తానని చెప్పారు. చీఫ్ అయాన్ మరియు అతని స్నేహితులను ఇంటికి పంపారు. చీఫ్తో పాటు 5గురు అబ్బాయిలను లోపలికి తీసుకెళ్లారు. అందరూ చూసి చాలా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఈ 5గురు అబ్బాయిలలో ఒకరి గురించి తెలియదు అని అధినేత బంధువు అయిన వ్యక్తి చెప్పాడు. శివరాజ్ భాయ్, ఈ అబ్బాయి ఎవరు? చూశారు కదా? ఆ మనిషి మాట విన్నాక అధినేత అన్నాడు. హే సోదరా, ఇది నాకు పాత స్నేహితుడు. మీరంతా ఆ నా స్నేహితుడికి పిల్లలు. ఇంతమంది నా నుండి ఇక్కడికి వచ్చారని నాకు తెలియదు. ఈ విషయానికి చెప్పి భార్యను కలిసేందుకు అధినేత వచ్చారు. ఆమె ఏదో పని చేస్తోంది. చీఫ్ అధినేత భార్య అతన్ని తన వద్దకు పిలిచింది. అధినేత వైపు వస్తున్న ఆమె కోపంగా చెప్పింది. ఏంటి? ఇంత పని చేసి నన్ను పనికిరాకుండా చేశావు. నేను కాల్ చేస్తున్నాను. మరియు ఈ అబ్బాయి ఎవరు? అతని భార్య. చీఫ్ కోపంగా ఉన్న స్వరం విన్నాడు. ఇటురా, ఇదంతా ఎవరో త్వరగా చెబుతాను అన్నాడు. మీ భార్య? చీఫ్ ఆయన్తో ఈ విషయానికి చెప్పాక రండి. అతడిని చూస్తూ, చూడు, నేను నా వాడిని అన్నాడు. నేను నా భార్య నుండి ఏదీ దాచను కాబట్టి ఇది నిజం. అది నా అబద్ధానికి మద్దతు ఇస్తుందని చెప్పాలి. అధినేత మాట విన్న తర్వాత ఆయన ఏదేదో ఆలోచించారు. సరే అన్నాడు. కానీ మరెవరికీ తెలియదు. మనం వెళ్ళాలి అని అయాన్ అప్పుడే చెప్పాడు. అధినేత భార్య అక్కడికి వచ్చి చెప్పు అంది. నీకు ఏమి పని? త్వరగా చెప్పు, చాలా పని ఉంది. అధినేత భార్య అప్పుడే చెప్పింది. చీఫ్, నువ్వే పట్టుకుని పక్క గదిలోకి తీసుకెళ్ళు. అతని వెనుక ఎవరూ లేని చోటికి వెళ్ళి అందరూ వచ్చిన తర్వాత అతని స్నేహితులు కూడా వెళ్ళిపోయారు. ఇది చూసిన అధినేత తలుపు మూసేశాడు. ఏం చేస్తున్నావు? అని అధినేత భార్య అడిగింది. తలుపు మూసి, చీఫ్ తన భార్య వద్దకు వెళ్ళాడు. వచ్చి అయాన్ వైపు చూపిస్తూ అన్నాడు. అతన్ని కలవండి. అతను మన రాజ్యానికి యువరాజు. తన భర్త మాటల నుండి యువరాజ్ అయాన్ మాటలు. ఆ పరిచయం విని అధినేత భార్య ఆశ్చర్యపోయింది. ఆమె అదే స్థితిలో చెప్పింది. మీరు నిజం చెప్పగలరా? ఇది యువరాజ్ యాన్. అవును, నేను నిజమే చెబుతున్నాను. ఇది యువరాజ్ అయాన్ అని చీఫ్ అన్నారు. చీఫ్ నుండి నిర్ధారణ తర్వాత భార్య అయాన్ ముందు చేతులు జోడించి చెప్పింది. యువరాజ్, నువ్వు మా ఇంటికి రావడం మా అదృష్టం. కానీ మీరు ఇక్కడ మీ భార్య గురించి ఎలా మాట్లాడగలరు? అది విన్న అధినేత భార్యకు నిజం చెప్పాడు. అధినేత మాట విన్న తర్వాత అసలు విషయానికి చెప్పారు. భార్య అయాన్ ముందు చేతులు జోడించి చెప్పింది. యువరాజ్ ఇక్కడకు వచ్చినందుకు ధన్యవాదాలు యువరాజ్. అదంతా చాలా ప్రమాదకరమైనది. ముఖియా తన భార్య మాటలు విన్న అయాన్, చింతించకండి. ఇలా చేయండి. మనకు మరియు మన స్నేహితులకు అంతా బాగానే ఉంటుంది. అంతా మేం చూసుకుంటాం. మా రాకుమారుడికి ధన్యవాదాలు. ఇప్పుడు మా ఆందోళనలను తగ్గించడంలో సహాయపడటానికి అధినేత భార్య అయి ఉండాలి అన్నారు అధినేత. భార్య మాట విన్న అయాన్ ఇది చూడు అన్నాడు. ఇది మా విధి మరియు మీరు బయటకు వెళ్లిన తర్వాత ముఖ్యమంత్రి భార్యపై కోపంతో నన్ను పిలవండి. మాట్లాడిన అనంతరం ఎన్ అధినేతతో అన్నారు. చీఫ్, నేను మీ స్నేహితుడి స్నేహితుడినని మీరు చెప్పారు. మీకు కొడుకు ఉంటే ఆ స్నేహితుడి పేరు అయాన్ చెప్పండి.
ఇది విన్న అధినేత కొంతకాలం క్రితం నేను వాకింగ్కి వెళ్లి అక్కడ స్నేహితుడిని కలిశాను. ఎవరి పేరు కాశీ, మీరందరూ అతని కుమారులు. అతని పూర్తి పేరు కాశీదాస్. సరే, ఇప్పుడు బయటకు వెళ్దాం అంటూ అయాన్ డోర్ తెరిచి బయటకు వెళ్ళాడు. అందరూ అతనితో బయటకు వెళ్లేందుకు బయలుదేరారు. ఆ తర్వాత అధినేత, ఆయన భార్య పని ప్రారంభించారు. అయాన్ మరియు అతని సహచరులు సమాచారం సేకరించారు. నువ్వు బిజీగా ఉన్నావా? దొంగల నాయకుడెవరో గుర్తించారు. అంతా ఎవరి ఆదేశాల మేరకే జరుగుతోంది. రుద్ర, ఆ దొంగలు వచ్చి దోచుకుని వెళ్ళిపోతారు, కానీ దారిలో ఎర్రటి గుర్తు ఉంది. ధనంజయ్ ఏం చెప్పాడు? స్లిప్ చూశారా? అయాన్, ఇది ఎలాంటి గుర్తు? అవును, నేను చూశాను. మరియు ఈ ధనంజయ్ చెప్పిన తర్వాత అన్నాడు. దగ్గరి నుంచి స్లిప్ తీసి అయాన్కి ఇచ్చాడు. అప్పుడు సుశర్మ అక్కడికి వచ్చి రుద్ర ఏదో అన్నాడు అధినేత గురించి. ఆయన ప్రశ్నించిన సంగతి వెలుగులోకి వచ్చిందా? కూతుర్ని కిడ్నాప్ చేయాలనుకున్న వాడు సుశర్మ దొంగ నాయకుడి కొడుకు సర్దార్ మరియు అతని కొడుకు పేరు మీద సమాధానం చెప్పారా? వాహనం ఏ? రుద్రను అడిగాడు. ఇదేనని తేలింది. దొంగలందరూ వారి ముఖ్యులే కాబట్టి తెలియదు. సర్దార్ మరియు అతని కొడుకు అని పిలుస్తారు. చోటే సర్దార్. సుశర్మ విచారణ జరిపారు. రాత్రి అయ్యే సమయానికి యాన్ మరియు అతని సహచరులు మరుసటి రోజు రాత్రి భోజనం చేసి నిద్రకు ఉపక్రమించారు. ఈరోజు కావడంతో అధినేత ఇంట్లో సందడి నెలకొంది. అధినేత కుమార్తె వివాహంతో అందరూ సంతోషం వ్యక్తం చేశారు. చాలా భయపడ్డారు. కానీ చీఫ్ మరియు అతని అయాన్ కూడా తన భార్య కంటే కొంచెం తక్కువ భయపడ్డాడు. ఎవరైనా చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవారు, ఎటువంటి సందేహం ఉండకపోవచ్చు. కానీ అతని దృష్టి అంతా తన పరిసరాలపైనే ఉంటుంది. వాహనం ఎవరిపైన ఉండకూడదు కాబట్టి ప్రజలపై ఉంది. యాన్ సహచరులు కూడా అందరినీ నమ్మలేదు. అతనిపై ఓ కన్నేసి ఉంచుతూ, మెల్లగా సమయం గడిచిపోయింది. పెళ్లికి టైం అయింది. వరుడు కూడా వచ్చాడు. దొంగల భయం కంటే ఎక్కువ సందడి లేదు. పెళ్లిలో సాధారణంగా జరిగేవన్నీ జరిగాయి. వాహనం మరియు దాని సహచరులు అందరూ ప్రశాంతంగా కదులుతున్నారు. కొంతకాలంగా నా కన్ను పడింది. వధువును మండపానికి తీసుకొచ్చారు. కాసేపటి తర్వాత పెళ్లికొడుకు కూడా పెవిలియన్కు వచ్చాడు. ఇద్దరి జోడీ ముఖియా అందంగా కనిపించింది. కుమార్తె చాలా అందంగా మరియు పెళ్లికూతురుగా ఉంది. డ్రెస్సింగ్ తర్వాత ఆమె మరింత అందంగా తయారవుతుంది. అధినేత కూతురి పేరు పారో అని అనిపించింది. ఇక పెళ్లికొడుకు పేరు ప్రకాశవంతంగా ఉంది. అప్పుడే అందరూ గుర్రం వెక్కిరించడం, వేడి చేయడం విన్నారు. ఒక శబ్దం వినిపించింది. అది విని అందరూ భయపడిపోయారు. వెళ్ళి పరుగు అంటూ అక్కడికి పరుగెత్తడం మొదలుపెట్టాడు. దొంగలు వచ్చారు మరియు పండిట్ కూడా పారిపోవడం ప్రారంభించాడు. పండిట్ జీ, నువ్వు మంత్రం చదివి పెళ్లి చేసుకో అన్నాడు. తేజ్ మాటలు విని పండితులు భయపడేలా చేయండి. అతను మంత్రం చదవడం ప్రారంభించగానే దొంగల గుంపు అక్కడికి వచ్చింది. స్క్వాడ్ వచ్చారు. అందరూ దోచుకున్న ముఖాలు మరియు నల్లని బట్టలతో ఉన్నారు. ఆ దొంగల్లో ఒకడు దొంగ తన గుర్రం దిగి చీఫ్ అన్నాడు, ఆ రోజే నీకు చెప్పాను, పెళ్లయిన రోజునే వచ్చి పెళ్లికొడుకుకి చెప్తాను, నేను నిన్ను చంపి నీ కూతుర్ని, ఆ దొంగను తీసుకెళ్తాను. అధినేత విన్నాక ఏదైనా చెప్పకముందే తేజ్, చిన్న సర్దార్, నన్ను చంపడం చాలా సులభం. లేదు. నీకు ధైర్యం ఉంటే అబ్బాయిని చూపించు. నేను పారోని మాత్రమే పెళ్లి చేసుకుంటాను. నేను గుర్రాన్ని పెళ్లి చేసుకుంటాను. దిగినవాడు దొంగల చిల్లర నాయకుడు తేజ్. ఇది విన్న చోటా సర్దార్ తనకు చాలా ధైర్యం చెప్పాడు. పోరాడే ధైర్యం ఉందా? అతనితో పోరాడటానికి 5 గ్రామాలలో ఎవరూ మిమ్మల్ని అనుమతించరు. చూద్దాం అని ఛాలెంజ్ చేస్తున్నారు. నాలో ఎంత పవర్ ఉందో చెప్పడం ద్వారా తమ్ముడు సర్దార్. ఇది చూసిన తేజ్ కూడా కత్తి తీశాడు. తన కత్తి తీసి ఇద్దరికీ ఇచ్చాడు. దాన్ని బయటకు తీయడం చూసి అధినేత చుట్టూ తిరిగి చూడటం మొదలుపెట్టారు. అతని కళ్ళు అయాన్ కళ్లను కలుసుకున్నాయి మరియు అయాన్ తల వైపు చూశాడు. అతని దృష్టిలో ప్రశాంతంగా ఉండమని చెప్పాడు మరియు దొంగల భయంతో జనం అంతా చూడటం మొదలుపెట్టారు. పదునైన మరియు చిన్న నాయకులు కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. నేను చూడటం ప్రారంభించినప్పుడు అందరి కళ్ల ముందు చోటే సర్దార్పై తేజ్ దాడి చేసి చోటా సర్దార్ అయాన్ చాలా సులభంగా తప్పించుకున్నాడు. ఇద్దరి శక్తులను అంచనా వేసింది తేజ్. చోటా సర్దార్ ఇద్దరిని నమ్మాడు. 3 దాడులను మాత్రమే తట్టుకోగలడని అయాన్ అంచనా కేవలం 3 దాడుల్లోనే నిజమని తేలింది. కిందపడిపోయి నొప్పిగా అనిపించడం మొదలుపెట్టింది. ఆ తర్వాత చోటే సర్దార్ తేజ్పై తన చివరి దాడిని ప్రారంభించాడు. చేయాలని ఆలోచించి దాడిని ప్రారంభించింది. ఇది చూసిన పారు తేజ్, చోటే సర్దార్ అంటూ గట్టిగా అరిచాడు. తేజ్ వైపు వెళ్తున్న దాడిని అందరూ చూస్తూనే ఉన్నారు. అప్పుడు ఆ దాడి ఒక చప్పుడుతో ధ్వంసమైంది. ఇది చూసి తమ్ముడు సర్దార్ తో పాటు గ్రామాలన్నీ ప్రజలు మాట్లాడుకోవడం ప్రారంభించారు. హే సోదరా, ఏమి జరిగింది? ఈ చిన్న నాయకుడి దాడి ఎలా నాశనం చేయబడింది? హే సోదరా, ఈ దాడిని
ఎవరు నాశనం చేశారు? చిన్నవా? సర్దార్ మరియు అతని సహచరుల దిమా చోటా సర్దార్ కోపంతో నేను కూడా అదే పని చేస్తున్నాను నా దాడిని ఎవరు నాశనం చేశారో చెప్పాను ధైర్యం ఉంటే చోటా సర్దార్ ముందుకు రండి ఈ మాట చెప్పగానే అందరి చెవులలోనూ ఓ శబ్దం వినిపించింది. గుంజీ! నీకు అంత ధైర్యం ఉంది సర్దార్ కూడా ఇక్కడికి వస్తే అప్పుడు ఎదుర్కొంటాం. ఇది నెమ్మదిగా వచ్చిన వాహనం శబ్దం నడుచుకుంటూ వెళ్తుండగా వాహనం చోటే సర్దార్ వైపు వస్తోంది. ఇది చూసిన తర్వాత అందరూ ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఇది వారు నమ్మలేకపోయారు బాలుడు చిన్న నాయకుడి దాడిని నాశనం చేశాడు అందరిలాగే ఈ గ్రామ ప్రజలు కూడా గమనించారు కారణంగా బలహీనంగా పరిగణించబడింది ఎవరూ శక్తిని అనుభవించలేరు ఆ వాహనం వైపు చూస్తూ చిన్న సర్దార్ అన్నాడు. అతను కోపంగా అన్నాడు. మీరు ఎవరు అబ్బాయి? మేము ఎవరు? ఇది తెలుసుకోవలసిన అవసరం లేదు. ఇది తెలుసుకోండి మేమున్నంత కాలం మీకు వీటన్నింటితో సంబంధం ఉండదు. యాన్ మీరు బలహీనమైన అబ్బాయి. మీరు దానిని పాడు చేయగలరు. నువ్వే నన్ను అడ్డుకుంటావు అన్నాడు చిన్న సర్దార్. అయాన్ తన భాగస్వామిని పక్కనే నిలబడి అడిగాడు. అయాన్ ఎప్పుడు చెప్పాడో అన్నీ చూస్తున్నారు అవసరమైనప్పుడు మాత్రమే ముందుకు రండి. అందుకే ఈ సమయంలో బ్లాక్కి అక్కడ లేదా యాన్తో కూడా లేడు మెల్లగా కదులుతున్న చిన్న సర్దార్ వాహనం ఎదురుగా వచ్చి నీతో నేను ఒక్కడినే ఉన్నాను మరియు మీ ప్రజలకు సరిపోతుంది కానీ అవును మీరు ఉంటే మా అందరికీ అవకాశం ఇస్తుంది అందరూ మోకాళ్లపై చేతులు దించుకున్నారు మీరు కూర్చుంటే మీ అందరినీ క్షమిస్తాం మరియు అయాన్ మాటలు విన్న తర్వాత చంపను చోటా సర్దార్ కోపంగా మీరు మాకు ఇవ్వండి నేను మీకు అవకాశం ఇస్తున్నాను మీ మోకాళ్లపై నిలబడి నన్ను క్షమించమని అడగండి. నేను క్షమాపణలు చెబుతాను మరియు మేము ఇంతకు ముందు అలాంటి వారిని చూడలేదు. మనం క్షమించగలిగే శత్రువు నా ముందుకు రాలేదు. మీరందరూ క్షమాపణలు చెప్పకూడదనుకుంటే అడగండి కాబట్టి మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారు? ముందుకు సాగండి మరియు యాన్ మాట విన్న తర్వాత ఎటాక్ యాన్ అన్నాడు చిన్న సర్దార్కి కోపం మరింత పెరిగింది శక్తివంతమైన మాటల దాడిని ప్రారంభించింది ఇది చూసి గ్రామంలోని వారంతా భయాందోళనకు గురయ్యారు అయాన్ కోసం ప్రార్థించడం మొదలుపెట్టాడు కానీ అందరి ముందు అయాన్ చోటే సర్దార్గా నటించాడు. అతని చేతుల పిడికిలి పట్టుకుని ఆ చిన్న నాయకుడి ఛాతీపై శక్తివంతమైన పంచ్ చోటే సర్దార్ వెంటనే అయాన్ దాడిని కొట్టండి అతను ఛాతీపై కొట్టబడ్డాడు. అతని నోటి నుండి ఒక అరుపు వచ్చింది మరియు అతను గ్రామస్తులు చూసిన పెవిలియన్ నుండి దూరంగా పడిపోయింది ప్రజలు ఆశ్చర్యపోయారు మరియు వారు నమ్మలేకపోయారు. ఒక్కసారిగా వాహనం టేకాఫ్ అయ్యే అవకాశం లేదు. దొంగల చిన్న చీఫ్ గాయపడినప్పుడు మిగిలిన దొంగలు అతని చిన్న నాయకుడిని చూశారు వారికి గాయాలు కాగానే అందరూ ఆయుధాలు తీసుకున్నారు. దాన్ని తీసుకుని అయాన్ వైపు వెళ్లి అక్కడకు వెళ్లాడు అయితే అయాన్ స్నేహితులు కూడా అందరి చేతుల్లో పడ్డారు. సూర్యంష్ వద్ద కత్తి ఉండడంతో అయాన్ను కూడా బయటకు తీశాడు. సూర్యంష్ని బయటకు తీయగానే అయాన్ తేజ్ని తీసుకున్నాడు వేగంతో మరియు రెప్పపాటులో దొంగల వైపు కదిలింది కొందరు దొంగలు మాత్రమే చేతులు నరికి నేలపై పడిపోయారు. మరియు ఆ దొంగలు నొప్పితో బిగ్గరగా అరిచారు ఆ దొంగలు ఎవరు అరుస్తున్నారో అర్థం చేసుకోండి అయాన్ చేయి కోసుకున్నప్పుడు రాలేదు దాదాపు 50 మంది దొంగలు అక్కడ ఉన్నారు వారిలో సగం మందిని కొన్ని నిమిషాల్లోనే అయాన్ గాయపరిచాడు. ఇచ్చింది కాని ఎవరినీ చంపలేదు దొంగలు ధనంజయ్ కార్తీక్ విరాట్ మరియు సుశర్మ కొంతకాలం క్రితం ఎక్కడ బాధ్యతలు చేపట్టారు పెళ్లి గంటలు మోగుతున్నాయి. ఇప్పుడు దొంగలు ఉన్నారు దొంగల చిన్న నాయకుడు అరుస్తున్నాడు యాన్ తన మనుషులు గాయపడటం చూస్తున్నాడు నేను నా కారుని చూడటం మొదలుపెట్టాను కాబట్టి అతను పారిపోవాలని ఆలోచించి తన గుర్రం ఎక్కాడు అతని ముందు బ్లాక్కి కనిపించినప్పుడు పారిపోబోతున్నాడు నేను నా చిరుతపులి రూపంలో నిలబడి ఉన్నాను. దొంగల ముందు చిరుతపులి కనిపించింది గ్రామస్తులు చూసి ముఖ్యమంత్రి వణికిపోయారు చిరుతపులిని చూసిన వారంతా ఒక్కసారిగా వణికిపోయారు. వారు తమలో తాము మాట్లాడుకోవడం ప్రారంభించారు. ఓ సోదరా! ఈ చిరుత ఎవరైనా ఇక్కడికి, ఈ గ్రామం చుట్టూ ఎలా వచ్చారు? చిరుత అక్కడ లేకపోవడంతో దుండగులు చూశారు. చిన్న సదర్ గుర్రం భయపడింది మరియు గుర్రం చోటా సర్దార్ను నేలకూల్చేలా చేసింది చోటా అప్పటికే గుర్రం మీద నుంచి కిందపడి సర్దార్ గాయపడ్డాడు అతను చిన్న కారణంగా మరింత గాయపడ్డాడు సర్దార్ని చూస్తూ బ్లాక్కి ఎక్కడికి పరుగెత్తాలి అన్నాడు. ముందు నువ్వు నాతో పోటీ పడతావు. అప్పుడు వెళ్ళిపో అయాన్ అవతలివైపు అన్నాడు. దాదాపు అన్ని దొంగలు ఎవరైనా గాయపడ్డారు ధనంజయ్ కార్తీక్ సుశర్మ విరాట్ కలిసి 10 మంది దొంగలను కష్టంతో చంపేశారేమో కానీ యాయ అందరినీ చంపలేదు అదే అయాన్ శరీరాన్ని కుంగదీసింది గాయాలు లేవు కానీ అవి దొంగల రక్తం. ఈ సమయంలో నీటిలో స్నానం చేయడంతో వాహనం ఎవరికీ కనిపించలేదు అతని ఉగ్రరూపాన్ని. అతని ఆత్మను చూసి సూర్యంష్ వణికిపోయాడు మరియు రక్తపు స్నానం చేశాడు. అప్పుడు ఎవరో అయాన్పై వెనుక నుంచి దాడి చేశారు కానీ అయాన్ దాడి చేసిన వ్యక్తి కత్తిని పట్టుకున్నాడు.
అయాన్తో పాటు అందరూ దాడి చేశారు. అతని ముఖం చూడగానే షాక్ అయ్యాడు, కానీ వెనుక నుండి దాడి చేయడానికి మరెవరూ లేరు. అతను పారో యొక్క కాబోయే భర్త. వాహనంపై దాడి చేయడం చూసి అధినేత, అదే సమయంలో అధినేత కుటుంబం అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గయా ముఖియా కోపంతో తేజ్తో అన్నారు, మీ స్వంత రక్షకుడికి మీరు ఏమి చేస్తున్నారు? దాడి చేసినా తేజ్ స్పందించలేదు, ఇవ్వలేదు. అయాన్ వైపు కోపంగా చూసింది. అదే అయాన్ తలవంచుకుని నవ్వుతూ ఉండిపోయాడు. ఇతన్ని మీరు మీ అల్లుడుగా భావిస్తారు, అన్నాడు అధినేత. అతను కూడా ఈ దొంగలకు సహచరుడు. అవును. నేను ఆ క్షణంలోనే అనుమానించాను. అతను దొంగల చిన్న చీఫ్తో పోరాడుతున్నప్పుడు ఆయనను విని గ్రామస్థులంతా, దీంతో పాటు అయాన్ స్నేహితులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. అధినేత్రి వైపు చూస్తుంటే ఆశ్చర్యపోయాడు. వస్తున్న రుద్ర నీకు ఎలా తెలుస్తుంది అన్నాడు దొంగలతో. అధినేత చెప్పిన మాట ఇది విన్న తర్వాత అందరూ అయాన్ సమాధానం కోసం ఎదురు చూశారు. అందరి కళ్లల్లోని ప్రశ్న చూసి అయాన్, అతను మరియు దొంగలు ఉన్నప్పుడు నవ్వుతూ చెప్పారు, చోటా సర్దార్ ఫైట్ చేస్తున్నప్పుడు నేను చూశాను. చోటా సర్దార్ అతనిపై ఎలాంటి ప్రమాదకరమైన దాడులు చేయడు. ఇప్పటికీ అది గాయపడుతోంది. మరియు ఎప్పుడు చోటే సర్దార్ చివరి దాడి చేసినప్పుడు నేను వారు కలిసి ఉన్నారని నేను నమ్ముతున్నాను, ఎందుకంటే అదే చివరి దాడి. మనుషులు చనిపోయి కొన్ని గంటలు మాత్రమే ఉంటారు. ప్రజలు అనుభూతి చెందే స్థితిలో నివసిస్తున్నారు. వ్యక్తి చనిపోయాడని, కానీ కొన్ని గంటల వరకు ఆ తర్వాత వ్యక్తి కోలుకుంటాడు. అయాన్ మాటలు విన్న తర్వాత ముఖియా కుటుంబం నుండి అయాన్, అతని స్నేహితులు మరియు గ్రామస్తులు అందరూ ఆశ్చర్యపోయారు. మరియు అతను, నేను అప్పుడు కోపంగా తేజ్ వైపు చూస్తున్నాను. ముఖ్యమంత్రి కూతురు పారో అక్కడికి వచ్చి తేజ్కి చెప్పింది, కన్నీళ్లతో నా వైపు లాగాడు ఆమె కోపంగా. నేను చేసిన అపకారం ఏమిటి? నువ్వో ధైర్యంగా ఉన్నావని అనుకున్నాను, కాబట్టి మీరు నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, మరియు మీ అదే ధైర్యాన్ని చూసి నేను మీతో మరియు మీతో ప్రేమలో పడ్డాను. పారో చాలా చెప్పి ప్రేమ చూపించాడు. తేజ్ని 3-4 సార్లు చెంపదెబ్బ కొట్టారు మరియు చిన్న చీఫ్ ఇప్పటికీ బ్లాక్కి భయపడతాడు. చోటా సర్దార్ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. వాడు భయపడటం చూసి బ్లాక్కి ఎలా దోచుకుంటున్నావ్ అన్నాడు. మీరు మాయా మృగానికి భయపడుతున్నారు చూడండి, మీరు దాడి చేయకపోతే నేను దాడి చేస్తాను. ఇది చెప్పి బ్లాక్కి ఒక దెబ్బ ఇచ్చాడు అతని నోటి నుండి, మరియు చిన్న వరకు శక్తి వచ్చింది. సర్దార్ తప్పించుకునేందుకు ప్రయత్నించగా అతడిని ఢీకొట్టాడు. వెళ్లి ఎగిరే వాహనం దగ్గర పడింది మరియు ఆ తర్వాత బ్లాక్కి మళ్లీ స్పృహ తప్పి పడిపోయాడు. చిన్న పిల్లిలా మారి అయాన్ దగ్గరకు వచ్చింది. చోటీ సర్దార్ నా ఎదురుగా స్పృహ తప్పి పడిపోవడం చూసి అయాన్ బ్లాక్కీతో అన్నాడు, నువ్వు ఆనందిస్తావా? నేను ఆనందించలేదు. అది చాలా పిరికితనంగా మారింది. మరియు నా దాడిలో ఒకదానితో స్పృహ కోల్పోయాడు. అయాన్ మరియు బ్లాక్కీ గురించి బ్లాక్కీ చెప్పాడు. ఇది విన్న గ్రామస్థులకు అది పిల్లి అని అర్థమైంది. కొంతకాలం క్రితం ఒక చిరుత బ్లాకీతో మాట్లాడుతోంది. అలా తేజ్ అయాన్ వైపు తిరిగాడు. అయాన్ స్నేహితులు అందరినీ పట్టుకున్నారు. నొప్పి కారణంగా దొంగలు అపస్మారక స్థితికి చేరుకున్నారు. పెద్దగా మాట్లాడితే నువ్వు పెళ్లికొడుకు రాజు అని చెప్పాలి. ఆయన మాటలు విని ప్రజల ప్లాన్ ఏంటి? నేనేమీ చెప్పబోనని తేజ్ చెప్పాడు. ఈ విషయానికి మన నాయకుడికి తెలిస్తే మీరు వారి ప్రజలకు ఏమి చేశారు? అందుకే నిన్ను వదలడు అని తేజ్ చెప్పాడు. మాట్లాడిన వెంటనే విరాట్ పవర్ఫుల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. దీంతో కతేజ్కి పొట్టపై దెబ్బ తగిలింది. విరాట్ అరుస్తూ రక్తం వాంతులు చేసుకోవడం ప్రారంభించాడు. హత్య చేసిన తర్వాత శర్మకు కోపం వచ్చింది. మీరు ఏమి చేయలేదని మీరు అనుకుంటున్నారు అన్నారు. మీరు మాకు చెబితే మేము కనుగొనలేము. మీరు మాకు మొత్తం సమాచారం చెప్పకపోతే, కాబట్టి ముందుగా మేము మీ బొటనవేళ్లలో ఒకదానిని నరికివేస్తాము. మీరు ఇంకా చెప్పకపోతే మేము చెప్పండి, అలానే నీ మరో వేలు నరికేస్తాను. మీలోని ప్రతి భాగాన్ని నాకు చెప్పే వరకు కార్తీక్ నన్ను ఎంతగానో భయపెట్టేలా నేను కటింగ్ చేస్తూ ఉంటాను అన్నాడు. తేజ్ తర్వాత కూడా యాన్ ఏమీ మాట్లాడలేదు. అతనికి కోపం వచ్చి కోపంగా అన్నాడు, మేము దానితో ఏమీ చేయము. ఆ పని చేసి అయాన్ తన వేలిని అంతగా కోసుకున్నాడు. ఈ విషయానికి చెప్పగానే శర్మ తన వద్ద నుంచి కత్తి తీసుకున్నాడు. తేజ్ ఎడమ చేతి బొటనవేలును తీశాడు. ఏది కత్తిరించడానికి మీ చేతిని ముందుకు ఉంచండి. అది చూసి పెద్దగా అరుస్తూ నన్ను వదిలేయ్ అన్నాడు. లేకపోతే నా సార్, మీ కుటుంబం మొత్తం ఉంటుంది. తేజ్ మాటలు విని గ్రామం నాశనం అవుతుంది. భయపడిన వారు అయాన్ మరియు అతని స్నేహితులు గట్టిగా అరవడం ప్రారంభించారు. వాళ్లు నవ్వడం చూసి నవ్వడం మొదలుపెట్టారు. నువ్వు మమ్మల్ని ఎగతాళి చేస్తున్నావు అని కోపంగా అన్నాడు. అవును, మా అధినేత నరకం అని నీకు తెలియదా? శక్తి రాజ్యం యొక్క 6వ స్థాయి యోధుడు. తేజ్ మాటలు విన్న అయాన్ స్నేహితుడు అయాన్, నా స్నేహితుల కళ్లలోకి చూడటం మొదలుపెట్టాను. ఆ ఆందోళనను చూసిన ఆయన్, ఏం చేయాలి?
అతను వచ్చి మీదో లేదో చూడనివ్వండి సర్దార్ మరియు ఈ కుటుంబం ఎంత శక్తివంతమైనది మా నాన్నగారు స్వర్గశక్తి గురించి మాట్లాడుతున్నారు ప్రాంత యోధుడైన అయాన్ను వినడం తేజ్ భయపడ్డాడు మరియు మీరంతా ఎవరు? మీరు గ్రామంలా కనిపించడం లేదు. మీరు ఎక్కడ నుండి వచ్చారు? సబ్ తేజ్ హెవీ వాయిస్ విన్న అయాన్ ఇలా అన్నాడు మనం ఎక్కడి నుంచి వచ్చామో తెలుసుకోవాల్సిన అవసరం లేదు మేము మీ సమయం అని తెలుసుకోండి. అయాన్ సుశర్మను ఉద్దేశించి తేజ్ ఇలా అన్నాడు. అతని వైపు చూస్తూ సుశర్మ, మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారు? మీరు మీ వేలిని కొరుకుతున్నారు. ఇది శీఘ్ర వివరణ గురించి విన్న తర్వాత మరియు తప్పించుకోవడానికి ప్రయత్నించిన తర్వాత తీవ్రమైన భయం చేయడం మొదలుపెట్టారు కానీ స్వేచ్ఛ పొందలేకపోయారు సుశర్మ అతని ఎడమ చేతి మరియు బొటనవేలును పట్టుకున్నాడు బొటనవేలు కోసుకోగానే రక్తం కారింది ప్రవాహం విడుదలైంది మరియు బిగ్గరగా అరుపులు మొదలయ్యాయి. ఇది చూసిన అయాన్కి ఏదో అరుస్తున్నట్లు అనిపించింది. మీ ప్లాన్ ఏమిటి మరియు ఏమి జరుగుతుంది లేకపోతే మీ చీఫ్ పేరు ఏమిటి చెబితే ఈసారి అయాన్ 2 వేళ్లు తెగిపోతాయి. అది విని నేను భయపడ్డాను. చెప్పు అన్నాను. మా నాయకుడి ప్లాన్ ఏమిటో చెప్పండి. ఇలా చేద్దాం అని నాకు తెలియదు మీ సర్దార్ పేరు అడిగారు ఏంటి ఇది ధనంజయ్ కోపంగా అన్నాడు సర్దార్ హస్తి గ్రామ పెద్ద మరియు అతను గ్రామ పెద్ద అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. షంషేర్ తేజ్కి ఒక కొడుకు ఉన్నాడు. తేజ్ మాటలు ఇది విన్న ర్యాన్ తన పక్కనే అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. ఛోటే సర్దార్ ముసుగు తొలగించి గ్రామస్తులు గ్రామ పెద్దల వ్యక్తిత్వం ఇదేనా? ఛోటే సర్దార్ ముఖం చూడగానే ఓ కొడుకు. గ్రామంలోని చాలా మంది పురుషులు షంషేర్ను అంగీకరించారు చీఫ్ అయాన్ను గుర్తించి, అవును, ఇది అన్నారు గ్రామ పెద్ద షేర్ సింగ్ వ్యక్తిత్వం కూడా అదే. కుమారుడు షంషేర్ సింగ్ ముఖియా నుండి నిర్ధారణ తర్వాత అయాన్ తన సహచరులను చూసి తన సహచరులను, హస్తిని చంపు అన్నాడు ఈ షంషేర్ని గ్రామ సరిహద్దుకు పంపండి మీరు అయాన్ యొక్క ఆజ్ఞను పొందిన వెంటనే దానిని వదిలివేయండి. సహచరులు తమ కత్తులు తీశారు మరియు దొంగలందరి ప్రాణాలను ఒక్కొక్కటిగా తీసుకున్నాడు. క్రూరమైన మనస్సును చూసి గ్రామస్తుల ఆత్మలు శోకించబడ్డాయి. ఊరి పెద్దాయన ఊరి పెద్దాయన వచ్చాడు. మరియు చీఫ్, ఈ అబ్బాయిలు ఎవరు? ఈ హత్యాకాండ జరిగితే ప్రాణభయం లేని వారు ఈ వార్త రాజధానికి చేరితే ఏమవుతుంది? పెద్దాయన మాటలు విన్న తర్వాత చీఫ్ మెల్లగా అన్నాడు చింతించకండి మామయ్య ఈ వ్యక్తులు మహారాజ్ హర్షే ఈ దొంగలను పంపాడు విషయానికి తేల్చాలని అధినేతకు విన్నవించుకున్నారు పెద్ద ఆశ్చర్యంతో అయాన్ మరియు అతని సహచరులు అది చూడగానే వాళ్లు నమ్మలేకపోయారు. వారందరినీ మహారాజ్ హర్ష్ పంపాడని చెప్పబడింది ఆ వృద్ధుడు మరోసారి వాహనం వైపు చూస్తున్నాడు వృద్ధుడిని చూసి ముఖ్యమంత్రి ఆశ్చర్యపోయారు. అంకుల్ ఇంకేం మాట్లాడకు అన్నాడు అధినేత. అధినేత మాట విన్న తర్వాత ఎవరికైనా చెబుతా పెద్దలు అంగీకరించారు మరియు అయాన్ స్నేహితులు చనిపోయిన దొంగల మృతదేహాలను పాతిపెట్టారు అతన్ని ఎద్దుల బండిలో ఎక్కించి హస్తి గ్రామం వైపు పాశాంత్ గ్రామంలో జరిగిన సంఘటన క్రమంగా దూరంగా వెళ్లిపోయింది. హస్తి గ్రామం చుట్టుపక్కల అన్ని గ్రామాలకు విస్తరించింది మినహా చుట్టుపక్కల 5 గ్రామాల్లో సంతోషం నెలకొంది అల నడుస్తోంది. అందరూ సంబరాలు చేసుకున్నారు ఎందుకంటే ఈరోజు మొదటిసారిగా ఎవరో దొంగలను ఆపారు అదే సెలబ్రిటీ వెంటనే గ్రామంలో ఓడిపోయాడు దొంగల మృతదేహాలు గ్రామం మొత్తానికి చేరాయి గ్రామ పెద్దల ఇల్లంతా శోకసంద్రం అలుముకుంది. పెద్దగా అరుస్తూ బయట నిలబడి ఉన్నాడు అధినేత చీఫ్ షేర్ సింగ్ పిలిచినప్పుడు ఇంటి బయట శబ్దం వినిపించడంతో కోపం వచ్చింది. నేను బయటకు వచ్చి ఎప్పుడు ఏదో చెప్పబోయాను అతని కళ్ళు మృతదేహాలతో నిండిన ఎద్దుల బండిని చూశాయి అది చూసి అధినేత చలించిపోయారు పురుషులను గుర్తించి ఇలా చెప్పాడు నా కొడుకుతో శాంతిగా ఉన్న మా వాడు గ్రామ పెద్ద కూతురిని తీసుకురావడానికి వెళ్లాడు దీంతో అధినేత కారు వద్దకు వెళ్లి ఆపై మృతదేహాల మధ్య కొడుకు కోసం వెతకడం ప్రారంభించాడు. ఒక వ్యక్తి అతని వద్దకు వచ్చి చీఫ్ అన్నాడు మీ అబ్బాయి ఇందులో లేడు, పాశాంత్ గ్రామంలో ఉన్నాడు. దానితో ముడిపడిన లేఖ ఇక్కడ ఉంది మీరు వీలైనంత త్వరగా గ్రామానికి తిరిగి రావాలని అప్పుడు నీ కొడుకుకి కూడా అదే జరుగుతుంది. ఆ వ్యక్తి మాట విన్న తర్వాత చీఫ్ లెటర్ తీసుకున్నాడు మరియు నేను చదవడం ప్రారంభించినప్పుడు ఒక వృద్ధ మహిళ అక్కడికి వచ్చింది. మరియు ఆమె, ప్రధాన, మేము నిన్ను విశ్వసించాము. నా కొడుకుని నీకు అప్పగించి నువ్వు అన్నాను గ్రామంలోని ప్రతి బిడ్డ తన సొంత కొడుకు అని నమ్మేవారు. అతను ఎవరికీ ఏమీ జరగనివ్వడు ఏంటి ముఖ్యమంత్రి, మా కొడుకు ఇప్పుడే చంపబడ్డాడు. నీ దురాశ వల్ల గ్రామం మొత్తాన్ని నాశనం చేశావు. ఇదంతా చెబుతూనే ఓ దొంగను చేసింది ఆ మహిళ. అధినేత మాట విని ఆ మహిళ ఏడుస్తోంది నా కొడుకు ప్రాణాలకు కూడా ప్రమాదం పొంచి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి దోపిడి ఎప్పుడు వచ్చేది మీరందరూ సంతోషంగా అన్ని వస్తువులను ఆపలేదు.
మమ్మల్ని ఉంచడానికి ఉపయోగించారు మరియు ఈ రోజు మీరు మమ్మల్ని నిందిస్తున్నారు అని ముఖ్యమంత్రి మాటలను బట్టి తెలుస్తోంది. వృద్ధుడు ఊరంతా దోపిడీకి పాల్పడ్డాడు. మహిళతో మాట్లాడిన అనంతరం అధినేత తన మనుషులందరినీ సమకూర్చుకోమని ఆ వ్యక్తికి చెప్పాడు. ఈరోజు పాశాంత్ గ్రామం మొత్తాన్ని నాశనం చేస్తాం. వెంటనే గ్రామంలోని మగవాళ్లంతా పెద్దాయన మాటలు విన్నారు. చీఫ్, మేం కూడా మీ ఊరికి వెళ్దాం అన్నాడు కలిసి. ప్రశాంతమైన ఆ గ్రామాన్ని నాశనం చేసేందుకు అందరి ప్రయత్నాలతో చాలా కాలంగా తమ ఆయుధాలను బయటకు తీశారు. అధినేత మనుషులందరూ వచ్చారు. ఆ సంఖ్య దాదాపు 100 మరియు అదే గ్రామస్తులు కలిపితే దాదాపు 500కి చేరువయ్యేది. తన సైన్యాన్ని చూసి చీఫ్ ఆనందంగా అన్నాడు, ఈరోజు కుషాన్ గ్రామాన్ని శ్మశాన వాటికగా మారుస్తాం. మాట్లాడిన తరువాత చీఫ్ తన గుర్రం ఎక్కాడు మరియు అందరూ మాస్క్ ధరించి అధినేతను అనుసరించారు. గుర్రాన్ని ఎక్కి ముసుగు వేసుకుని బయలుదేరాడు. అందరి చూపు పాశాంత్ గ్రామం వైపు పడింది. కోపం స్పష్టంగా కనిపించింది. అటువైపు అయాన్ మరియు అతని సహచరులు పాశాంత్ గ్రామంలో కూర్చున్నారు. రాబోయే యుద్ధం గురించి చర్చించారు. అప్పుడు అధిపతి అక్కడికి వచ్చి మాతో యువరాజు అన్నాడు. హస్తి గ్రామ పెద్ద అని సమాచారం అందింది. ప్రశాంత్ 500 మందితో గ్రామానికి వస్తున్నాడు. చీఫ్ మాటలు విని ర్యాన్ మరియు అతని సహచరులు కార్తీక్ ఆశ్చర్యపోయి ముఖ్యాజీ అన్నాడు. ఊరంతా మనతో పోరాడేందుకు వస్తున్నారా? ఊరంతా వస్తోందని చెప్పొచ్చు, పోరాడండి. అధినేత మాట విన్న తర్వాత అధినేత అన్నారు అయాన్ నవ్వుతూ. అది కంప్లీట్గా అనిపిస్తోంది. హస్తి గ్రామం కూడా ఈపాటికి దొంగల మయంగా మారింది. అధినేత వల్లనే అలా అనిపించింది. ఇదంతా గ్రామ ప్రజలను ఉర్రూతలూగిస్తోంది. ఎరవేసి దొంగగా మారుస్తున్నాడు. కానీ ఊరు ప్రజల ఈ చర్య అందుకు నిదర్శనం. ఊరంతా దొంగల మయం. అయాన్ మాటలు విన్న తర్వాత ధనంజయ్ చెప్పింది నిజమే. మొరటుగా ఉన్నావు కానీ వాళ్లంతా ఎందుకు ఇలా చేస్తున్నారు అన్ని తరువాత వారి ఉద్దేశ్యం ఏమిటి? ఎవరు కనుగొంటారు? తీసుకెళదాం. ఎంతెంత చూద్దామా? ఈ దొంగలకు సంభావ్యత ఉందని యాన్ చెప్పారు. అప్పటి నుంచి పూషన్ గ్రామం అంతా భయాందోళనలో ఉంది. వారిపై 500 మంది దొంగలు ఉన్నారని తెలుసుకున్నారు. దాడి చేసేందుకు గ్రామస్తులు భయపడుతున్నారు. ఇది చూసిన యాన్ వారందరి వద్దకు వెళ్లి, మీరు అబ్బాయిలు భయపడటం మానేయండి. మీరు భయపడితే ఏమి జరుగుతుంది? హస్తి గ్రామం దొంగలు మొదటి గ్రామం. ఒక ఊరిలో ఎవరైనా చనిపోతే ఊరంతా ఆయుధాలు పట్టింది. కానీ ఒకటి, మీరు అబ్బాయిలు ఎవరి ఊరి కూతురిని బలవంతంగా తీసుకువెళ్లారు? తీసుకెళ్లడానికి వచ్చి మీరంతా కేవలం ప్రేక్షకులుగానే మిగిలిపోయారు. ఆ జనం 50. ఊరంతా ఒక్కటైతే మేం దాడి చేసి ఉంటే వారికి ధైర్యం వచ్చేదా? ఆయన ఒక గ్రామం వైపు చూడడానికి విని అందరూ తల వంచుకున్నారు. అప్పుడు ఎవరూ ఏమీ అనలేదు. ముసలివాడు ముందుకు వచ్చి, కొడుకు, మొదటిది ఎప్పుడు అన్నాడు. దొంగలు వచ్చినప్పుడు మేము పోరాడటానికి ప్రయత్నించాము. కానీ మేము ఓడిపోయాము. మా ప్రజలు చాలా మంది చనిపోయారు. పోయిన వారందరి శక్తి ముందు మనం నిలబడలేము. ఆ పెద్దాయన మాటలు విన్న తర్వాత అయాన్ ఇలా అన్నాడు, మీరంతా సిద్ధం చేయడం వల్ల ఇది జరిగింది. అక్కడ లేరు మరియు వారంతా పూర్తిగా సిద్ధమయ్యారు. ఆ రోజు నుండి మీరు దొంగలు అయితే వారు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధం చేయడం ప్రారంభించినట్లయితే మీరు కానీ దొంగలను సులభంగా ఓడించగలిగారు. ప్రజలు ఈ రోజు ఆయుధాలు తగినవిగా భావించారు. ఇది వారి దృష్టిలో మీరు ఒక పాయింట్ వచ్చింది. గ్రామ గౌరవం ముఖ్యం కాదు. ఆయన మాటలు విని ఎవరూ ఏమీ అనలేదు. అప్పుడు గ్రామపెద్ద అన్నాడు, నువ్వు చెప్పింది నిజమే. రుద్ర, మనం టైం చేస్తే తప్పంతా మనదే. కానీ మిమ్మల్ని మీరు సిద్ధం చేసి ఉంటే ఇది జరిగేది కాదు. అయితే మన పాత తప్పును సరిదిద్దుకుందాం. ఈసారి గ్రామస్తులు ఎందుకు గొడవ పడతారు? గ్రామాలన్నీ అధినేత మాట వింటాయని మీరు అంటున్నారు. వారందరూ కలిసి, అవును, మేము ఈ రోజు పోరాడతాము. ఆ దొంగలు ఈ గ్రామానికి చెందిన వారెవరో తెలియదు. గ్రామస్తుల ఉత్సాహం చూసి ఆయన ఇస్తారు. ఆయన సంతోషించి మీ అందరి ఈ ఉత్సాహం చాలు అన్నాడు. ఆ దొంగలను ఓడించడానికి. కానీ ఎప్పుడు నేను ఎవరినీ బయటకు వెళ్లమని అడిగే వరకు అయాన్ మాటలు విని అందరూ బయటకు రారు. గ్రామస్తులు అంగీకరించారు. ఆ తర్వాత అయాన్ తన సహోద్యోగుల వైపు తిరిగి రాష్ట్రం గురించి చెప్పాడు. అయాన్ సైనిక పోస్టు ఇక్కడికి ఎంత దూరంలో ఉంది? కార్తీక్ సంభాషణ విన్న తర్వాత ఇక్కడ నుండి 10 నిమిషాల గురించి చెప్పాడు. కార్తీక్ సైనిక పోస్ట్లో కిలోమీటర్ అనేది చర్చనీయాంశం. ఇది విన్న అయాన్ తన నుండి ఒక కాగితం తీశాడు. మరియు ఇది ఇప్పటికే కాషాబీ స్టేట్ యొక్క ముద్రను కలిగి ఉంది. యాన్ ఆ కాగితంపై ఏదో రాశాడు మరియు ఆ పేపర్ కార్తీక్ కి ఇస్తూ అన్నాడు, భూతేష్ ఆర్డర్ లెటర్ మరియు బ్లాక్ కీతో పట్టుకున్నాడు. సరిహద్దు పోస్ట్ కి వెళ్లి అక్కడి నుంచి కొంతమంది సైనికులను తీసుకెళ్లండి. లావో అయాన్ చేతిలోంచి ఆర్డర్ లెటర్ తీసుకుంటూ కార్తీక్, సరే రుద్ర, నేను ఇప్పుడే బయలుదేరుతాను అన్నాడు. నేను బ్లాక్ కీ. కార్తీక్ వినడానికి సిద్ధంగా ఉన్నాను.
బ్లాక్కి తన చిరుతపులి రూపాన్ని తీసుకున్నాడు. ఆ తర్వాత కార్తీక్ దానిపై కూర్చున్నాడు. అతను కూర్చున్న వెంటనే బ్లాక్కి గాలిలోకి ఎగిరింది. తరువాత యాన్ మరొక కాగితం తీసి దానిపై ఏదో రాసి ఆ పేపర్సు శర్మకి ఇచ్చాడు. ఈ ఆర్డర్ లెటర్ తీసుకుని పంపండి అన్నాడు భూస్వామ్య ప్రభువుకు. ఆ ప్రాంతాన్ని అప్పగించి వారికి ఇవ్వండి, త్వరగా ఇక్కడికి రమ్మని చెప్పు. కౌశాంబి సంస్థానంలో 10 ప్రాంతాలు ఉండేవి. మరియు ప్రతి ప్రాంతాన్ని ఒక అధికారి పాలించారు. వీరిని అప్పట్లో అయాన్ అని పిలిచేవారు. అతను ఉన్న ప్రాంతానికి సామంతుడు. ఆ ప్రదేశం పేరు సమంత్ విరాజ్ మరియు ప్రాంతం పేరు తా కుసూర్. శర్మకు అయాన్ నుంచి ఆర్డర్ లెటర్ వచ్చింది. దాన్ని తీసుకుని తన గుర్రంతో వెళ్ళిపోయాడు. సిగ్గుతో సమంత్ విరాజ్ ఇంటి వైపు వెళ్ళిన తరువాత ధనంజయ్ అయాన్ వద్దకు వచ్చాడు మరియు ఇప్పుడు ఇద్దరినీ ఎందుకు పంపించావు అన్నాడు రుద్ర. ధనంజయ్ మాటలు విన్న తర్వాత మాకు అవి అవసరమయ్యాయి, డోంట్ వర్రీ, నేను హ్యాండిల్ చేస్తాను అన్నాడు అయాన్. ఎలాగైనా దొంగలందరినీ అరెస్ట్ చేయాలనుకుంటున్నాను. అయాన్ ధనంజయ్తో మాట్లాడుతున్నాడని నేను అనుకుంటున్నాను. అలాంటప్పుడు అందరూ కలిసి చాలా గుర్రాలను కొన్నారు. వినగానే అందరికీ అర్థమయ్యేలా ఓ ఘోష వినిపించింది. దొంగలు వచ్చారని. దొంగలందరూ వెంటనే అధినేత ఇంటి దగ్గరకు దొంగలు వచ్చారు. పెద్దాయన పూషన్ గ్రామ పెద్ద ముందు ఇలా అన్నాడు, ఈరోజురా ఈ ఊరిలో ఎవరూ లేరు. నేను బయలుదేరాను. సర్దార్ తనది అని అప్పుడే చెప్పాడు. మీ ప్రజల చెవులలో ఒక స్వరం ప్రతిధ్వనించింది, హత్య చేసింది నేనే తప్ప గ్రామస్తులు కాదు. సర్దార్ స్వరం వచ్చిన వైపు చూశాడు. అక్కడ 3 అబ్బాయిలు కనిపించారు. ఆ 3 స్నేహితులు అతనికి సహచరులు ఉన్నారు మరియు అతని పక్కన సర్దార్ ఉన్నారు. కొడుకు మోకాళ్లపై కూర్చున్నాడు. అతని చేతులు కట్టబడి ఉన్నాయి. కొడుకు పరిస్థితి చూసి సర్దార్ అబ్బాయి నా కొడుకు అని కోపంగా అన్నాడు. నన్ను వదిలేయండి, లేకపోతే నేను నీ శరీరాన్ని ఎంతగానో ప్రేమిస్తాను, నీ కుటుంబాన్ని ముక్కలు చేస్తాను. సర్దార్ మాటలు వింటే లెక్కే ఉండదు. యాన్ నవ్వి, ఇది బెదిరింపులా అనిపిస్తోంది. మీరందరూ చిన్నప్పటి నుండి దానం చేయడం ఆచరిస్తారు. మీ కొడుకు మరియు మీ స్నేహితులు దొంగలు కూడా ఇలాంటి బెదిరింపులను ఉపయోగిస్తారు. అయాన్ నిర్భయ స్టైల్ చూస్తుంటే సర్దార్ షేర్ సింగ్ ఒక్క క్షణం ఆలోచించి ఏదో ఆలోచించాడు. అతను చెప్పాడు, మీరు కొన్నిసార్లు ఎవరు? నేను ఈ ఊరిలో అందరినీ, నాకు తెలిసిన వాళ్ళని కూడా చూడలేదు. దొరుకుతుంది, కానీ ముందు మీరంతా మీ ఆయుధాలను అణిచివేసి మీ మోకాళ్లపై పడండి. కాబట్టి మీ అందరికీ ఏమి జరుగుతుందో నా బాధ్యత. ఇది జరగదు. అయాన్ని విన్న తర్వాత అయాన్ అన్నారు. సర్దార్ షేర్ సింగ్ కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. ఆమె వెళ్లి ఎర్రటి కళ్లతో అయాన్ వైపు చూస్తూ ఉంది. మీరు నన్ను మోకాళ్లపై కూర్చోమని చెప్పారు. మీకు ఇప్పుడు తెలుసు కాదు నా బలం. నేను నీకు అవకాశం ఇస్తాను. నేను మీకు ఇస్తే మీ మోకాళ్లపై పడండి మరియు నా కొడుకు వదిలేయండి, లేదంటే నేను నీతోనే ఉంటాను. ఈ గ్రామంలోని ప్రతి పౌరుడిని సింహం చంపేస్తుంది. సింగ్ మాట విన్న తర్వాత అయాన్ షేర్ సింగ్ వైపు చూశాడు. హ్యూయ్ అన్నాడు, ముందుగా మీరు మాతో వ్యవహరించండి. ఇలా చెప్పి గ్రామస్తులను చంపేయండి. అయాన్ తన విల్లు తీశాడు. ఇది చూసిన దుండగులు తమ వద్ద ఉన్న ఆయుధాలను కూడా తీసుకెళ్లారు. దాన్ని తీసి వాహనం వైపు వెళ్లడం ప్రారంభించాడు. ఇది చూసిన ధనంజయ్, విరాట్ కూడా. అతను తన కత్తిని తీయడం చూసి యాన్ నవ్వాడు. మరియు ఒక బాణం మరియు కొన్ని మంత్రాలు చేసింది. మంత్రం పఠించిన వెంటనే ప్రతిదీ అందుబాటులో ఉంటుంది. దొంగలందరూ చూసే అలాంటి మెరుపు ఉంది. అతను అలాంటి శక్తిని కలిగి ఉన్నందున ఆశ్చర్యపోయాడు. అయాన్ యొక్క ఈ శక్తిని నేను ఇంతకు ముందు చూడలేదు. గ్రామస్తులు కూడా ఆయన్ను రహస్యంగా చూస్తున్నారు. అయాన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నాడు. మీ బాణంలో లూప్ పవర్ మరియు 1000 పవర్ దాడికి సిద్ధంగా ఉన్న వెంటనే ఉపయోగించబడింది. దొంగలు నిలబడిన బాణాన్ని యాన్ దోచుకున్నాడు. అయాన్ బాణాలు అక్కడ ఆకాశం వైపు దూసుకుపోయాయి. అది విడుదలైన వెంటనే అయాన్ యొక్క బాణం నేరుగా ఆకాశం వైపు వెళ్ళింది. వెళ్ళి ఆ తర్వాత పేలుడు సంభవించింది. పేలుడు నుండి రంగురంగుల శక్తి దొంగలపై పడుతుంది. ఇదంతా చూసిన ఆమె దొంగలను కట్టడి చేయడం ప్రారంభించింది. అదే సమయంలో గ్రామస్తులు ఆశ్చర్యపోయారు, ఎందుకంటే వారు ఇంతకుముందెన్నడూ ఇలా దాడి చేయలేదు. ధనంజయ్ మరియు విరాట్ కూడా అయాన్ను చూడలేదు. కొంతమంది మాత్రమే ఆ దాడిని ఆశ్చర్యంగా చూస్తున్నారు. క్షణికావేశంలో దొంగల సైన్యం మొత్తం ఉచ్చులో బంధించబడింది. ఎన్నో ప్రయత్నాలు చేసినా అన్నీ మిస్ అయ్యాయి. దొంగలందరూ ఇప్పటికీ గుర్రాలను కనుగొనలేకపోయారు. వాళ్లు నేలమీద కూర్చోవడం చూసి అయాన్ శక్తి యొక్క తరంగాన్ని పంపే పంచ్ ఆ అల చూసి అందరూ గుర్రాల దగ్గరకు వెళ్లారు. గుర్రాలు భయపడి దూకడం ప్రారంభించాయి. దొంగలు నేలపై పడిపోయారు. ఒక వైపు అయాన్, మరోవైపు దొంగలు పట్టుబడ్డారు. కార్తీక్ అక్కడి సరిహద్దు పోస్ట్కి చేరుకున్నాడు. అక్కడికి చేరుకున్న తర్వాత ఓ సైనికుడికి ఆర్డర్ లెటర్ ఇచ్చాడు.
ఇక్కడ కమాండర్కి చూపించి చెప్పాడు. ఆ సైనికుడు ఆర్డర్ లెటర్పై రాష్ట్రాన్ని కలవాలి. కార్తీక్ రాజముద్రను ప్రత్యక్షంగా చూడటం. ఆ పోస్ట్ యొక్క కమాండర్ గది వైపు వెళ్ళండి. సైనికుడు కార్తీక్ గదికి చేరుకున్నాడు. కొంత సమయం పాటు బయట ఉండమని మరియు లోపలికి వెళ్లి గదిలో కూర్చున్నాడు. ఏదో పని అతను బస చేస్తున్నప్పుడు సైనికులు రావడం చూశాడు. మీకు ఇక్కడ కొంత పని ఉంది సార్, కమాండర్ 1 అన్నాడు. మహారాజు ఆజ్ఞతో ఒక అబ్బాయి వచ్చాడు. ఒక లేఖ ఉంది. అతను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడు. సైనికుడి మాటలు విన్న తర్వాత కమాండర్ హర్బరా అన్నాడు. అతను లేచి, మహారాజ్ గురించి మీరు ఏమి చెప్పారు? మీరు ఆర్డర్ లెటర్ సరిగ్గా చూశారా? కమాండర్ అధికారిక ముద్ర ఆ లేఖపై ఉంది. సైనికుడి మాటలు విన్న తర్వాత సైనికుడు చెప్పాడు, కమాండర్ సరే, అతన్ని కమాండర్ అని పిలవండి అన్నాడు. ఆర్డర్ అందిన వెంటనే సైనికుడు బయటకు వెళ్లి కమాండర్ బయటకు వెళ్లి కార్తీక్ తో అన్నాడు. ఆ సైనికుడు వినగానే ఫోన్ చేస్తున్నాను. కార్తీక్ గదిలోకి వెళ్ళాడు. ఆర్డర్ లెటర్ పంపిన మొదటి వ్యక్తి కార్తీక్. కమాండర్కి ఈ ఆర్డర్ లెటర్ ఇచ్చి ఇలా అన్నాడు, యువరాజ్ అయాన్ యువరాజ్ని ఇచ్చాడు. దీని నిర్మాణం గురించి వార్తలు ఇప్పటికే వ్యాపించాయి. కమాండర్ ఆశ్చర్యపోలేదు మరియు ఆర్డర్ లెటర్ ఓపెన్ చేసి ఆర్డర్ లెటర్ చదవడం మొదలుపెట్టాడు. చదివిన తర్వాత కార్తీక్ యువరాజ్తో అన్నాడు, ఇది ఈ ప్రాంతంలో ఉంది మరియు మాకు తెలియదు. ఇలా చెప్పి కార్తీక్ ఏదైనా అనకముందే కమాండర్ గంట మోగించాడు మరియు సైనికుడు లోపలికి రాగానే కమాండర్ అన్నాడు. సైనికుడు వెళ్లిన తర్వాత డిప్యూటీ కమాండర్ని పంపండి. ప్రిన్స్ ఎప్పటి నుంచి ఇలా ఉన్నాడు అని కార్తీక్ని అడిగాడు కమాండర్. 2 రోజులుగా ఆ ప్రాంతంలోనే ఉన్నానని కార్తీక్ బదులిచ్చారు. దియా యువరాజ్ 2 రోజులు మరియు ఎవరైనా ఇక్కడ ఉన్నారు. యువరాజు వచ్చాడో లేదో కూడా తెలియదు. సమంత విరాజ్ తెలుసు కమాండర్ అన్నాడు. లేదు, వారికి తెలియదు, కాని ఇప్పుడు ఉండవచ్చు. కార్తీక్ కి తెలిసి వస్తుంది. కార్తీక్ మిలిటరీ అని చెప్పాడు. సైనిక బృందంతో పదవిని విడిచిపెట్టాడు. అదే సుషీమా కూడా వేగంగా ఒక సామంత రాజు. సమంత్ మాన్షన్కి చేరుకున్నాడు. మాన్షన్ గేటు చేరుకున్న తర్వాత సుశర్మ మేము భూస్వామ్య ప్రభువులమని తలుపు వద్ద నిలబడి ఉన్న సైనికుడికి చెప్పాడు. విరాజ్ని కలవాలని యువరాజ్ యాన్ సందేశం. సుశర్మ మాట విని సైనికులను తీసుకొచ్చాను. సుశర్మ ఒక్కసారి పై నుండి కిందికి చూసి, ఇక్కడ వెయిట్ చేయి, చెప్పు సమంత్ విరాజ్ అన్నాడు. ఇలా చెప్పి ఆ సైనికుడు ఇంటి నుంచి వెళ్ళిపోతాడు. లోపలికి వెళ్లి కొంతసేపటి తర్వాత తిరిగి వచ్చి చెప్పాడు, సామంత్ మిమ్మల్ని మీటింగ్ కి చాలా పిలుస్తున్నాడు. మాట్లాడిన తరువాత సైనికుడు సుశర్మ ముందుకు నడవడం ప్రారంభించాడు. అతనిని అనుసరించి కొద్దిసేపటికే ఇద్దరు అప్పటికే చాలా మంది ఉన్న హాలుకి చేరుకున్నారు. ప్రధాన సీటులో ఒక బలమైన వ్యక్తి కూర్చుని ఉన్నాడు. ఆ వ్యక్తి పక్కన కత్తి పట్టుకుని కూర్చున్నాడు. ఆమె చుట్టూ కూర్చున్న వారితో మాట్లాడుతూ బిజీగా ఉంది. అప్పుడే అతని చూపు సుశర్మ మీద పడింది. అక్కడ పడి ఉన్న సుశర్మని చూసి, సమంత విరాజ్ కాబట్టి యువరాజు పంపినది నువ్వే. అయితే దానికి మీ దగ్గర ఏ రుజువు ఉంది? క్రౌన్ ప్రిన్స్ మిమ్మల్ని సమంత విరాజ్ వద్దకు పంపారు. ఇది విన్న సుశర్మ స్పందించలేదు. ఆయన్నుంచే ఇచ్చారు. ఆర్డర్ లెటర్ తీసుకుని సమంత్ విరాజ్ వైపు వెళ్తున్నాడు. అతను దానిని పొడిగిస్తూ, ఇదే ప్రూఫ్ యువరాజ్ అన్నాడు. అయాన్ ఆర్డర్ లెటర్ వినగానే అందరూ సుశర్మ చేతిలో యువరాజ్ ఆర్డర్ ఉత్తరం ఉంటే అందరూ ఆర్డర్ లెటర్ చూడటం మొదలుపెట్టారు. సమంత్ విరాజ్ త్వరగా ఆర్డర్ లెటర్ పంపాడు. దాన్ని తీసుకుని ఉత్తరం చూడటం మొదలుపెట్టారు. ప్రభుత్వ ముద్ర చూడగానే నమ్మారు. ఈ ఉత్తరం సామంత్ ఉన్నప్పుడు క్రౌన్ ప్రిన్స్ నుండి వచ్చింది, లేఖ యాన్ నుండి అని ఒప్పించాడు. అతను ఉత్తరం చదవడం ప్రారంభించిన తర్వాత మీరు చదవగానే సమంత్ విరాజ్ తన ప్లేస్ నుండి లేచి నిలబడ్డాడు. అతను లేవగానే మిగతా వాళ్లు కూడా లేచి నిలబడ్డారు. లేచి నిలబడిన తర్వాత సమంత్ విరాజ్ సుశర్మ యువరాజ్ అయాన్కు వైపు చూస్తూ అన్నాడు, సుగ్ ప్రాంతంలో అయాన్ బావి ఎప్పటి నుంచి ఉంది? సుగ్ ప్రాంతంలో ఉన్నట్లు వార్తలు వినబడుతున్నాయి. సమంత చుట్టూ కూర్చున్న వారు కూడా షాక్ అయ్యారు. చౌరస్తాను చూసిన సుశర్మ ఈ విషయాన్ని యువరాజ్కు చెప్పింది. ఆ ప్రాంతంలో దొంగల గురించి తెలుసుకున్నారు, అందుకే ఈ ప్రాంతానికి వచ్చాడు. ఇప్పటి వరకు యువరాజు దొంగలందరినీ పట్టుకున్నాడు. సుశర్మ గారి మాట విని తయారు చేసి ఉండాలి. ఆ తర్వాత కొంత ఆలోచనలో పడ్డాడు సమంత విరాజ్. అతను ఒక సైనికుడిని పిలిచి అడిగాడు, పాశాంత్ గ్రామానికి వెళ్లేందుకు సిద్ధం కావాలని చెప్పారు. సైనికుడికి ఆదేశాలు ఇచ్చిన తర్వాత సమంత్ విరాజ్, నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో అన్నాడు శర్మతో. మరి కాసేపట్లో సమంత టాక్ బయటకు రానుంది. ఇది విన్న సుశర్మ అందుకు అంగీకరించింది. అతను అంగీకరించిన వెంటనే ఒక పనిమనిషి అక్కడికి వచ్చింది మరియు అయాన్ బండి శర్మను అటువైపు తీసుకుపోయాడు. నేను మారిన దొంగల ముందు నిలబడి ఉన్నాను. బంధంలో ఉన్న అతన్ని చూసి దొంగలందరి ముఖాలు కాని అతని ఉత్తమ ప్రయత్నాలు ఉన్నప్పటికీ ఆశ్చర్యం యొక్క వ్యక్తీకరణలు ఉన్నాయి.
తర్వాత కూడా సింహం లూప్ని ఛేదించలేదు. సింగ్ ఆశ్చర్యంగా అయాన్ వైపు చూస్తున్నాడు. అతను 16 ఏళ్ల వయస్సులో ఉన్నాడని నమ్మలేకపోయాడు. అతని అబ్బాయి అందరినీ బందీగా తీసుకున్నాడు. గ్రామస్తులు సైతం ఆ వాహనం వైపు ఆశ్చర్యంగా చూస్తున్నారు. వారు నమ్మలేకపోయారు. ఆ అబ్బాయి మొత్తం దొంగల సైన్యాన్ని చంపేశాడు. ఒక్క దాడితో సింహాన్ని బంధించాడు. అయాన్ వైపు కోపంగా చూస్తూ అన్నాడు సింగ్ అన్ని తరువాత. మీరు, అబ్బాయి, మరియు నేను మరియు మీరు ఎవరు? షేర్ సింగ్ మాటలు విని శత్రుత్వం ఏమిటి? అయాన్ నవ్వి, ఇది ఏమి శత్రుత్వం? మీరు ఈ రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారు, మరి మీరు రాజ్యం యొక్క యువరాజును అడుగుతున్నారా? శత్రుత్వం ఉంది. యువరాజ్ అనే పదం విని అందరూ ఆశ్చర్యపోయారు. దీంతో గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. పుషావతులో తల ఊపి అంగీకరించాడు. ఏం జరుగుతుందో చూసి ఊరంతా ఆ ప్రకటన ముందు మోకరిల్లింది. కూర్చొని అయాన్ నామస్మరణ చేయడం ప్రారంభించాడు. అదే షేర్ సింగ్ ఇంకా షాక్ లోనే ఉన్నాడు. షేర్ మీరు ఎక్కడ నుండి యువరాజు అని అయాన్ను అడిగాడు. సింగ్ మాట విన్న తర్వాత అయాన్ కొంత సమాధానం ఇచ్చేవాడు. అంతకు ముందు ధనంజయ్ ఇలా అయితే ఫూల్ అన్నాడు. కౌశాంబి రాజ్యం కాబట్టి అతను దాని యువరాజు అయ్యాడు. ఇది యువరాజ్ అయాన్ రాథోడ్. అయాన్ పరిచయం కలవగానే దొంగలందరి ముఖాల్లో భయం కనిపించింది. షేర్ సింగ్ భయంతో మరింత సీరియస్ అయ్యాడు. అతను చెప్పాడు, మీరు నిజంగా యువరాజ్ అయాన్, సింహమా? సింగ్ ఇంకా నమ్మలేకపోయాడు. యువరాజ్ అయాన్ ఆమె ముందు నిలబడి ఉన్నాడు. అయాన్ ఆమె వైపు నవ్వడం చూశాడు. అప్పుడు అతను ఇది అని ఒప్పించాడు. యువరాజ్ యాన్ విశ్వాసం. తర్వాత సింహం సింగ్ తన మనస్సులో చెప్పాడు, అయితే ఇది ఎలా సాధ్యమవుతుంది? నాకు అందిన సమాచారం ప్రకారం యువరాజ్ వారు రేపు రాబోతున్నారు, కానీ ఇది 2 రోజుల క్రితం జరిగింది. మీరు ఇప్పుడే ఇక్కడికి చేరుకుని మాకు తప్పుడు సమాచారం ఇచ్చారా? ఇలా ఎన్నో ప్రశ్నలు షేర్ సింగ్ మదిలో మెదులుతూనే ఉన్నాయి. షేర్ సింగ్ ఆలోచిస్తూ ఉండడం చూసి అయాన్ అన్నాడు, షేర్ సింగ్ ఏమనుకుంటున్నారు? అందిన సమాచారం అబద్ధమని తేలింది. ఆ ప్రశ్న విన్న షేర్ సింగ్ నిశ్చేష్టుడయ్యాడు. ఎలాంటి సమాచారం? మా వద్ద ఎలాంటి సమాచారం లేదు అన్నారు. షేర్ సింగ్ తడబడడం చూసి నవ్వుకునే అవకాశం వచ్చింది. అతను అనుభూతి చెంది, షేర్ సింగ్, ఎందుకు నత్తిగా మాట్లాడుతున్నావు? ఏదైనా దాచాలనుకునే వారు మాత్రమే ఇలా చేస్తారు. షేర్ సింగ్ అయాన్ చెప్పేది వినడానికి ప్రయత్నిస్తాడు. తడబడటం ఆపి, నేను ఏమీ కాను అన్నాడు. షేర్ సింగ్ మాటలు విని అయాన్ దాక్కున్నాడు. తోడా కోపంగా అన్నాడు, ఉంటే షేర్ సింగ్ చూడండి, రాజధాని కావాలని మీరు నిజం చెప్పలేదు. నేను సమాచారాన్ని ఎక్కడ నుండి పొందగలను? నీ కొడుకుని ఇలాగే చంపేస్తాను. మీరు ఒక్కటైన తర్వాత ఒకరిని ఎలా చంపగలరు యువరాజు? మేమంతా నీ పౌరులం. షేర్ సింగ్. షేర్ సింగ్ విన్న తర్వాత అయాన్తో అన్నారు. అతను నవ్వుతూ బిగ్గరగా నవ్వడం ప్రారంభించాడు. అయాన్ నవ్వడం చూసి షేర్ సింగ్ మరియు అతని స్నేహితులు కొంతసేపటికి భయపడి నవ్వారు. యాన్ చెప్పిన తర్వాత చూడండి, నేను మీకు చివరిగా చెబుతాను, నువ్వు నిజం చెబితే నీకు అవకాశం ఇస్తాను. సరే, లేకపోతే నీ కొడుకుని నేను చూసుకుంటాను. నేను జీవితానికి భిన్నంగా ఉండేలా చేస్తాను. అయాన్ మాటలు విన్న తర్వాత షంషేర్కి మరణం గురించి బాగా అనిపిస్తుంది. అతను భయంతో, నాన్నా, నిజం చెప్పు అన్నాడు. ఇవ్వండి లేదా నేను భయంకరంగా ఉన్నాను అని చెబుతాను. నీ కొడుకు మాట విని చావు వద్దు. షేర్ సింగ్ ఒకవైపు నిస్సహాయంగా భావించడం ప్రారంభించాడు. అతని దురాశ కూడా అదే. మరోవైపు అతని కొడుకు అని ఎవరూ నిర్ణయించలేకపోయారు. అతని మనుషులందరూ ఏమి చేయాలి? షేర్ సింగ్ అతని పక్కన కూర్చున్నప్పుడు తన ప్రత్యేక వ్యక్తి అయిన దొంగ వైపు చూశాడు. అతను కూడా షేర్ సింగ్ వైపు చూస్తున్నాడు, కానీ అతని చూపులు షేర్ సింగ్కి ఆదేశాలు ఇస్తున్నట్లుగా ఉన్నాయి. షేర్ సింగ్ ఆమెకు కళ్ళు ఇస్తున్నాడు. పట్టించుకోకుండా అన్నీ చెబుతాను అన్నాడు. షేర్ సింగ్ మాటలు వినగానే సతు అన్నాడు. షేర్ సింగ్, మీరు మాకు వ్యతిరేకంగా వెళ్తారని మీకు తెలుసు. సత్యాన్ని వింటే ఫలితం ఎలా ఉంటుంది? కూర్చున్నప్పటి నుండి దొంగలందరూ ప్రేమికులు అయ్యారు. సత్ తమ అధినేతతో ఇలా మాట్లాడారని తెలిసింది. మాట్లాడలేదు, కానీ ఈరోజు ఇలా మాట్లాడుతున్నారు. షేర్ సింగ్కు ఆదేశాలు ఇస్తున్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అవును, అందరి చూపు సత్ మరియు షేర్ సింగ్పై మాత్రమే ఉంది. అందరి కళ్లను పట్టించుకొని సింహం సింగ్ మాట్లాడటం ప్రారంభించాడు. నేను ఇదంతా పంచ్ చేస్తున్నాను. రాష్ట్రం కోసం ఈ సిట్ పంచ్ చేస్తున్నాను. షేర్ సింగ్ రాష్ట్ర అధికారి. ఇది విన్న ర్యాన్ మరియు ధంజయ్ కోపంగా ఉన్నారు. హస్తి గ్రామ ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు. నేను సింహాన్ని చూస్తున్నట్లు అనిపించింది. ఈ విషయానికి వారికి తెలియదనిపించింది. అయాన్ దూసాలో ఉన్న షేర్ సింగ్ వైపు చూస్తూ అన్నాడు, అంతెందుకు, నువ్వు కౌశాంబి రాజ్యానికి ద్రోహం చేశావు. పంచన రాజ్యం నీకు ఎలాంటి ఎర ఇచ్చింది? యాన్ ఇలా మాట్లాడుతున్నప్పుడు అతని కళ్ళు వాహనం కోపం చూసి అందరూ మండిపడ్డారు.
దీంతో హస్తి గ్రామ ప్రజలంతా భయాందోళనకు గురయ్యారు. యువరాజ్ కలిసి మాట్లాడటం ప్రారంభించాడు. మాకు తెలియదు చీఫ్ పంచింగ్ రాష్ట్రం కోసం పనిచేస్తుందని మనం ఖచ్చితంగా దొంగలమే కానీ ద్రోహులం కాదు. ఇప్పటి వరకు మనం రాష్ట్రంలోని ఏ యోధుని చంపలేదు. నేను చంపలేదు. నిన్ను చంపలేదు. అందరికీ తెలుసు. ఈరోజు సైనికులు మీ అందరినీ బంధించడానికి వచ్చారు. చాలా మంది చనిపోయారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయాన్ మాటలు విని దొంగలంతా ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకున్నట్టు అనిపించింది. అయాన్ మాటలు నమ్మరు. అదే షేర్ సింగ్ మరియు సత్ కళ్ళు దాచుకున్నారు. దొంగలందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ఒక దొంగ లేచి నిలబడ్డాడు. అతని వయస్సు షేర్ సింగ్. ఇది సమానంగా ఉంది. యువరాజ్, మనమందరం నిజం చెప్పండి అని ఆమె చెప్పింది. ఇప్పటి వరకు మనం ఏ సైనికుడిని చూడలేదు. మారా మేము వారిని గాయపరిచి వదిలిపెట్టాము మరియు మేమే అక్కడ నుండి పారిపోతాము. ఆ దొంగ ఏ సైనికుడిని చంపలేదు. మాట్లాడిన తరువాత దొంగలందరూ మద్దతు ఇవ్వలేదు. ఆ దొంగల గురించి చర్చ కాకుండా షేర్ సింగ్ మరియు శనిని చూడగానే ఆయనకి విషయానికి అర్థమైంది. అయాన్ షేర్ సింగ్తో కోపంగా అన్నాడు. షేర్, త్వరగా మాట్లాడటం ప్రారంభించండి లేకపోతే నేను ఏమి చేస్తానో నీకు తెలియదు. అయాన్ కోపం చూసి, షేర్ సింగ్ మేము ఆ సైనికులను చంపాము. వారందరూ గాయపడినప్పుడు మేము వాటిని తనిఖీ చేశాము. దురాశ వల్ల ఎందుకో నువ్వు చెప్పు. ఇదంతా చేసింది నువ్వే ఏంటి ఎరా? అయాన్ అని కారులో నీకు పంచన్ చెప్పాడు. కోపం చూసి సింహం ఒక్క క్షణం భయపడింది. వాడు వెళ్ళి నాకు చెప్పాను అని భయంగా చెప్పాడు. ప్రాంతం యొక్క సాల్మన్ చేయడానికి వాగ్దానం చేసినప్పుడు అతను మా సహాయంతో ఈ ప్రాంతాన్ని జయిస్తాడు. షేర్ సింగ్ మాటలు విన్న తర్వాత ధనంజయ్ ముందుకు కదిలాడు. అతను ఒక అడుగు ముందుకు వేసి అతనిని తన్నాడు. దేశద్రోహి! సామంత రాజు కావడానికి మీరు మీ రాజ్యాన్ని త్యాగం చేశారు. దొంగలందరూ షేర్ సింగ్కు కూడా ద్రోహం చేశారు. ఈ సమయంలో షేర్ సింగ్ కోపంగా చూశాడు. ఎవరి కళ్ళలోకి చూసినా ధైర్యం చేయండి. అతను అలా చేయడం లేదు. అతను చాలా భయపడ్డాడు. తా పుషవతు అందరూ శబ్దం వచ్చిన వైపు చూడటం ప్రారంభించారు. అప్పుడు బ్లాక్కి అందరి ముందు ఆకాశం నుండి దిగి వచ్చాడు. దానిపై కార్తీక్ కూర్చున్నాడు. అదే సమయంలో ఏదో కౌశాంబి రాష్ట్ర సైనిక దుస్తులు ధరించిన వ్యక్తులు వారు ముందుకు వచ్చారు. వారి సంఖ్య దాదాపు 30. ఆ సైనికుల్లో డిప్యూటీ ఆర్మీ చీఫ్ ముందు వరుసలో ఉన్నారు. కార్తీక్ బ్లాకీలోంచి దిగి వస్తున్నాడు. ఆ తర్వాత అయాన్ దగ్గరకు వెళ్లి ఇలా అన్నాడు. యువరాజ్ సేన కుమారుడు కార్తీక్ మగబిడ్డకు జన్మనిచ్చాడు. యువరాజ్ మాట్లాడటం చూసి డిప్యూటీ ఆర్మీ కమాండర్ అయాన్ ముందుకు వచ్చి మోకాళ్లపై కూర్చున్నాడు. ఆర్మీ లీడర్ని చూసి మోకరిల్లాడు. ఇది చూసి సైనికులు కూడా మోకాళ్లపై నిలబడ్డారు. అయాన్ ఇలా చెప్పగానే మీరందరూ లేవండి అన్నారు. సైనికులందరూ లేచి, ఆ తర్వాత డిప్యూటీ కమాండర్ అయాన్ వద్దకు వెళ్లి యువరాజ్ నేను ఇది అని చెప్పాడు. నేను ఆర్మీకి డిప్యూటీ కమాండర్. ఆర్డర్ ఏమిటి? నా కోసం ఒక పని చేయండి. ఇది దొంగల మధ్య ముందంజలో నిలబడి అందరి నుండి అతనిని ఒంటరిగా చేసి జైలులో పెట్టాడు. అయాన్ ఆదేశాలు రాగానే యాన్ ఇలా చేయండి. డిప్యూటీ ఆర్మీ లీడర్ సైనికుల వైపు చూపాడు. డిప్యూటీ ఆర్మీ చీఫ్ నుంచి సిగ్నల్ రాగానే చేశా. సైనికులు షేర్ సింగ్ మరియు సత్లను వేరు చేశారు. ఆ తర్వాత ఇద్దరినీ విడదీసేందుకు జైలుకెళ్లారు. అయాన్ తన విల్లును తీసిన తర్వాత షేర్ సింగ్ మరియు సతు అయాన్ను వేరు చేసిన తర్వాత విల్లుపై బాణం గురిపెట్టి ఆకాశంలోకి పంపాడు. కొన్ని క్షణాల్లోనే దిక్కు ఆకాశంలో ఒక పేలుడు మరియు అన్ని దొంగలు ఉన్నాయి. సప్తరంగి సప్తవర్ణ శక్తిని వర్షించింది. శక్తి వర్షం పడగానే దొంగలందరూ వస్తారు. షేర్ సింగ్ మరియు సత్య ఉచ్చు నుండి విముక్తి పొందారు. విడిచిపెట్టి దొంగలను విడిచిపెట్టాలని చూశారు. ధనంజయ్ అయాన్తో యువరాజ్, ఇదంతా మీరే చెప్పారు. ధనంజయ్ మాటలు విని నన్ను ఎందుకు విడిపించావు? వీళ్లంతా దారి తప్పిపోయిన వాళ్లే అని ఆయన అన్నారు. దీని కారణంగా వారు దారితప్పి సన్మార్గంలో నడిపించబడ్డారు. ఇలా తీసుకురావడానికి అవకాశం ఇవ్వాలి. అయాన్ మాటలు అందరినీ శిక్షించలేవు. అది విని దొంగలందరూ మోకాళ్ల మీద పడి అయాన్ అందరి దృష్టిలో కృతజ్ఞతలు చెప్పడం ప్రారంభించాడు. అతని పశ్చాత్తాపానికి చిహ్నంగా కన్నీళ్లు వచ్చాయి. అధినేతకు ఉన్నదని దొంగలకు అర్థమైంది. వాటిని తనకు అనుకూలంగా ఉపయోగించుకున్నాడు. దొంగల వార్తలు క్రమంగా పట్టుబడుతున్నాయి. చుట్టుపక్కల గ్రామాలన్నింటికీ విస్తరించింది. ఆ దొంగలను వారే పట్టుకున్నారని కూడా తెలుసుకున్నాను. యువరాజ్ అయాన్ అందరినీ చాలా సంతోషపరిచాడు మరియు కొంతమంది మాత్రమే పుషల్ గ్రామం వైపు వెళ్లారు. ఆ సమయంలో పాశాంత్ గ్రామంలో జనం గుమిగూడారు. అందరి చూపు అయాన్ పైనే ఉంది. గ్రామస్తులు తమలో తాము మాట్లాడుకుంటున్నట్లు అనిపించింది. మన రాష్ట్ర భవిష్యత్తు ఉజ్వలంగా ఉంది. ఏంటో చూడండి. యువరాజ్ ముందు రోజు మరియు అతను వచ్చిన వెంటనే వచ్చాడు. మన దొంగల సమస్య ముగిసింది. యువరాజ్ చాలా పవర్ఫుల్. అయాన్గా
కనిపిస్తున్నాడు మౌనంగా అందరినీ చూస్తున్నట్టు అనిపించింది. అతను అందరి కోసం ఎదురు చూస్తున్నాడు వాహనం గురించి మాట్లాడుతూ. ప్రజలు గుర్రాలు వస్తున్న శబ్దం విన్నారు తమవైపు కాన్వాయ్ రావడం అందరూ చూశారు క్రమంగా కాన్వాయ్ జనంలోకి వచ్చింది. ఇందులో సమంత్ విరాజ్ మరియు చేరుకున్నారు సుషీమా తన గుర్రం సుష్మాపై కూర్చున్నాడు విరాజ్ తన గుర్రం దిగి అతనిని అనుసరించాడు సుష్మ విరాజ్ కూడా గుర్రం నుంచి దిగిపోయాడు. అతను కారు దగ్గరకు వెళ్ళి, ఇదే రహస్యం అన్నాడు. సుశర్మ మాటలు విన్న తర్వాత హాయ్ సమంత్ విరాజ్ అయాన్ ముందు చేతులు జోడించాడు ఆలస్యానికి జై యువరాజ్ అని ఆయన అన్నారు. నన్ను క్షమించండి యువరాజ్, కానీ మీరు రావాలని అనుకోలేదు. యువరాజ్ సమంత్ మాటలు విని వార్తలు ఇవ్వలేదు అయాన్ అన్నాడు. మీరు మీ రాక గురించి తెలియజేస్తే, అందరూ పట్టుబడి ఎక్కడో దాక్కుంటారు. యువరాజ్ సమంత్ను ఏమనుకుంటున్నారు కొంచెం సీరియస్గా అన్నాడు. అంటే వారికి ప్రతిచోటా గూఢచారులు ఉన్నారు. యాన్ చెప్పారు. కాని ఇది ఎలా సాధ్యమైంది యువరాజ్ కొంతమంది చిల్లర దొంగలు మన మధ్య గూఢచారులు ఎలా ఉంటారు? ఫ్యూడల్ బో సమంత్ మాటలు విని అయాన్ నవ్వాడు వీటన్నింటి గురించి మీరు ఏమనుకుంటున్నారు అని సమంత్ విరాజ్ అన్నారు. వాళ్ళు మామూలు దొంగలు కాదు వాళ్ళ సామంతులు. అక్కడి నుంచి రాజధానిలో కూడా గూఢచారులున్నారు నేను వెళ్ళగానే వాళ్ళకి తెలిసింది నేను సమయానికి వస్తే వస్తాను వారు రాకపోతే వారిని పట్టుకోవడం కష్టంగా ఉండేది. హోతా అయాన్ మాటలు విని సమంత స్టన్ అయిపోయింది. అవిశ్వాసంలో ఉండిపోయాడు. అతను సాధారణ దొంగలుగా భావించే వారిని దొంగలకు రాజధానిలో కూడా గూఢచారులు ఉంటారు అతడు దొంగల వైపు కళ్ళు తెరిచి చూస్తున్నాడు. కొంతసేపు మౌనంగా ఉన్న తర్వాత మీరు అన్నారు ఇవన్నీ ఎవరి కోసం పనిచేశాయో ఎవరికి తెలుసు సమంత సెలబ్రిటీ అని ఎందుకు చెప్పలేదు? గ్రామ పెద్ద మరియు గ్రామానికి చెందిన ఈ ప్రముఖుడు చీఫ్ పంచ్కి పంచింగ్ పని చేసేది అది ఒక ప్రాంతంలోకి రప్పించబడితే పంచింగ్ రాష్ట్రం గెలిస్తే ఈ ముఖ్యమంత్రి దాని కళ్ళు ఈ ప్రాంతానికి సామంతుడిని చేస్తాయి సమంత విరాజ్ అయాన్ మీ సింహాసనంపై ఉన్నారు అయాన్ మాటలు విన్న సమంతకు కోపం వచ్చింది. నేను సింహం వైపు చూస్తున్నాను. ఎందుకు కాదు? కోపం. ప్రతి ఒక్కరూ తమ సీటును ఇష్టపడతారు. కొంతసేపు షేర్ సింగ్ వైపు చూస్తూ సమంత, యువరాజ్, మాకు ఆదేశం ఏమిటి? మీరు తప్ప దొంగలను వారి గ్రామానికి తీసుకెళ్లండి షేర్ సింగ్ షంషేర్ సింగ్ మరియు ఈ శని అక్కడ ఉంది వెళ్లి అధినేత ఇంటిని తనిఖీ చేయండి అతని ఇంట్లో దోచుకున్న వస్తువులు ఏమైనా దొరికాయి ఆ వ్యక్తుల కుటుంబంలో సగం మంది గురించి మాట్లాడుకుందాం నిన్న నా చేతిలో చచ్చిపోయి మిగిలిన డబ్బు ఈ 6 గ్రామాల అభివృద్ధికి పెట్టుబడి పెట్టండి లేదా ఓకే అన్నాడు యువరాజ్ ఇలా ఉంటుంది కానీ ఈ దొంగలు సమంత్ని ఏం చేయాలో ప్రిన్స్ వీరంతా అయోమయంలో ఉన్నారని అన్నారు మీరు అవకాశం పొందాలి. వాటిని వదిలేయండి అయితే ఈ సెలబ్రిటీ గ్రామంపై ఓ కన్నేసి ఉంచండి మీ ఆజ్ఞ ప్రకారం యాన్ సరే అన్నాడు యువరాజు అది ఫాలో అయి సమంతతో మాట్లాడతానని సమంత తెలిపారు. దీని తర్వాత యాన్ దొంగల వైపు తిరిగి ఇలా అన్నాడు మీ అందరికీ అవకాశం ఇస్తున్నాను కానీ మీరందరూ భవిష్యత్తులో దోచుకుంటే, అప్పుడు నేను తర్వాత ఏం చేసినా దానికి మీరే బాధ్యత వహిస్తారు. ప్రతి ఒక్కరూ స్వయంగా ఉంటారు మరియు ఒక విషయానికి, మీరందరూ మీ గ్రామంలో ఉంటారు. తిరిగి వచ్చిన తర్వాత మీరు అందరికీ నిజం చెబుతారు భవిష్యత్తులో ఎవరూ పంచ్ లావాలో ఉండరు సరే యువరాజ్ రండి మేము మా మాట ఇస్తున్నాము దొంగలందరూ చెప్పినట్లే చేస్తారు. దొంగలతో మాట్లాడిన తర్వాత ఎన్ సమంత్ అన్నారు విరాజ్తో సమంత్ విరాజ్, మీరు మీ ప్రజలు తో హస్తి గ్రామానికి వెళ్ళు, నేను నీ వాడవుతాను నేను హస్తి గ్రామంలోని మాన్షన్ వైపు వెళ్తున్నాను. పని ముగించుకుని మాన్షన్కి చేరుకున్నారు. కలుద్దాం. ఇంకా మాట్లాడుకుందాం ప్రిన్స్, నేను మీతో నా మనుష్యులలో ఒకరిని పంపుతాను. నేను మీకు చాలా ఇస్తాను అది మిమ్మల్ని మందిరానికి తీసుకువెళుతుంది మాట్లాడిన తర్వాత, సమంత్ తన వ్యక్తి వైపు చూశాడు మీరు యువరాజ్ మరియు అతనితో వెళ్ళండి అని రజిత్ అన్నాడు శ్రద్ధ వహించండి. వారిని స్వాగతించడం గుర్తుంచుకోండి సాల్మన్తో మాట్లాడే మార్గాలకు కొరత ఉండకూడదు. తరువాతి యాన్ ఆర్మీ డిప్యూటీ కమాండర్ వైపు ఈ ముగ్గురు దొంగలను చూసి మాట్లాడుతుంది మమ్మల్ని సామంత్ ఉన్న చోటుకి తీసుకెళ్ళండి. ఆపై మేము రాజధానికి వెళ్తాము. ఆయన మాటలు విని డిప్యూటీ ఆర్మీ లీడర్ వెళ్తారు నేను అంగీకరిస్తున్నాను మరియు తల ఊపాను వెంటనే అతను సైనికుల వైపు చూపాడు సైనికులకు షేర్ సింగ్ మరియు అనే సంకేతం వస్తుంది సత్ తన కొడుకుతో పాటు జైలు పాలయ్యాడు. గుర్రాన్ని బండిలో ఎక్కించుకునే వారు తనతో పాటు అదే సామంత రాజుని తీసుకొచ్చాడు దొంగలతో హస్తి గ్రామం వైపు బయలుదేరాడు. అదే వాహనం కుషాన్ గ్రామం నుండి సెలవు తీసుకుంటుంది. సమంత్ మాన్షన్కి బయలుదేరాడు వీధుల్లో అయాన్ను చూసే వారెవరైనా మోకాళ్లపై పడతారు. కూర్చొని నమస్కరిస్తూ ఆయన నామాన్ని జపిస్తున్నారు ఈరోజు నుండి అందరూ చాలా సంతోషంగా ఉన్నారనిపిస్తోంది దొంగల బీభత్సం కొంతవరకు ముగిసింది.
గంటల ప్రయాణం తర్వాత యాన్ సమంత్ భవనం సమంత భార్య లత కూతురు చేరుకుంది. ఒక అమ్మాయి చాలా అందంగా ఉంది మరియు కొడుకు కిషోర్ అయాన్ మాన్షన్ గేటు వద్ద వేచి ఉన్నాడు. కానీ సమంత కొడుకు వయసులో కూడా అదే చేస్తున్నాడు. అయాన్ కూతురు అయాన్ కంటే కొంచెం పెద్దది. నిజానికి రజిత్ ఒక సైనికుడిని పెళ్లాడాడు. హడావుడిగా అయాన్ని సమంత్ మాన్షన్కి పంపారు. రాక గురించి వీలైనంత త్వరగా తెలియజేయాలన్నారు. అయాన్ రాక గురించి సమంత కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. అందరూ ఈరోజు ప్రిపరేషన్లో బిజీగా ఉన్నారు. అందరూ అయాన్ను మొదటిసారి కలవబోతున్నారు. ఆనందంతో పాటు యువరాజ్ చేస్తాడని వారు ఆందోళన చెందారు. మందిరంలో స్వాగతానికి లోటు ఉండకూడదు. అయాన్ చేరుకున్న వెంటనే అతను తన గుర్రం నుండి దిగిపోయాడు. సైన్యం నాయకుడిని చూసి వెంటనే చెప్పింది, ఈ ముగ్గురిని ఇక్కడ జైలు గదిలో పెట్టండి. మేము ఇక్కడ నుండి బయటకు వెళ్ళినప్పుడు దానిని బయటకు తీసుకుందాం. ఆయన మాటలు విని డిప్యూటీ ఆర్మీ లీడర్ వెళ్తారు. అంగీకారంగా తల ఊపి రజిత్ వైపు తిరిగాడు. రజిత్ చూస్తాడు. అతని దృష్టిని అర్థం చేసుకున్నాడు మరియు డిప్యూటీ ఆర్మీ లీడర్ తన సైనికుల్లో ఒకరికి చెప్పారు, డిప్యూటీ ఆర్మీ కమాండర్ను జైలుకు తీసుకెళ్లండి. యాన్ మాన్షన్ గేట్ ఆర్డర్ చేసిన తర్వాత రజిత్ వైపు నడిచాడు. దారి చూపిస్తూ కాసేపు నడిచాడు. నేను మాన్షన్ గేటు వద్దకు చేరుకున్నాను. సమంత్ భార్య లత యాన్కి స్వాగతం. లత దగ్గరికి రాగానే నిలబడిపోయింది. రజిత్ లతను పరిచయం చేస్తూ యువరాజ్ అన్నాడు. ఈమె సమంత విరాజ్ భార్య లత. ఎదురుగా నిలబడిన మహిళ ఎవరో తెలుసుకున్న తర్వాత ముకుళిత హస్తాలతో లతకు నమస్కరిస్తాడు. హై లతను పరిచయం చేసిన తర్వాత రజిత్ సమంత్ కొడుకు, కూతురి వైపు చూసి ఇలా అన్నాడు, యువరాజ్ ఫ్యూడల్ లార్డ్ విరాజ్, కిషోర్ మరియు అతని కూతురు కిషోరి వయసు రజిత్తో సమానం. అమ్మాయి మరియు అబ్బాయి ఆమె కంటే కొంచెం పెద్ద మరియు ఒక క్షణం అతని వయస్సు అమ్మాయిని చూస్తుంది. ముకుళిత హస్తాలతో అతని ముందు నిలబడి ఉన్నారు. ఇది చూసి ర్యాన్ కూడా చేతులు ముడుచుకున్నాడు. అందరి పరిచయం అయిన తర్వాత సమంత భార్య లత అయాన్తో యువరాజ్ మీదే అన్నారు. కుసుంగర్ ప్రాంతానికి స్వాగతం. అవును. ఈ విషయానికి చెప్పగానే అయాన్ సమంత్ భార్య అతను అయాన్ను అనుసరిస్తాడు. వాహనంలోని నలుగురు సహచరులు కూడా వెనకాలే వచ్చారు. వాహనం వెళ్లే భవనంలోనే బస చేశారు. మందిరంలోని సేవకులు తల వంచుకుని ఆయన్ను నిలబెట్టారు. అయాన్ సహచరులు కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారు. పురుషుడు మరియు స్త్రీ అతనిని అనుసరించారు. ఆ ప్రజలందరూ కుసుంగర్లోని ఉన్నతాధికారులు మరియు అతని భార్య, కొడుకు మరియు కుమార్తెలు అందరూ ఉన్నారు. సమంత్ భార్య అయాన్కి స్వాగతం పలికేందుకు వచ్చింది. వాహనాన్ని నేరుగా సమావేశానికి తీసుకువెళతాడు. చేరుకున్న తర్వాత లత యాన్ను సమంత్ స్థానంలో కూర్చోమని అడిగారు. లత విన్న తర్వాత యాన్ కోసం మాట్లాడతాడు. ఇది భూస్వామ్య ప్రభువు స్థలం. నేను ఇక్కడ ఉన్నాను. నేను ఈ రెండవ స్థానంలో కూర్చోలేను. ఇలా చెప్పి నేను వేరే ఊరికి వెళ్తున్నాను. కూర్చుని అతనిని అనుసరించే వారు అతను ఉన్న ప్రదేశంలో పక్కనే కూర్చుంటాడు. అయాన్ పక్కన ఉన్న ప్రదేశాలలో అయాన్ సహచరులు కూడా ఉన్నారు. కానీ అయాన్ కూర్చున్న తర్వాత మేము కూర్చుంటాము. దాసియా అక్కడ తాగడానికి ఏదో తెచ్చి నేరుగా వెళ్తాడు. పనిమనిషి అయాన్ చేరుకోగానే అయాన్ను చేరుకున్న సమంత్ కూతురు ఆమె తన తల్లితో నిలబడి ఉంది. పనిమనిషిని అడిగితే తాగడానికి తెచ్చిన విషయానికి గ్లాసులో వేసి అయాన్కి ఇవ్వండి. ఆమె గౌరవంగా ఇస్తుంది మరియు అయాన్ కూడా గౌరవంగా ఇస్తుంది. యువకుడి నుండి గ్లాస్ తీసుకొని తాగుతుంది. అయాన్ అతిగా మద్యం సేవిస్తున్నట్లు కనిపిస్తోంది. గుంపుగా తాగిన తర్వాత అయాన్ రుచికరంగా ఉన్నాడు. ఈ జ్యూస్ చూడగానే కమ్మగా ఉంది అంది లత. అయాన్కి జ్యూస్ నచ్చిందని అప్పుడు ఆమె చెప్పింది, ధన్యవాదాలు ప్రిన్స్, ఈ రసం మీ తోటలోని పండు నుండి వచ్చింది. అయాన్కి జ్యూస్ ఇచ్చి పనిమనిషి వెళ్ళిపోయింది. ఆమె అందరికీ చాలా తేలికగా జ్యూస్ ఇస్తుంది. డ్రింక్. యాన్ అక్కడికి వచ్చినప్పుడు జ్యూస్ తాగుతున్నాడు. ఆర్మీ హీరో అతన్ని చూడటానికి వచ్చి అతనిని ఇస్తాడు. దగ్గరికి ఫోన్ చేసి నువ్వు సెలబ్రిటీ విలేజ్ అని చెప్పాడు. వెళ్ళి అక్కడ ఏమి జరుగుతుందో చూడండి. విషయానికి సీరియస్ అయితే సమంత్ విరాజ్కి హెల్ప్ చేయండి మరియు గ్రామస్తులకు చెప్పండి. నేను వారికి అవకాశం ఇస్తే సద్వినియోగం చేసుకోవాలి. తదుపరిసారి ప్రజలు మళ్లీ దోచుకుంటారు. మరణానికి అవకాశం ఇవ్వను, కానీ అంతా ప్రశాంతంగా ఉండాలి కాబట్టి వారు ఏమీ చెప్పనవసరం లేదు. అయాన్ యొక్క ఉద్దేశ్యం అంతా శాంతియుతంగా చూడడమే. ఇది విన్న డిప్యూటీ ఆర్మీ కమాండర్ తన తల ఊపాడు మరియు తల వంచి సమావేశం నుండి బయలుదేరాడు. డిప్యూటీ కమాండర్ నిష్క్రమణ తర్వాత ఇది కొంత సమయం తక్యాన్ మీటింగ్లో మాత్రమే కూర్చుని అందరితో మాట్లాడుతుంది. ఆ తర్వాత నాల్తాతో ఏదో అంటాడు. నేను కొంచెం రెస్ట్ తీసుకుంటాను సార్, ఇది చెప్పి యువరాజ్, లత
తన కూతురు కిషోరిని చూసి కిషోరి గెస్ట్ రూంలో యువరాజ్తో చెప్పింది, మీ అమ్మ మాట విని కిషోరి యాన్ని తీసుకెళ్ళండి. ఆమె అతని వైపు చూసి యువరాజ్ వెళ్దాం అని చెప్పింది. మాతో, మేము మా గదిని మీకు చూపిస్తాము. టీనేజర్ అయాన్ తల్లి ఒత్తిడితో అతిథి గదిని పొందాడు. బ్లాక్కి ఆమెను చిన్నగా నడిపిస్తుంది. అయాన్ భుజం మీద కూర్చొని ఇంకా ఫామ్లోనే ఉన్నాడు. అయాన్ను చూసే వారు ఖచ్చితంగా ఒక బ్లాక్కీని చూస్తారు. చూడండి మరియు దాని గురించి మాట్లాడండి, ఎందుకంటే ఆకర్షణీయమైన జంతువును పెంపుడు జంతువుగా ఉంచడం. సమావేశం నుండి ప్రకటన వచ్చినప్పుడు ఇది చాలా కష్టమైన పని. ధనంజయ్, కార్తీక్, విరాట్, సుష్మా కూడా అలాగే భావించారు. ఇది చూసిన సమంత అతడిని ఫాలో అవ్వడం మొదలుపెట్టింది. మీ నలుగురు నా కొడుకులే అని లత భార్య చెప్పింది. కిషోర్తో వెళ్ళు, నీ రూములన్నీ ఇస్తాడు. లత వినగానే నలుగురిని చూపిస్తా చిరునవ్వుతో ఏకీభవించి కిషోర్కి తోడుగా నిలిచాడు. కిషోరితో అయాన్ వేరే దారిలో వెళ్లాడు. దియా రూమ్ వైపు వెళ్తుండగా కిషోరి వాహనం ఆమె చెప్పింది. యువరాజ్, మీరు చాలా సంవత్సరాలు ఎక్కడ ఉన్నారు? నువ్వు బ్రతికే ఉన్నావని ఎవరికీ తెలియదు. కిషోరి మాటలు విని అయాన్ నవ్వాడు. నేను ఒక ప్రత్యేక ప్రదేశంలో ఉన్నాను కాబట్టి చెప్పగలను అన్నారు. అయాన్ వేరే ప్రపంచంలో ఉన్నాడు. ఆయన ఎక్కడున్నారో నేరుగా చెప్పలేదు. సమాధానం విన్న తర్వాత అమ్మాయి మళ్ళీ మాట్లాడింది. యువరాజు, మీరు ఏ స్థాయి యోధులు? నేను మీ యోధుని స్థాయిని చూడలేకపోతున్నాను. నేను హెల్ పవర్ రాజ్యం యొక్క 5వ స్థాయిని. నేను యోధుడిని, అయాన్ నవ్వుతూ అన్నాడు. ఆ అమ్మాయి సమాధానం విని ఆశ్చర్యపోయింది, ఎందుకంటే ఆమె నమ్మలేకపోతుంది. వాహనం తనకంటే శక్తిమంతుడైన యోధుని హతమార్చాలని భావించారు. అతను ఏకకాలంలో చాలా మంది యోధులను కూడా ఓడించాడు. అయాన్ అమ్మాయిని చూసి మోహానికి లోనయ్యాడు. ఏమైంది అన్నాడు కిషోరి. నాకెందుకు ఇలా? నా మొహం మీద ఏదో వచ్చిందా అని చూస్తున్నావా? అయాన్ స్వరం విన్న యువకుడు స్పృహలోకి వచ్చాడు. ఆమె వచ్చి, యువరాజ్ కాదు, ఏమీ అనిపించలేదు. నువ్వు అంటే నేను నమ్మలేకపోయాను. శక్తివంతమైన యోధులను ఓడించాడు మరియు అది కూడా ఆ అమ్మాయి. ఒకేసారి చాలా మందితో మాట్లాడటం విని అయాన్ నవ్వుతూ కిషోరి యోధురాలు అన్నాడు. మీ యుద్ధ స్థాయి ద్వారా కాదు, కానీ మీ ద్వారా శక్తివంతమైనది. యోధుని మనోబలం ఉంటే, అతని మనోధైర్యం దెబ్బతింటుంటే, అతను తన కంటే బలహీనమైన యోధుడవుతాడు. అయాన్ మాటలు విన్న తర్వాత కూడా ఓడిపోవచ్చు. ఆ అమ్మాయి ఏదో ఆలోచించి, రాజుగారి సంగతేంటి? మీరు ఈ అద్భుత జంతువును మీ పెంపుడు జంతువుగా ఉంచుకున్నారా? అమ్మాయి మాటలు విని మనోధైర్యం నింపాడు. అమ్మాయిని మాత్రమే చూస్తున్న యాన్ వైపు చూశాడు. అయాన్ బ్లాకీని లాలించి అతని పేరు చెప్పాడు. నల్లగా, నేను దానిని మచ్చిక చేసుకోలేదు. అతను ఇష్టపూర్వకంగా నాతో నివసిస్తున్నాడు. నేను నివసించే చోట నా స్నేహితుడు ఉన్నాడు. దానిపై నాకు ఎప్పుడూ అధికారం లేదు, అలాగని వాడలేదు. అప్పటికి ఇద్దరూ గది దగ్గరికి చేరుకున్నారు. గదిలోపలికి వెళ్లిన తర్వాత అమ్మాయి చెప్పింది, యువరాజ్, మీరు కొంత సమయం విశ్రాంతి తీసుకోండి. ఆపై నేను మిమ్మల్ని నగరం చుట్టూ తీసుకెళ్తాను మరియు ఉంటే మీకు ఏదైనా అవసరమైతే నాకు కాల్ చేయండి. కిషోరి ఈ మాట చెప్పి బయల్దేరాను. తల వంచుకుని గదిలోంచి వెళ్లిపోయింది. కిషోరి నిష్క్రమణ తర్వాత బ్లాక్కి అయాన్ భుజం నుండి వచ్చి కొంచెం పెద్దది. ఆ తర్వాత బ్లాక్కి యాన్తో, యాన్ నా మిత్రమా? ఈ యువకుడి తల్లి లత అని నేను అనుకుంటున్నాను. మీతో ఒక యువకుడిని ఏర్పాటు చేస్తున్నాను. నీకు ఏమైనా కావాలా? బ్లాక్కి నువ్వు చెబుతున్నావా? ఇది అలా కాదు. మీరు నాన్సెన్స్ అనుకుంటున్నారు. మీరు ఇక్కడ ఉన్నారు. యాన్ నవ్వుతూ చెప్పి పడుకున్నాడు. అయాన్ మంచం మీద పడుకోవడం చూసి నేను పడుకున్నాను. బ్లాక్కి కూడా మంచం ఎక్కి నువ్వు అన్నాడు. అది జరగకపోతే మీకు అర్థం కాదు. తన కూతుర్ని ఒంటరిగా ఎందుకు పంపుతుంది? అయాన్ మీతో బ్లాక్కీని విన్న తర్వాత అది నిజమైతే ఒక్కటి చెప్పు అన్నాను. ఇలా ఒక్క సెకను ఎందుకు బాధపడతావు? లేదు, మీరు ఏ పిల్లిని కనుగొనలేరు, అందుకే మీరు నా మీద లేదా ఎవరినైనా చూసి అసూయపడుతున్నారు. అమ్మాయి నాకు ఫీలింగ్స్ ఇస్తోంది. అలా కాదు. ఇంత చెప్పిన తర్వాత నాకు అసూయ కలగలేదు. బ్లాక్కీ లేదా యాన్ పక్కన పడుకున్నాడు. బ్లాక్కీ లాగా నటించడం మొదలుపెట్టాడు. ఇది చూసిన అయాన్ నవ్వుతూ ఓకే చెప్పాడు. చెప్పు. ఇప్పుడు కాదు, మాన్షన్కి వెళ్ళాలా? నేను ఇక్కడే ఉండాలనుకుంటున్నాను అన్నాడు బ్లాక్కీ. అయాన్ అటువైపు బ్లాకీతో మాట్లాడుతున్నాడు. మరోవైపు సమంతా భార్య లత తన గదిలోనే ఉంది. లతా, కిషోరి నాతో పాటు కిషోరి కూడా కూర్చున్నారు అని ప్రశ్నించగా, లతా, యువరాజ్ ప్రవర్తన ఎలా ఉంది? నువ్వు నాతో ఏకాంతంగా మాట్లాడాలి తల్లి. యువరాజు కుటుంబంలోని మిగిలిన రాకుమారులపై కోపంగా ఉన్నాడు. ఒకవైపు ప్రకృతిలో పూర్తిగా వ్యతిరేకం. ఇంద్రేష్, అమరేంద్ర మరియు ఇతర సోదరులందరూ మమ్మల్ని కలిసినప్పుడు అతను మాట్లాడినప్పుడు, అతను యువరాజుగా నటించాడు. చూపించే వాడిని, కానీ యువరాజ్ అయాన్ పూర్తిగా భిన్నంగా ఉంటాడు. అతనికి యువరాజుననే గర్వం లేదు.
అతను నాతో మాట్లాడుతున్నాడు. నేను ఏ సామంత రాజు కూతురిని కాదు, పెద్ద రాజకుటుంబానికి చెందిన కిషోరి అన్నారు. అమ్మాయి మాట విని లత కొడుకు బాగోగులు చూసుకుంది. అన్నాడు కిషోర్, నీకేమైనా కనుక్కున్నావా? ఆ అబ్బాయిల నుండి తల్లి, ఆ నలుగురు అబ్బాయిలు, వారిలో రాజ్య సేనాధిపతి ధనంజయుడు ఒకరు. ధరంవీర్ జీ కొడుకు, అదే రెండో కార్తీక్, జనరల్ సెక్రటరీ కొడుకు. మిగిలిన ఇద్దరు, వారిద్దరూ కిషోర్ బోల సేనాపతి స్నేహితులు. జనరల్ సెక్రటరీ కొడుకు, అతనే రాజకుమారుడా? లత ఏమీ మాట్లాడలేదు. అందరూ యువరాజ్ అని పేరు తెచ్చుకున్నప్పుడు తల్లి అతను చెప్పాడు. విషయానికి తెలియగానే వారికి కూడా తెలిసింది. వెళ్ళాడు. కాని అతను ఒక విషయానికి చెప్పాడు, యువరాజ్ అహంకారి కాదు, అందరికంటే పెద్దవాడు, ఉంటే చక్కగా మాట్లాడుకుందాం అన్నాడు కిషోర్. యువరాజ్ అహంకారం లేకుండా ఉంటే మంచిది కిషోరీ, మీరు యువరాజ్ని సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తారు, వారు మిమ్మల్ని ఇష్టపడితే చేయండి, మీరు భవిష్యత్తులో ఈ రాజ్యానికి రాణి అవుతారు. లత తల్లి మాటలు విని చెప్పింది. యువకుడు, అమ్మా, అతను యువరాజులా ఉన్నాడా? బలమైన వ్యక్తి నాలాంటి బలహీనమైన అమ్మాయిని కలుస్తాడు. మరికొద్ది రోజుల్లో ఎలాగైనా నిన్ను ప్రేమిస్తాను. యువరాజ్ తన కూతురితో ఇక్కడి నుంచి బయలుదేరుతాడు. విషయానికి విన్న లత కిషోరికి వివరించి చెప్పింది. యువకుడిపై టీనేజ్ అమ్మాయి అధికారం, ఆమె అందానికి అతను మోహింపబడడు, ఆకర్షితుడయ్యాడు. మరియు మీరు అందానికి ఆకర్షితులయ్యారు. నువ్వు కొందరికంటే తక్కువ కావచ్చు, కానీ అమ్మ నేను కాదు. యువరాజ్ అయాన్ అందానికి ఆకర్షితుడయ్యాడు అంటూ ఒక పక్క కిషోరి అయాన్ను ప్రేమ ఉచ్చులో పడేసేందుకు ఓ పథకం పన్నారు. ఆమె రాజధానిలోని అయాన్ ఇంటికి అవతలి వైపు ఉంది. అయాన్ విజయం గురించి వార్తలు వచ్చాయి. బలప్రదర్శనతో రాజధాని మొత్తం సంతోషం వ్యక్తం చేసింది. రాజ్యసభలో సభ్యులందరూ ఆయన్ను ప్రశంసించారు. అయితే ఆయన ఓటమిని కొంతమంది వ్యక్తం చేశారు. అతను విచారంగా ఉన్నాడు. కౌన్సిలర్ హరేంద్రకు అనుకూలంగా ఉన్న మహారాజ్ అన్నారు. యువరాజు అధికార ప్రదర్శన గ్రామంలో బాగానే ఉన్నాడు, కానీ అందరూ దొంగలను ఎలా వదిలేశారు? దొంగలు రాజధానిని తీసుకొచ్చి ఉండాల్సింది మీరు. ఆ కౌన్సిలర్ మాటలకు అతను వారిని శిక్షించగలడు. మరియు కౌన్సిలర్ వారందరికీ మద్దతు ఇచ్చాడు. అది విన్న మహారాజ్ హర్షుడు, వాహనం ఏమి చేసినా అన్నాడు. అంతా నా ఆదేశాల ప్రకారమే జరిగింది. దొంగలను చంపమని ఆజ్ఞాపించాను. అతడిని పట్టుకున్న తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోవచ్చు, ఆ దొంగలను చంపవచ్చు లేదా వారిని రాజధానికి తీసుకురావడం గర్వంగా ఉంది. అతను ఏ నిర్ణయం తీసుకున్నా అతని యువరాజు మీద మీరు ఆదేశిస్తే అది సరైన నిర్ణయం. అప్పుడు సరే అన్నాడు కౌన్సిలర్. అయితే మహారాజ్, యువరాజు వారిని విడిపించకూడదు, భవిష్యత్తులో మళ్లీ దోచుకోవచ్చు, ప్రారంభించండి అని హరి రాథోడ్ అన్నారు. యువరాజ్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు? హరి మహారాజ్ హర్షం వచ్చిన తర్వాతే తెలుస్తుంది. రాజధానిలో ఆయన గురించి ఒకవైపు చెప్పారు, అటువైపు ఆయన్తో మాట్లాడుతున్నాను. తలుపు వద్ద ఉన్నప్పుడు బ్లాక్కీతో నిద్రిస్తున్నాడు అయాన్, మరియు బ్లాకీని నిద్ర నుండి మేల్కొలిపిన ఒక తట్టింది. అయాన్ చుట్టూ చూసేసరికి అది తెరుచుకుంది. అయాన్ రాత్రి పడుకునేటప్పుడు గదిలో లైట్ ఉంది. ఉదయాన్నే నేరుగా నిద్రలేచి కళ్ళు తుడుచుకున్నాడు అయాన్. అయాన్ ఇలా చెప్పగానే లోపలికి రండి అన్నాడు. హుయిగది తలుపు తెరుచుకుని అమ్మాయి లోపలికి వచ్చింది. ఏ యాన్ చెప్పాడో చూసి, ఇంత పొద్దున్నే ఎందుకు వచ్చావు? యువరాజ్ పని లేదు, ఇది అల్పాహారం కోసం సమయం కాబట్టి స్నానం చెయ్యి మిత్రమా. వెయిటింగ్ కిషోరి ఓకే అన్నాను. ఇది చెప్పిన తర్వాత నేను అయాన్ విస్తార్ స్నానం చేస్తాను. కారు దిగి బాత్రూం వైపు వెళ్లడం మొదలుపెట్టాను. ఏదో గుర్తుకొచ్చి కిషోరి ఏమన్నాడు? బ్లాక్కీ తినడానికి ఏదో ఉంది, బ్లాక్కీ నీకేం కావాలి? కిషోరి మాట్లాడు అన్నాడు. ఇది విని అయాన్ ఏమీ అనకముందే, బ్లాక్కీ నాకు పాలు లేదా పచ్చి మాంసం కావాలి అన్నాడు. బ్లాక్కీ అతను మాట్లాడటం చూసి అమ్మాయి షాక్ అయింది. ఆమె అప్పుడే బ్లాక్కీ వైపు చూస్తోంది. బాలిక పరిస్థితిని చూసిన వాహనం ఆమెకు స్పృహ తెచ్చింది. అమ్మాయిని తీసుకువస్తున్నప్పుడు, నీకు ఏమైంది? అయాన్ వాయిస్ విన్న కిషోరి చరణ్ స్పృహలోకి వచ్చాడు. ఆమె వెళ్లి భయంగా, యువరాజ్, ఇది మీదే అని చెప్పింది. బ్లాక్కీ కూడా అవుననే మనిషిలా మాట్లాడతాడు, ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏముంది? మానవుల వంటి శక్తివంతమైన మాయా జంతువులు. అయాన్ మాటలు విన్న తర్వాత మాట్లాడుకుందాం, నేను 7వలో విన్నాను అని అమ్మాయి చెప్పింది. మరియు 7వ స్థాయి పైన ఉన్న మాయా జంతువులు మనుషుల్లా మాట్లాడగలరు కానీ చూడగలరు. నేను మొదటిసారి చుట్టుపక్కల అడవులను సందర్శిస్తున్నాను. శక్తివంతమైన మాయా జంతువులు కనుగొనబడలేదు హన్యాన్ అన్నారు. అవును, ఇక్కడి అడవులలో 3వ స్థాయి మాత్రమే మాయా జంతువులు దొరుకుతాయని బాలిక చెప్పింది. ఈ రోజు నేను అతని భోజన ఏర్పాట్లు చూశాను. లేకపోతే చెయ్యి, వాడు ఏం తింటాడో నాకు తెలియదు. జైగయన్ సరే, నేను ఏర్పాట్లు చేస్తాను అన్నాడు. ఇలా చెప్పి స్నానం చెయ్యి కిషోరి ఒకసారి బ్లాక్కీని చూశాడు. ఆమె త్వరగా గది నుండి బయలుదేరింది.
గది నుండి బయలుదేరింది. భయం అతని ముఖంలో స్పష్టంగా కనిపించింది. వాహనం గది నుంచి బయటకు వచ్చిన బాలిక నేరుగా ఆమె వద్దకు వెళ్ళింది. బాలిక తల్లి వంటగదిలో ఉన్న తల్లి వద్దకు వెళ్ళింది. ఆమె ఆహారం వండడం మరియు ప్రతిదీ స్వయంగా చూసుకోవడం. అతను యువకుడి పసుపు కళ్లపై తన దృష్టిని ఉంచాడు. ఆమె ముఖం కిందపడి ఏం జరిగింది? కిషోరి, యువరాజుకి ఎందుకైనా కోపం వచ్చిందా? వెళ్ళలేదు తల్లి, ఆ యువకుడిలా ఏమీ లేదు. ఇంతకీ నీ ముఖం ఏంటి? లత ఎందుకు పడి ఉంది అమ్మా? ప్రిన్స్కి ఉన్న మాయా జంతువు కాదా? అతను 7వ స్థాయి మాయా జంతువు. భయపడిన యువకుడు మనిషిలా మాట్లాడతాడు. అమ్మాయి మాటలు విన్న తర్వాత ఆమె వంటగదిలో మాట్లాడింది. పనిమనిషిలందరూ కలిసి టీనేజ్ని ఫక్ చేయడానికి పని చేస్తున్నారు. అదే యువకుడి మాట విని లత చూడటం మొదలుపెట్టింది. ఆమె చెప్పింది, కిషోరి ఎవరో ఏమంటున్నారు? ఇంత శక్తివంతమైన టాలిస్మాన్ను ఎలా మచ్చిక చేసుకోవాలి? నేను చేయలేను అమ్మా, నేను నిజం చెబుతున్నాను. యువరాజ్ కూడా తనదేనని ఒప్పుకున్నాడు. మాయామృగం 7వ స్థాయికి చెందినది మరియు ఇంకేముంది అమ్మా, ఆ మంత్ర జంతువు తన ఆహారాన్ని తిన్నది. ఆర్డర్ ఒకరి స్వంత పాలు లేదా పచ్చి మాంసం. యువకుడు, మీరు పాలు మరియు పచ్చి మాంసం సరే అన్నారు. వారిద్దరికీ ఏర్పాట్లు చేయండి. అంతా యువరాజ్దే. అది పెంపుడు జంతువు. సరే అమ్మ, నేను చేస్తాను. కొంత సమయం తర్వాత ఎవరినైనా పంపే ఏర్పాటు చేస్తాను. దయచేసి అల్పాహారం కోసం యువరాజ్ని పిలవండి అంటూ ఆ అమ్మాయి వంటగదిలోంచి వెళ్ళిపోయింది. మరోవైపు అయాన్ అప్పటికే స్నానం చేసి తన బట్టలు వేసుకున్నాడు. మరియు అతని జుట్టును సరిచేసుకున్నాడు. అతని పక్కనే మంచం మీద కూర్చున్న బ్లాక్కీ అయాన్ వైపు చూస్తూ, బ్లాక్కీ యాన్ అన్నాడు, మాయా జంతువు ఉందని నేను అనుకోలేదు. ఎవరైనా మాట్లాడటం చూస్తే చాలా భయంగా ఉంటుంది. యాన్ బ్లాక్కీ మరియు మాటలు విన్న తర్వాత నవ్వింది. అందరి కోసం కాదు, ముందుగా చెప్పిన వారి కోసం అన్నారు. వారు భయపడతారని మీరు చాలాసార్లు విన్నారు, అందుకే భవిష్యత్తు ఆలోచించి మాట్లాడకపోతే ఎవరైనా చనిపోతారు. నేను గుండెపోటుతో చనిపోవచ్చు. నేనే అయినా ఇప్పుడు లేకి నుంచి అయాన్ని రక్షించలేను. నేను మాట్లాడుతుంటే ఎవరో తలుపు తట్టారు. తట్టింది మరియు అయాన్, లోపలికి రండి అయాన్ అన్నాడు. అతను ఇలా చెప్పగానే తలుపు తెరుచుకుంది. ధనంజయ్, కార్తీక్, విరాట్ మరియు సుశర్మ అతని లోపలికి వచ్చారు. నువ్వు లోపలికి రావడం చూసి యాన్, ఎలా ఉన్నావు? అందరూ బాగున్నారు యువరాజ్, దయచేసి కిషోరికి చెప్పండి. ఎంతసేపు? కార్తీక్ నవ్వుతూ గడిపాం. కార్తీక్ మాట విన్న అయాన్ ఏం చెప్పాడు? అయాన్ గురించి మీరు విన్న తర్వాత కార్తీక్ అని అర్థం. అతను ఏదైనా చెప్పకముందే బ్లాక్కీ చెప్పాడు. నేను చెప్పింది చెప్పాలనుకుంటున్నాను బ్లాక్కీ. ఇది విన్న అయాన్, మీ అందరిలాగే ఆలోచించండి. మనకు ప్రత్యేకంగా ఏమీ ఉన్నట్లు కాదు. అయాన్ క్లారిటీ విన్న తర్వాత మాట్లాడలేదు. అందరూ నవ్వడం చూసి నలుగురు అబ్బాయిలు నవ్వడం మొదలుపెట్టారు. యాన్ ఇప్పుడు నవ్వడం మానేసి ఇది చెప్పు అన్నాడు. మీకు హస్తి గ్రామం నుండి సందేశం వచ్చిందా సార్? యువరాజ్ సమంత విరాజ్ అంటూ సెలబ్రిటీ మెసేజ్ పెట్టాడు. గ్రామంలో అంతా బాగానే ఉంది. చాలా దోచుకున్నారు. షేర్ సింగ్ ఇంట్లో ధనంజయ్ వస్తువులు దొరికాయి చెప్పారు. మరియు యాన్ చెప్పిన నిర్దిష్ట సమాచారం లేదు. యువరాజ్ లేదు. ధనంజయ్ నాకు అందిన సమాచారం ఇది మాత్రమే. ఎవరైనా ఉన్నప్పుడు అందరూ మాట్లాడుతున్నారని అన్నారు. మళ్ళీ తలుపు తట్టింది మరియు అయాన్ అది విన్నాడు. అయాన్ ఇలా చెప్పగానే లోపలికి రండి అన్నాడు. తలుపు తెరిచి పనిమనిషి లోపలికి వచ్చి చెప్పింది, యువరాజ్, అందరూ అల్పాహారం చేశారు. నీ కోసం ఎదురు చూస్తున్నాను. సరే నువ్వు వెళ్ళు, వస్తున్నాం అని అయాన్ చెప్పాడు. ఈ విషయానికి చెప్పగానే పనిమనిషి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దీని తర్వాత అయాన్, మనం కూడా వెళ్దాం అన్నాడు. మాట్లాడిన తరువాత వాహనం డోర్ వైపు కదలడం ప్రారంభించింది. బ్లాక్కీ మరియు ఇతర అబ్బాయిలు కూడా తలుపును అనుసరించారు. వారంతా బయటకు రాగానే యాన్కి అల్పాహారం ఇస్తున్న పనిమనిషిని చూశాడు. ఆమె నన్ను పిలవడానికి వచ్చింది. ఆమె అక్కడే నిలబడి ఉంది. అయాన్ను చూడగానే పనిమనిషి, నా రాకుమారా, ఇటువైపురా. ఇది చెప్పిన తర్వాత పనిమనిషి ఆమె వాహనానికి దారి చూపడం ప్రారంభించింది మరియు వాహనం ఆమెను అనుసరించింది. కొద్దిసేపటికి వాహనం వెనక్కి వెళ్లడం ప్రారంభించింది. లత తిన్న చోటుకి చేరుకుంది. టీన్ మరియు కొంతమంది బానిసల అల్పాహారం డిన్నర్ టేబుల్. వారు వాహనాన్ని చూసినప్పుడు దీంతో వారంతా కాసేపు వాహనానికి స్వాగతం పలికారు. అల్పాహారం తర్వాత మేము యానాంగ్లో నడక కోసం బయలుదేరాము. అతనితో పాటు అతని సహచరులు మరియు యువకులు వెళ్లారు. యుక్తవయసులో ఉన్న బ్లాక్కీ మళ్లీ తన సొంతం చేసుకున్నాడు. నగరం చిన్నదై అయాన్ భుజాల మీద కూర్చుంది. మార్కెట్లో చాలా కార్యకలాపాలు జరిగాయి. దుకాణాలన్నీ తెరిచి ఉన్నాయి. అయాన్ యొక్క కొన్ని ఆయుధాలను చూశాడు కానీ అతను ఏ ఆయుధం నచ్చలేదు. కానీ ఇప్పటికీ ఒక విల్లు మరియు ఖడ్గాన్ని కొన్నాడు కాబట్టి అతను నేను తిరిగి వచ్చినప్పుడు
నేను దీన్ని మా సోదరుడికి కొంత సమయం ఇవ్వగలను. రోమింగ్ తర్వాత యాన్ సహోద్యోగి యాన్ మరియు కిషోరి ఒంటరిగా వదిలి యువకుడితో ఏదైనా చేయండి చూడ్డానికి వెళ్లారు. ఇప్పుడు యాన్ మరియు కిషోరి ఒంటరిగా ఉన్నారు. ఇద్దరూ అప్పుడప్పుడు చాలా దగ్గరగా నడిచేవారు. చేతులు ఢీకొంటాయి కానీ ఇది వాహనాన్ని నిరోధిస్తుంది. ఎప్పుడు అదే యువకుడు అన్నది పట్టింపు లేదు. యాన్ చేయి అమ్మాయి చేతికి తగిలింది. ఆమె ఖచ్చితంగా అయాన్ వైపు చూస్తున్నట్లు అనిపించింది. ఆమె ఉద్దేశపూర్వకంగా అయాన్ ఇలా చేస్తోందని మరియు అక్కడ ఉన్నప్పుడు కిషోరి బజారులో తిరుగుతోంది. అక్కడికి గుంపులో కుర్రాళ్ల గుంపు వచ్చింది. ముందు నడుస్తున్న కుర్రాడు కిషోరి ఏకి అన్నాడు, మీరు అయాన్ కోసం నమూనాతో తిరుగుతున్నారు. టీనేజర్ మాదిరి పదాలు విన్న తర్వాత చాలా కోపంగా ఉంటాడు. ఆమె వచ్చి నాలుక పట్టుకుని కోపంగా మాట్లాడింది. విక్రమ్, నువ్వు తప్పుగా మాట్లాడకు. ఆ తర్వాత మీరు గ్రూప్లో మాట్లాడలేరు. ముందు నడుస్తున్న అబ్బాయి పేరు విక్రమ్. కుసుంగర్ ప్రాంతంలో రెండవ అత్యంత శక్తివంతమైనది కుటుంబానికి వారసుడు అని చెప్పవచ్చు. బావిలో ఒక కప్ప ఉంది. దాని ప్రపంచం బావులతో నిండి ఉంది. యువకుడి కోపంతో ఎర్రటి ముఖం చూడటం విక్రమ్ కిషోరి ఎందుకు కోపంగా ఉన్నావు అన్నాడు. ఆమె కూడా ఈ నమూనా కోసం పదే పదే ఎదురు చూస్తోంది. అయాన్ తన కోసం మాదిరి పదాలు విన్న తర్వాత కోపంగా ఉంటాడు. విక్రమ్ వచ్చి ఒక అడుగు ముందుకేశాడు. విక్రమ్ చెంపదెబ్బ కొట్టిన వెంటనే నేను అతనిని చెంపదెబ్బ కొట్టాను మరియు అతని చెవి మొత్తం జలధరించింది. విక్రమ్ కి ఎలాగోలా తల తిరగడం మొదలెట్టాడు. అతను నన్ను పట్టుకుని, ఈ అబ్బాయి నీకు తెలియదా అన్నాడు. నేను ఎవరో తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు నువ్వు? అన్నాడు ఉదాసీనంగా. ఇది విన్న విక్రమ్ కి కోపం మరింత పెరిగింది. వెళ్ళి తన స్నేహితుల వైపు చూశాడు. మీరంతా ఇంత త్వరగా ఏం చేస్తున్నారు అన్నాడు. అందరూ కలిసి దీనిపై దాడి చేయాలి. విక్రమ్ మాటలు విన్న తర్వాత అతని స్నేహితుడు యాన్పై దాడి చేయడానికి ఇది చూసిన తర్వాత కూడా అయాన్ మరియు కిషోరి ముందుకు కదిలారు. అప్పటికే ఆ యువకుడి ముఖంలో భయం లేదు. అయాన్ శక్తి గురించి విన్నాను. ఈ అబ్బాయిలకు అదే వాహనానికి బలం లేదు. ఆ అబ్బాయిలు వచ్చిన వెంటనే పర్వాలేదు. విక్రమ్ లాగానే అయాన్ అతనికి దగ్గరగా వచ్చాడు. అయాన్ అబ్బాయిలను ఒక్కొక్కరిగా చెంపదెబ్బ కొట్టాడు. బాలుడు చెంపలు కొట్టిన వెంటనే అయాన్ బుగ్గలపై వేలిముద్రలు. ఇప్పుడు ఎవరైనా తల తిరగడంతో అపస్మారక స్థితికి చేరుకున్నారు. నా స్నేహితుల అవస్థలు చూసి నేను కూడా తిరుగుతున్నాను. విక్రమ్ భయపడ్డాడు కానీ అతను తన భయాన్ని వ్యక్తం చేశాడు. యాన్ మరియు విక్రమ్ల కారణంగా రానివ్వలేదు. మార్కెట్లో తిరుగుతున్న జనం ఈ పోరును చూస్తున్నారు. తక్కువ సమయంలో పోరాటాన్ని చూసిన వారు ఉన్నారు. అక్కడ ఉన్న వారి వల్ల అక్కడ జనం ఉన్నారు. కిషోరి, విక్రమ్ చాలా మందికి తెలుసు. విక్రమ్ వాహనం నుండి తమ భయాన్ని దాచుకున్నారు. ప్రస్తుతానికి నిన్ను విడిచిపెడుతున్నాను అన్నాను కానీ సమంత్ విరాజ్ మీద నేను ప్రతీకారం తీర్చుకుంటాను. ఇంత చెప్పినా నిన్ను రక్షించలేను. విక్రమ్ తన స్నేహితులతో కలిసి అక్కడి నుంచి పారిపోయాడు. పోరాటాన్ని చూస్తున్న వారు వెళ్లిపోయారు. ఓ వ్యక్తి వాహనాన్ని గుర్తించి చెప్పాడు, హే, ఇతనే యువరాజ్ యాన్. దొంగలు ఎలిమినేట్ అయిన వెంటనే అందరూ అన్ని వాహనాలకు నమస్కరించి వాహనం గుర్తింపును వెల్లడించారు. నమస్కారం చేయడం ప్రారంభించాడు. అప్పటికే అక్కడ గుంపు ఉంది. అందరూ ఒక్కసారి అయాన్ను చూడాలనుకున్నారు. అయాన్కి వెళ్లేందుకు చోటు దొరకలేదు. ఈ క్షణంలో నేను నిస్సహాయంగా ఉన్నాను. ఆలోచిస్తూ అయాన్ అమ్మాయి చెయ్యి పట్టుకున్నాడు. మరియు ఒక లీపుతో అతను గాలిలోకి ఎగిరిపోయాడు. రెక్కలు వచ్చాయి మరియు వాటిని చూసి ప్రజలు వెర్రివాళ్లయ్యారు. కానీ అందరి అభిరుచులను విస్మరిస్తూ, మార్కెట్ నుండి బయటకు వెళ్ళండి. అయాన్ మార్కెట్ నుంచి బయటకు వచ్చిన వెంటనే నిర్జన ప్రదేశాన్ని చూసి ఒక పక్కకి దిగింది. అయాన్ మరియు కిషోరి త్వరగా మాన్షన్ వైపు వెళ్లారు. అవతలి వైపు ఉన్న ఒక భవనంలో నివసించారు. అది భూస్వామ్య ప్రభువు భవనం వలె విలాసవంతమైనది. విక్రమ్ మాన్షన్లోని ఒక గదిలో ఒక వ్యక్తిని కలుస్తాడు. ఎదురుగా విక్రమ్ తండ్రి నిలబడి ఉన్నాడు. తండ్రి పక్కనే అతని తల్లి కూడా కూర్చుంది. విక్రమ్ తన తండ్రితో, నాన్న, ఈ రోజు మార్కెట్ ఉంది. ఒక అబ్బాయి నన్ను దారుణంగా కొట్టడం చూశాను. నా చెంపలు ఎంత ఎర్రగా ఉన్నాయి. విక్రమ్ నేను ఈ మాట చెప్పగానే ఒక వ్యక్తి గదిలోకి ప్రవేశించాడు. వచ్చి విక్రమ్ నాన్న చెవిలో ఆ వ్యక్తి మాటలు విని విక్రమ్ ఏదో అన్నాడు. తండ్రి ముఖంలో భయం కనిపించడం మొదలైంది. లేచి విక్రమ్ని చెంపదెబ్బ కొట్టాడు. విక్రమ్ తల్లిని చూసి జాగ్రత్త పడుతున్నాడు. ఎక్కడి నుంచో దెబ్బలు తిన్న విక్రమ్ తండ్రితో మాట్లాడింది. వచ్చి నువ్వు ఆ అబ్బాయిని చంపేసే బదులు విక్రమ్ తల్లి నా కొడుకును కొడుతోంది. విషయానికి విని విక్రమ్ తండ్రికి కోపం వచ్చింది. నీ కొడుకు నీకు తెలుసా అన్నాడు. విక్రమ్ తల్లి ఎవరితో గొడవపడింది? ఆమె యువరాజ్ అయాన్తో చెప్పింది. ఆమె యువరాజ్ అయాన్తో చెప్పింది. ఎలాంటి కారణం లేకుండా గొడవ జరిగింది. విక్రమ్ తండ్రి కోపంగా తండ్రితో అన్నాడు. వినగానే విక్రమ్ గుండెల్లో గుబులు పుట్టించాడు. వాహనం యొక్క శక్తి గురించి కూడా అతను విన్నాడు. విక్రమ్ తల్లికి కూడా కోపం వచ్చింది.
మరియు మీరు మనిషిని గుర్తించారా అని ఆమె చెప్పింది కూడా కాదు మరియు యువరాజ్ ఉంటే అతనితో పోరాటం ప్రారంభించండి అతనికి కోపం వచ్చి ఉంటే అతనికి కోపం వచ్చేది. అలా ఉండి ఉంటే ఈ పనికిమాలిన వ్యక్తి ఈరోజు జీవించి ఉండేవాడు కాదు. అందుకే ఇప్పుడే చెంపదెబ్బ కొట్టడం విశేషం. సమంత్ మాన్షన్కి వెళ్లి యువరాజ్కి క్షమాపణ చెప్పండి. మీరు క్రౌన్ ప్రిన్స్ నుండి క్షమాపణ కోరితే అది సరే. కాకపోతే విక్రమ్ తండ్రి ఇంటికి తిరిగి రావద్దు అన్నాడు కోపంగా. తండ్రి మాటలు విని మరియు అతని ఎర్రటి కన్ను చూసి విక్రమ్ భయపడిపోయాడు మరియు అతను గది నుండి బయటకు పరిగెత్తాడు మరియు అతను ఎదురుగా ఉన్న సమన్ మందిరం వైపు వెళ్లాడు. సమంత్ మాన్షన్లోని తన గదిలో అయాన్ నేను కూర్చొని ధ్యానంలో ఉండగా ఒక అమ్మాయి అక్కడికి వచ్చింది మరియు ఆమె చెప్పింది, యువరాజ్, ఎవరో మిమ్మల్ని కలవడానికి వచ్చారు. అమ్మాయి గొంతు విని అయాన్ కళ్ళు మూసుకున్నాడు. ఓపెన్ చేసి విక్రమ్ ఎవరు? విక్రమ్ పేరు వినగానే మాటల్లో సమాధానం ఇచ్చారు. అయాన్ ముఖంలో కోపం బదులు చిరునవ్వు నవ్వుతూ అయాన్ని తీసుకుంది. చెంపదెబ్బ కొట్టడానికి మళ్ళీ వచ్చాడా? యువరాజ్ లేదు. ఆమెకు నీ గురించి తెలుసు. వెళ్ళినందున క్షమాపణ చెప్పేందుకు కిషోరి వచ్చారు. అమ్మాయి మాట విన్న తర్వాత అయాన్ అన్నాడు. చిరునవ్వు నవ్వి, వెళ్ళి చెప్పు అన్నాడు అతన్ని. క్షమించు మరియు ఒక విషయంపై దృష్టి పెట్టండి కాబట్టి ఏదైనా ముఖ్యమైన పని జరిగే వరకు నేను ఉంటాను. మీ నాన్నగారు రాలేదు, నన్ను ఇబ్బంది పెట్టకండి. కర్ణ ఆయన్ను విని ఆ అమ్మాయి ఒప్పుకుంది. ఆమె తల నిమురుతూ, సార్, ప్రిన్స్, నేను మీవాడిని. ఇలా చెప్పి అందరికీ ఆజ్ఞ వినిపించేలా చేస్తాను. అమ్మాయి అయాన్ మరియు అయాన్ గదిని విడిచిపెట్టింది. అటువైపు మళ్ళీ ధ్యానంలో కూర్చున్నాడు. అమ్మాయి విక్రమ్ నిలబడి ఉన్న మాన్షన్ బయటికి వచ్చింది. యువతి విక్రమ్తో చెప్పింది, యువరాజ్ చెప్పాడు అతను నిన్ను క్షమించాడు కానీ అతను ఈ సమయంలో బయటకు రాలేడు. నేను ధ్యానం చేస్తున్నాను కాబట్టి నువ్వు ఇప్పుడు వెళ్ళు. కిషోరి విన్న తర్వాత విక్రమ్ ఊపిరి పీల్చుకున్నాడు మరియు యువరాజ్కి నా తరపున ధన్యవాదాలు అని అన్నారు. అంటూ విక్రమ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. భవనం లోపల యువకుడు కూడా నవ్వుతున్నాడు. ఆమె అటువైపు వెళ్లి ధ్యానం చేయడం ప్రారంభించింది. అతను వెళ్ళిపోయాడు. అతని శరీరం నుండి అన్ని అలలు వెలువడుతున్నాయి. చుట్టూ గది మొత్తం వెలిగించేది. గంటల ధ్యానం తర్వాత యాన్ యొక్క ధ్యానం ఎవరో వస్తున్న శబ్దం కారణంగా విరిగిపోయింది. యాన్ కళ్ళు తెరిచినప్పుడు సంభవించింది అలా. విరాజ్ ఎదురుగా సమంత్ విరాజ్ నిల్చున్నాడు. అక్కడ తన కుటుంబ సభ్యులందరితో పాటు అయాన్ స్నేహితులు కూడా వారితో పాటు నిలబడి ఉన్నారు. వాళ్లందరినీ చూసి అయాన్ మీరంతా కలిసి. అయాన్ మాటలు విన్న తర్వాత ఇక్కడ ఏదైనా జరిగిందా? యువరాజ్ ప్రత్యేకత ఏమీ లేదని సమంత్ విరాజ్ అన్నారు. లేదు, ఆ ప్రకాశవంతమైన కాంతి మీ గది నుండి వచ్చింది. నేను అక్కడ ఉన్నప్పుడు మేము అన్ని భయపడ్డారు. కాబట్టి మేము త్వరగా లోపలికి వచ్చింది. చింతించాల్సిన పని లేదు. దయచేసి నాకు చెప్పండి హస్తి గ్రామంలో అంతా సవ్యంగా సాగిందో ఏమో మిగిలింది అంటే సమంత విరాజ్ని అడగలేదు. యువరాజ్ అక్కడ ఏమీ మిగలలేదు. కొత్త చీఫ్ కూడా ఎన్నికయ్యారు మరియు చీఫ్ నుండి వచ్చిన డబ్బులో సగం ఇక్కడ ఆర్డర్ మరియు విశ్రాంతి ప్రకారం పంపిణీ చేయబడింది. సమంతను తీసుకొచ్చారు. విరాజ్ ఓకే చెప్పాడు. అలా మిగిలిన డబ్బును ఆ 6 గ్రామాలకు పంచుతారు. అభివృద్ధి కోసం రాజకీయాలు ఇస్తాను. యువరాజ్ ఈ ఆర్డర్ చెప్పినా నేను పంపుతాను. సమంత్ మీరు చెప్పినట్లే ఉంటుంది విరాజ్ అన్నాడు. ఇప్పుడు ఎంత డబ్బు మిగిలి ఉంది? 2 లక్షల బంగారం గురించి యువరాజ్ని అయాన్ అడిగాడు. కరెన్సీలు, కొన్ని ఆయుధాలు మరియు కొన్ని అవసరమైన వస్తువులు. ఏది విలువైనది అని సమంత్ విరాజ్ బదులిచ్చారు. మరి అధినేత, ఆయన కుటుంబీకుల ఆస్తి ఏమిటి? అయాన్ ఆస్తిని నిర్వహించగలిగే వారు ఎవరైనా ఉన్నారా? అయాన్ సామాన్పై అంత నమ్మకం ఎందుకు అని ప్రశ్నించారు. అయాన్ ఎందుకు ఏదైనా ప్లాన్ చేస్తున్నాడు? రహస్యం ఏమిటో తెలుసుకోవడానికి వింటూ ఉండండి. అయాన్ ది లెజెండ్ 1 అండ్ ఓన్లీ మా ఛానెల్లో ప్రతిరోజు